జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఆయతి విరూపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పంచమ వేదమైనటువంటి సంపూర్ణ మహాభారతము, ఇందులోపల అన్నిటికంటే గొప్పదైనటువంటి అరణ్య పర్వం. ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని పడతాడు, కష్టాలు పడ్డప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, కష్ట సమయంలో ఒక వ్యక్తి ఏమి చెయ్యాలి, ఈ విశేషాలన్నీ కూడా మనము అరణ్య పర్వంలో చాలా అద్భుతంగా తెలుసుకోవచ్చు. అరణ్య పర్వం కంటే మరొక గొప్ప పర్వం ఉంది అని మనం అనుకోలేము. ఎందుకంటే ఇక్కడే మనకు ఒక వ్యక్తి జీవితంలో వస్తున్నటువంటి అనేక మార్పులు. ఒక మహారాజు అడవికి వచ్చి అత్యంత బాధాకరమైనటువంటి స్థితి లోపల తన తమ్ముళ్ళని, తన భార్యను అందరినీ కూడా తీసుకుని కందమూలాలు తింటూ, దొరికిన వస్తువునల్లా తింటూ, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ, ఏ తప్పు చేశారు, ఏ పాపం చేశారో కూడా తెలియకుండా ధర్మాన్ని ఆచరించాడు. అయినప్పటికీ కూడా ఇటువంటి శిక్ష ఎందుకు రావాలి? ధర్మం ఆచరణ చేస్తున్నప్పుడు ఎందుకు ఈ శిక్ష? ధర్మం ఆచరించని వాళ్ళేమో సుఖంగా రాజభోగాలు అనుభవిస్తున్నారు. వీరు సంపాదించిన డబ్బంతా కూడా వాళ్ళు తీసుకుని సంతోషంగా ఉన్నారు. ఏ విధంగా మరి వీరి జీవితం లోపల మార్పు వస్తుంది? జీవితం లోపల నిజమైనటువంటి మార్పు ఆధ్యాత్మికమైనటువంటి మార్పు మాత్రమే. ధనముతో, భోగభాగ్యాలతో వచ్చేటటువంటి మార్పు ఏదైతే ఉంటుందో అది జీవితంలో మనకు ముఖ్యమైనటువంటిది కాదు. కానీ పరిణతి, ఆధ్యాత్మిక పరిణతి మాత్రమే నిజమైనటువంటి సంపద. ఇది మాత్రమే మనకు జన్మ జన్మల పాటు మనతో ఉంటుంది, జన్మ లేనటువంటి స్థాయికి కూడా తీసుకెళ్లగలుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం అనేటటువంటిది ఒక వ్యక్తికి అత్యంత ముఖ్యమైనటువంటిది. కొంతమందికి సహజంగా వస్తుంది, కొంతమందికి ఎంతో కష్టపడితే తప్ప ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశం రాదు. బహుశా ధర్మరాజు ఆయన తమ్ముళ్ళందరికీ కూడా కష్ట మార్గంలో వచ్చిందేమో. మరి ఆ వచ్చినప్పటికీ కూడా అందరిలోనూ కూడా ఆ పరిణతి వచ్చినట్టు అనిపించడం లేదు. కేవలం ధర్మరాజులో మాత్రమే పరిణతి. ఆ పరిణతి కూడా ఎలా వచ్చింది? బాధని అణుచుకోలేకుండా ప్రతిసారి కూడా నాలాగా కష్టపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి నల మహారాజు గురించి, నాలాగా దౌర్భాగ్యాలు ఎవరైనా ఉన్నారా, నాలాగా ఇలా అడవుల పాలు ఎవరైనా అయిన వాళ్ళు ఉన్నారా అని శ్రీరాముడి గురించి అనేక గొప్ప గొప్ప కథలు, దానం యొక్క గొప్ప ముద్గనుడి కథ ద్వారా తెలుసుకున్నాము. పాతివ్రత్యం యొక్క కథని మనము తెలుసుకున్నాం గత వారం సతీ సావిత్రి కథ ద్వారా. అంటే పాతివ్రత్యం ద్వారా యమధర్మరాజుని మరణాన్ని కూడా దాటవచ్చు అన్నటువంటి సత్యాన్ని మనం గత వారం తెలుసుకున్నాం. ఈ విధంగా అమోఘమైనటువంటి ఎన్నో విషయాలని మనం అరణ్య పర్వం లోపల తెలుసుకుంటూ ఉన్నాము. ధర్మరాజు ప్రతిసారి కూడా సంతోషపడుతున్నాడు, కానీ వెనక ఏదైతే సహజంగా క్షత్రియులలో ఉండేటటువంటి బాధ ఏదైతే ఉందో అది ఆయన లోపల ఉంది. దీన్ని ఆత్మన్యూనత అనాలా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనాలా? అనలేము. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటిది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాదు, ఆయనలో ఉన్నటువంటిది సహజమైనటువంటి బాధ. ఏ తప్పు చేయకుండా ఇంత కష్టాన్ని అనుభవించవలసినటువంటి అవకాశం ఎందుకు వచ్చింది, నాకు అవసరం ఎందువల్ల వచ్చింది అనేటటువంటిది. అదిగాక తన కళ్ళ ముందే తన వాళ్ళందరూ కూడా కష్టపడడం చూస్తూ ఉంటాడు. పాపం ఏ కష్టాలు ఎరగని ఎంతో మంది బ్రాహ్మణులు కూడా తనతో రావడం, అందులో ముఖ్యంగా దౌమ్యుడు అన్ని రకాల సలహాలు ఇస్తూ వీరితో పాటే కష్టాలలో సుఖాలలో కూడా ఉన్నటువంటి ఆయనను చూస్తే ఈయనకు గుండె తరుపుకోవడం. అయితే అదృష్టం ఏంటంటే సరైన వ్యక్తుల యొక్క కలయిక ఆయన జీవితంలో ఎంతో మార్పు తెచ్చిందని మనం అనుకోవచ్చు. ఎంతో మంది మహానుభావులు, మార్కండేయుల వారు ఎన్నిసార్లు వస్తారో అక్కడికి, అదే మార్కండేయుల వారితో పాటు వ్యాస మహానుభావుడు ఎన్నిసార్లు వచ్చాడు. ధౌమ్యుడు ఎవరు లేనప్పుడు ధౌమ్యుడు ఎన్ని విశేషాలు చెప్పారు. లోమశనుడు ఎన్ని ప్రదేశాలకు తీర్థయాత్రలకు తీసుకెళ్లారు. ఒక వ్యక్తి జీవితంలో సాధ్యపడేదా? ధర్మరాజు గనుక నిజంగా రాజ్యాల్లో గనక కొనసాగినట్టయితే అన్ని తీర్థయాత్రలు తన జీవితంలో చేసుండేవాడు కాదు. ప్రతి చోట కూడా పితృకార్యాలను జరిపించుకున్నాడు. అన్ని చోట్ల కూడా తన వంశం మొత్తము కూడా ఉద్ధరణ ఏ విధంగా జరగాలో తెలుసుకుని అటువంటి కార్యక్రమాలు జరిపించాడు. ఒక మహారాజు తన జీవిత కాలంలో చేయలేనటువంటి మహోన్నతమైనటువంటి కార్యాలన్నీ కూడా ధర్మరాజు తన సోదరుల సమేతంగా అరణ్యవాసంలో చేశాడు అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది సాధారణమైనటువంటి విషయం కాదు, ఇది అమోఘమైనటువంటి విషయము, ఇది అద్భుతమైనటువంటి విషయము.
ఒక వ్యక్తి జీవితంలో వస్తున్నటువంటి గొప్ప మార్పులన్నీ కూడా మనము అరణ్య పర్వం లోపల చూస్తూ ఉన్నాము. గత వారం చాలా అద్భుతమైనటువంటి విశేషాలు తెలుసుకున్నాము. ఏ విధంగా జీవితము ఇటు నుంచి అటు మారుతుంది. క్షణాలలో రాజ్యాన్ని కోల్పోయినటువంటి వారు మళ్ళీ రాజ్యాన్ని ఎలా సంపాదించుకున్నారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా తెలుసుకుంటున్న సమయంలో ఈ కథ అంతా కూడా జనమేజయుడు వైశంపాయనుడితోని అడుగుతున్నాడు అన్నమాట. వైశంపాయనుడు చెబుతున్నాడు, ఈ కథలన్నీ కూడా చెబుతున్నాడు. భారతం అంతా ప్రారంభమైంది వారితోనే కదా. అప్పుడు ఆయన అన్నాడు, మహర్షి ఇందులోపల ఇంద్రుడు కర్ణుడి యొక్క కవచ కుండలాలు అపహరించారు అని చెప్పేసి చెప్తారు కదా. అది కూడా ఈ అరణ్య పర్వం జరిగినటువంటి సమయంలోనే జరిగిందా? ఆ కథ ఏమైందో అది కూడా ఒకసారి వివరించండి అంటాడు. అప్పుడు వైశంపాయనుడు అంటారనమాట, సరే చెబుతాను. వీళ్ళది కొనసాగుతుంది, అరణ్యవాసం కొనసాగుతుంది. 12 ఏళ్ల పాటు వనవాసం అయింది. ఇక చివరి సంవత్సరంలో ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. ఆ సమయం లోపల ఇంద్రుడు పాండవులకు ఏదో రకంగా ఎంతో కొంత మేలు చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అందులో ముఖ్యంగా తన కుమారుడైనటువంటి తన అంశతో పుట్టినటువంటి అర్జునుడికి ఏదో విధంగా కొంత సేవ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి కర్ణుడి యొక్క సహజ కవచకుండాగా ఏవైతే ఉన్నాయో అవి ఏదో విధంగా మాయోపాయంగా దాన్ని సంపాదించాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని సూర్య భగవానుడు తెలుసుకుంటాడు. సూర్యుడి యొక్క అంశతోని పుట్టినటువంటి వాడు కర్ణుడు. కాబట్టి సూర్య భగవానుడు ఏం చేస్తాడంటే ఈ విషయాన్ని ఎలా అయినా సరే తన అంశతో పుట్టినటువంటి కర్ణుడికి తెలియచేయాలి అనుకున్నాడు. అనుకుని తన ఒక బ్రాహ్మణ వేషంలో వెళ్తాడనమాట కర్ణుడి దగ్గరికి. వెళ్ళగానే ఇక కర్ణుడు ఏకాంతంగా ఉన్నాడు. చాలా సంతోషంగా ఇతన్ని ఆహ్వానిస్తాడు. ఎందుకంటే మామూలుగా రాజులు ఎప్పుడూ కూడా చాలా బిజీగా ఉంటారు. కానీ అదృష్టవశాత్తు ఈయన వెళ్లే సమయానికి కర్ణుడు ఏకాంతంలో ఉండగా చెప్తున్నాడు, కర్ణ నీకు ఒక విషయం చెప్పాలి. నీ మేలు కోరి చెప్తున్నాను. నీ మేలు కోరి నీకు మంచి మాటను చెప్పడానికి వచ్చాను. దేవేంద్రుడు అతి త్వరలో నీ దగ్గరికి రాబోతున్నాడు. నీ సహజ కవచ కుండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన అపహరించడానికి వస్తున్నాడు. నువ్వు బ్రాహ్మణులకు అయితే మామూలుగా ఏది కాదనవు. ఇప్పుడు ఎవరు బ్రాహ్మణ వేషంలో వచ్చినా నువ్వు కాదని చెప్పాను. కాబట్టి బ్రాహ్మణులకు నీ దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా దానం చేసేస్తూ ఉన్నావు. అందుకోసం అని చెప్పి ఆయనకు తెలిసి విషయం ఆయన ప్రత్యేకంగా బ్రాహ్మణ వేషంలోనే వస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నీ మీద ఉన్నటువంటి కవచ కుండలాలు అవి అమృత తుల్యాలు, అమృతమయాలు. సహజంగా నీ శరీరంతో పాటు ఉన్నవి. అవి తీయడం అంత సులభం కూడా కాదు. ఎంతో నొప్పితో కూడుకున్నటువంటివి. కాబట్టి దానిని నువ్వు తీద్దామని చెప్పేసి మాత్రం అనుకోకు. అవి నీ ఒంటి మీద ఉన్నంత కాలము నిన్నెవరూ చంపేటటువంటి అవకాశం కూడా లేదు. అందుకోసమే నీకు చెప్తున్నాను. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసపోకూడదు అనగానే అప్పుడు ఆయన అంటాడు, అసలు మీరెవరో చెప్పండి ముందు. మీరు కూడా బ్రాహ్మణ వేషంలోనే వచ్చారు. మరి మీరెవరు అసలు ఇంతకీ? దయచేసి మీరు ఆ విషయాన్ని నాకు తెలపండి అని చెప్పేసి కర్ణుడు అడుగుతాడు అనమాట. అడగగానే ఆయన చెప్తాడు, కర్ణ నేను సూర్యుడను. నా మనసులో నీపైన మమకారం ఉంది అన్నటువంటి విషయం నీకు తెలుసు. అందుకని చెప్పి నీకు ఈ సలహా ఇవ్వడానికి నేను వచ్చాను అంటాడు. అంటే ఓ మహాన్ భావ, మీరు నా దగ్గరికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం. కానీ మీకు కూడా తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే బ్రాహ్మణులు నాకు ఏది అడిగినా కూడా ఇస్తాను అన్న విషయం మీకు బాగా తెలిసినటువంటి విషయమే. అలాంటిది దేవేంద్రుడే తనంతట తానే వచ్చి దేహి అని అడిగితే నా ప్రాణాలు అడిగినా కూడా ఇస్తాను. కవచకుండలాలు నాకు ఒక లెక్కనా? కవచకుండలాలు నాకు లెక్క కాదు. అది కాక ముల్లోకాలలో ధర్మాన్ని ఆచరించేటటువంటి ఇంద్రుడు, యజ్ఞయాగాదులలో మొట్టమొదటి హవిస్సులు స్వీకరించేటటువంటి ఇంద్రుడు ధర్మం తప్పి మారువేషంలో కూడా నా దగ్గరికి రావడమా? వచ్చినట్టయితే అది అతని కీర్తికే హాని కదా, అతని కీర్తికే కలంకరం వస్తుంది. అటువంటిప్పుడు అది నాకు సుకృతమే, అతనికి కలంకమే, కానీ నాకు మాత్రం మంచి పేరే తెస్తుంది కదా. అది ఇలా చూసుకున్నా కూడా నేను ధన్యుడనే అవుతాను. కాబట్టి ఇక మీరు ఆలోచించవలసినటువంటి విషయం లేదు. ఈ ప్రపంచంలో కీర్తి అనేటటువంటిది ఏదైతే ఉందో అది అన్నిటికంటే గొప్పది. కీర్తి అనేది ఏంటి? ఒక తండ్రులు మనకి ఏ విధమైనటువంటి రక్షణ కల్పిస్తారో కీర్తి అటువంటిది. కీర్తి ఆ విధంగా కాపాడుతుంది. అపకీర్తి పొందినాడు అంటే వాడికి అన్ని రకాల కీడు, అన్ని రకాల చెడు వాడిని ఆవహిస్తాయి. బ్రాహ్మణులు కోరితే నాకు ఉన్న దాని లోపల వీలైనంత వరకు నేను దానం చేయడం, బలవంతుడు ఎవరైనా శత్రువు కనిపిస్తే వాడిని హతమార్చడం, ఇవి నా లక్షణాలు. నా వల్ల కాదనుకో యుద్ధం లోపల మరణిస్తాను. శరణు వేడాడనుకో ఎవడన్నా వాడిని కాపాడుతాను. బ్రాహ్మణులు, వృద్ధులు, బాలులు ఇవన్నీ చంపకుండా ఉండడం, ఇవన్నీ నా వ్రతాలు. మీకు తెలిసినటువంటి విషయమే కదా. ఇవన్నీ సహజంగా క్షత్రియులందరూ ఆచరించేవి. కానీ నేను వీటిని చాలా అద్భుతంగా నియమాలతో పాటిస్తాను. కాబట్టి ఇవి నేను ఇంకా తప్పేటటువంటి ప్రసక్తి లేదు. మీరు చెప్పినట్టుగానే ఇంద్రుడు వచ్చి నా కవచకుండాలు అడిగితే ఇక ఏం చేస్తాను? సంతోషంగా ఇస్తాను. ఇక అంతే. మీరు నాకు ముందు చెప్పడం మంచిదైంది, అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నాకు చాలా సంతోషం అనగా అప్పుడు చెప్తాను అనమాట, కర్ణ ఎందుకయ్యా ఇలాంటి మాటలు మాట్లాడతావు?
నీ హితులు ఎవరో తెలియదా నీకు? కనీసం నీ హితులు చెప్పే మాటలు కూడా వినవా నువ్వు? నీకు మంచి చేసే వారి దగ్గర నువ్వు కీర్తి గడించడం మంచిది, కానీ నీకు అపకారం చేసే వారి దగ్గర కీర్తి ఏం చేసుకుంటావు నువ్వు? వాడు నీకు అపకారం చేయడానికి వస్తున్నాడు. అయ్యో బాబోయ్, ముందు నిన్ను నువ్వు కాపాడుకోవయ్యా బాబు. నిన్ను నువ్వు కాపాడుకుంటే ఇటువంటి కీర్తి బోళ్ళంతా సంపాదించుకోవచ్చు. ముందు నువ్వు ఉండు, రాజభోగాలన్నీ అనుభవించు. మరణించిన తర్వాత మనిషి బూడిదైపోతాడయ్యా. ఆ తర్వాత తనకు వచ్చినటువంటి కీర్తిని చూడగలుగుతాడా? ఈ కీర్తి అనేది ఏంటనుకుంటున్నావు? చనిపోయిన వ్యక్తికి అలంకారం చేసినటువంటిది. చనిపోయిన తర్వాత ఉన్నటువంటి కీర్తిని ఏం చేసుకుంటావు నువ్వు? శవానికి అలంకారం చేస్తే లాభం ఏమిటి? కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటివి కాదయ్యా, నువ్వు ఇవి గుర్తుంచుకో. అది కాక కర్ణాన్ని ఒక దేవ రహస్యం కూడా ఉంది. అది నీకు ఇప్పుడు నేను చెప్పాను, కాలక్రమంలో నీకు కూడా తెలుస్తుంది. అయితే నీకు అర్జునుడు అంటే పగ ఉంది. యుద్ధం లోపల గనక నీకు కవచ కుండలాలు గనక ఉంటే అర్జునుడు నిన్ను చంపేటటువంటి ప్రసక్తే లేదు అని బాగా నచ్చ చెప్తాడు. చాలాసేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన అంటాడు, నాకు మీరు దయ చూపించినందుకు చాలా సంతోషము. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే మాటకి ఇక కోపం తెచ్చుకోకు. నువ్వు నా హితుడు అన్న విషయము నాకు తెలుసు. నువ్వు చెబుతున్నది అంతా కూడా నా మేలు కోరి చెబుతున్నావు అన్నది నాకు తెలుసు. నీ మాటలు వింటే నేను బాగుపడతానని కూడా నాకు తెలుసు. కానీ నేను అసత్యానికి భయపడ్డట్టుగా యమధర్మరాజు కూడా భయపడను తెలుసా? ఇక నా వ్రతం మాత్రం వీడేది లేదు. అర్జునుడిని నేను గెలవను అని మాత్రం ఆ ఒక్క బాట మీరు తీసేసేయండి. అర్జునుడిని కేవలం నేను సహజ కవచ కుండలాల వల్ల నేను ఓడిస్తానంటే అది అబద్ధం. నా దగ్గర పరశురాముడి దగ్గర నేర్చుకున్నా ఉన్నాయి, కృపాచార్యుడి దగ్గర నేర్చుకున్నా, కొన్ని ద్రోణాచార్యుడి దగ్గర కూడా నేర్చుకున్నా. ఎన్ని గొప్ప అస్త్రాలు నా దగ్గర ఉన్నాయో మీకు తెలుసా? అర్జునుడు తెచ్చుకున్నాడు అస్త్రాలు, నా దగ్గర కూడా ఉన్నాయి. నాకు అస్త్రాలంటే భయమేమి లేదు. కాబట్టి వాటన్నిటి ద్వారా నేను అర్జునుడిని హతమార్చగలను, అవలీలగా హతమార్చగలను. కాబట్టి మీరు ఇక వేరే విధంగా తలుచుకోకుండా నన్ను ఆశీర్వదించండి. ఇప్పటి వరకు జరిగినవి ఏవైతే ఉన్నాయో, నాకు అర్జునుడికి జరిగినటువంటి గొడవలలో మేము అస్త్రములు ఎప్పుడు కూడా ప్రయోగించుకోలేదు ఒకరిపైన ఒకరు. నిజంగా అస్త్రాలు ప్రయోగించుకుంటే మా విలువ తెలిసేది. మేము అస్త్రములు ప్రయోగించలేదు అనగాని ఇంకా నన్ను ఆశీర్వదించండి మీరు అని చెప్పేసి, మహానుభావ నన్ను ఆశీర్వదించండి అని చక్కగా అంటే ఆయనకు కోపం తెప్పించకుండా అప్పుడు అంటాడు అనమాట, సరే మరి ఇక నీ మాట నేను ఎలా కాదనాలి? నువ్వు ఏ విధంగానైతే నీ కవచ కుండలాలు ఇచ్చేద్దామని చెప్పేసి సిద్ధపడ్డావో, సరే నేనేమి బాధపడను. అయితే ఒక పని చేయి, ఇంద్రుడి దగ్గర ఒక శక్తి అని ఒక ఆయుధం ఉంటుంది. ఈ ఆయుధము మామూలు ఆయుధం కాదు, అత్యద్భుతమైనటువంటి ఆయుధము. ఎవరినైనా కూడా చంపగలదు. మీరందరూ మనుషులు, దేవతల ఆయుధాలు ఏంటయ్యా అద్భుతం. ఇలా వేయగానే చచ్చిపోతారు జనాలందరూ. అటువంటిది ఒక ఆయుధం ఉంది ఆయన దగ్గర, దాని పేరు శక్తి. సో నువ్వేం చేస్తావంటే, నీ కవచ కుండలాల ఆయన అడిగినప్పుడు నువ్వు శక్తి అనే దాన్ని బదులుగా తీసుకో. కనీసం ఈ మాట అయినా నాది వింటావా నువ్వు? కనీసం ఇంత మాత్రం వినాలి అని చెప్పేసి సూర్యుడు చెప్పేసి వెళ్ళిపోతాడు. కర్ణుడు మాత్రం ఆయనకు నమస్కారం చేసి అలాగే అని చెప్పేసి అంటాడు. ఆయనకి ఎదురు చూస్తూ కూర్చుంటాడు. ఇక దేవేంద్రుడు వస్తాడు అన్నటువంటి విషయము ఆయనకు బాగా తెలిసిపోయింది అన్నమాట. సో ఇదంతా కథలు ఎవరు తెలుసుకుంటున్నారు? ధర్మరాజు తెలుసుకోవడం లేదు. వైశంపాయనుడు జనమేజయుడికి ఈ మహాభారతం అంతా కూడా చెప్పింది ఎవరు అంటే, జనమేజయుడికి వైశంపాయనుడు చెబుతున్నాడు అన్నమాట. సో చెబుతుంటే ఆయన కొనసాగిస్తున్నాడు ఈ కథను. ఇప్పటిదాకా మనం ధర్మరాజు తెలుసుకున్నటువంటి కథలన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడు మనకు వైశంపాయనుడు చెబుతున్నాడు ఈ కథని. సరే, కర్ణుడిగా దేవేంద్రుడి కోసము ఎదురు చూస్తూ కూర్చుంటే అప్పుడు మరి ఇంతలోకి ఈయన చెప్పబోతుంటే అప్పుడు జనమేజయుడు అడుగుతాడు, ఒక్క నిమిషము దేవేంద్రుడు వచ్చాడా లేదా తర్వాత అడుగుతాను కానీ నేను ఈ సూర్యుడు గురించి, సూర్యుడు అంటాడు కదా ఇందాక కర్ణుడి గురించి ఒక రహస్యం ఉంది, ఒక దేవ రహస్యం ఉంది అంటాడు కదా, ఏంటది కొద్దిగా వివరిస్తావా అని అంటాడు. వైశంపాయనుడు అంటాడు, సరే ఈ కథ నీకు మొదటి నుంచి చెప్తే బాగా అర్థమవుతుంది. పాండవులకు తల్లి ఎవరైతే ఉన్నారో కుంతిదేవి, ఆమె అసలు పేరు పృథ. ఆమెని కుంతి బోధుడికి దత్తతిస్తారు. కాబట్టి కుంతి బోధుని యొక్క కుమార్తె లాగానే ఉంటుంది ఇంకా ఆమె. అయితే ఆమెకు వివాహం కాక పూర్వము దూర్వాస మహాముని వాళ్ళ ఇంటికి వచ్చాడు. అయితే ఈ కథను మనం ఏంటంటే ముందే తెలుసుకున్నాము, దాన్ని మళ్ళొకసారి చెబుతున్నారు అన్నమాట. దూర్వాస మహాముని వాళ్ళ ఇంటికి వచ్చేస్తే ఇంకా కుంతి బోధుడు చాలా సంతోషపడతాడు. ఇటువంటి మహర్షులు వాళ్ళ ఇంటికి వచ్చిందంటే ఆ రోజుల లోపల వాళ్ళు ఏంటంటే వాళ్ళ పంట పండింది అనుకుంటారు అన్నమాట. ఎంతో మహాభాగ్యం చేసుకుంటే తప్ప మహానుభావులు మన దగ్గరికి రారు. అందుకే ఒక సామెత కూడా ఉంది, ఊరకరారు మహానుభావులు అని చెప్పేసి. ఏదో ఒక గొప్ప కార్యం జరిగేది ఉంటేనే వస్తారు మహానుభావులు మన ఇంటికి అని చెప్పేసి. అప్పుడు దూర్వాసుడు వీళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చేసి ఆయన ఒక కోరిక కోరుతాడు. ఈయన మంచిగా ఆయనని చక్కగా ఆయనకి ఆతిథ్యం ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆయన అంటాడు అనమాట, నాకు ఒక కార్యం వల్ల నేను ఇక్కడ కొన్ని దినాలు ఉండాలి. ఆ దినములు నాకు ఇక్కడ ఉన్నట్లయితే నాకు ఏ లోపాలు రాకుండా నేను నిత్యానుష్ఠానం చేస్తాను. పూజలు, వంటలు, ధ్యానాలు ఇవన్నీ కూడా నాకు ఏవి కూడా డిస్టర్బ్ కాకూడదు. అలాగా నాకు ఏ విధమైనటువంటి లోపాలు కాకుండా మీరు నాకు అటువంటి సహాయాన్ని చేయగలరా?
కుంతిభోజుడు అంటాడు, అయ్యో దానిదేముంది, నా కుమార్తెనే పెడతాను, ఎవరినో ఎందుకు, బయట దాసీలను వాళ్ళని కాదు, నేను నా కుమార్తెనే పెడతాను. నా కుమార్తె చిన్నపిల్ల, కొద్దిగా ఎప్పుడైనా తప్పు చేస్తే క్షమించండి, కానీ తను మాత్రము చాలా మంచిది, చాలా ఓపిక మంతురాలు, ఆమె మీకు అన్ని పరిచర్యలు తప్పక చేయగలదు అని చెప్పేసి అప్పుడు కూతుర్ని పిలుస్తాడు. పిలిచి, చూడమ్మా, ఈయన దూర్వాస మహాముని, ఈయన మన ఇంట్లో కొంతకాలం ఉంటారు, నువ్వు ఈయనకి చక్కటి సపర్యాలు అవి కూడా చేయాలి. ఒకటే ఏంటంటే విసుగు మాత్రం నీకు వస్తుంది అప్పుడప్పుడు, కానీ విసుగు చెయ్యకు, చక్కటి సపర్యాలు చెయ్యి. అది కాక నీ గురించి నాకు తెలుసు, నువ్వు బాగా ధైర్యవంతురాలివి, మంచి వినయం ఉంది నీ లోపల, చక్కటి అనుకోగలిగినటువంటి అమ్మాయివి, వీరని భక్తితోటి సేవించు, ఆయన కోపం మాత్రం ఎట్టి పరిస్థితుల లోపల తెప్పించకు అంటే అప్పుడు ఆమె అంటుంది, అయ్యో తండ్రి, నాకు ఇంతగా చెప్పాలా, నాకు కూడా బ్రాహ్మణులకు సేవ చేయాలని ఉండదా? అలాంటి కోరిక నాకు ఎప్పుడు మనసులోనే ఉంటుంది, నేను ఎప్పుడు బ్రాహ్మణులకి సేవ చేయాలి అనుకుంటూ ఉంటాను. అదృష్టవశాత్తు ఈ రోజు ఆ కోరిక తీరుతుంది, కాబట్టి నేను తప్పకుండా సపర్యలు చేస్తాను, ఆ భారాన్ని ఇంకా నా మీదే ఉంచు అని అంటాడు. ఈయన తీసుకెళ్లి తన కుమార్తెని పరిచయం చేస్తాడు. పరిచయం చేసిన తర్వాత ఆయన ఇంకా ప్రతిరోజు కూడా ఆయనకు కావలసినటువంటి సేవలన్నీ కూడా ఈ అమ్మాయి చేస్తూ ఉంటుంది. ఆయన కూడా చూస్తూ ఉంటాడు, ఆమెని పరీక్షలు కూడా పెడుతూ ఉంటాడు. రకరకాల పరీక్షల లోపల ఆమె నెగ్గుతూ ఉంటుంది. పొద్దున్న వస్తానంటాడు, సాయంత్రం వస్తాడు, సాయంత్రం వస్తానంటాడు, పొద్దున్న వస్తాడు. వస్తాను అని చెప్పేసి ఒక్కొక్కసారి చెప్పిన సమయం కంటే ముందు వచ్చేయడము. కానీ ఎప్పుడు కూడా ఈవిడ విసుగు లేకుండా, అరే ఏంటండి తొందరగా వచ్చారు, ఎట్లయితది వంట, ఎట్లయితది, ఏం చేస్తున్నారండి అని చెప్పి ఎప్పుడు పాపం విసుకోకుండా ఆయనకు మాత్రం చక్కటి సేవ చేస్తూ అలా ఒక సంవత్సర కాలం, ఆయన ఏదో 10 రోజులు 15 రోజులు ఉంటాడు దినాలు అనుకుంటాం, కానీ 1 year పాటు ఆయన ఇక్కడే ఉండిపోతాడు. ఆ 1 year అయిపోయిన తర్వాత ఆయన తను చేద్దాం అనుకున్నటువంటి ధ్యానము, పూజలు, తను చేద్దాం అనుకున్న వ్రతాలు అన్ని కూడా పూర్తి చేసుకుని చాలా ఆనందంతో ఆయన వెళ్ళబోతూ అంటాడన్నమాట, అమ్మా, నీ చేసినటువంటి సేవకు మాత్రం నేను ఎంత ఆనందపడ్డానో నీకు నేను చెప్పలేను, ఏదన్నా ఒక వరం కోరుకో అని. ఆవిడంటుంది, అయ్యయ్యో వరం ఎందుకండి, నాకు మీకు సేవ చేయాలనేటటువంటి కోరిక నా లోపల ఉంది, అదే నాకు ఎక్కువ సంతోషము అంటాడు. అలా కాదులే, నేను ఒక మంత్రం నీకు ఉపదేశిస్తాను, ఆ మంత్రం కనుక జపించి నువ్వు ఏ దేవతను తలుచుకుంటే ఆ దేవత నీ వశంలోకి వస్తాడు అని చెప్పేసి ఒక మంత్రము వశించేసి వెళ్ళిపోతాడు అనమాట. సరే, ఈమె సంతోషపడుతుంది, అది పెద్దగా సీరియస్ గా తీసుకోదు ఆమె. ఓ రోజు ఈమె ఒక్కతే కూర్చుని ఉంటుంది. ఆ రోజుల్లో పెద్ద ఆడపిల్లలకి ఎక్కువ పనులు అవి ఏమి ఉండవు, అందులో రాకుమారి కూడాను, సో తను పెద్దగా ఏమీ ఉండదు. సరే, ఎండలో కూర్చునేసరికి సూర్యుడు కనిపిస్తాడు. కనిపించగానే మంత్రాన్ని పరీక్షిద్దాము, సూర్యుడి యొక్క వెలుతురు, తేజస్సు, ఆ అందం చాలా నచ్చుతుంది ఆమెకి. నచ్చి ఏం చేస్తుందంటే, స్నానం ఆచరించిన తర్వాత వెంటనే సూర్యుడిని చూసి, అప్పుడు సహజ కవచ కుండలాలు ఉన్నట్టుగా వికసించినటువంటి పద్మం లాగా అందంగా కనిపిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఆ ఒక రకమైనటువంటి ప్రేమ కలుగుతుంది ఆమెకి. కలిగి అప్పుడు ఏం చేస్తుందంటే మంత్రం పఠిస్తుంది. పఠియగానే నీలాంటి కుమారుడు నాకు కావాలి అని చెప్పేసి కోరుకుంటుంది. వెంటనే సూర్యుడు మానవ రూపం లోపల వస్తాడు. వచ్చేసేసి, నువ్వు నీ మంత్ర ఫలితం చేత వచ్చానని. ఈమె ఆశ్చర్యపోతుంది, నేను ఏదో టెస్ట్ చేద్దాం అనుకున్నానండి, మీరు ఇలా డైరెక్ట్ గా వస్తారని నేను అనుకోలేదు అంటే, లేదు అట్లా కాదు, కుతూహలంతో చేసేటటువంటి పని కాదు ఇది, అయితే నువ్వు మనసు లోపల కోరిక పెట్టుకుని పిలిచావు, ఆ కోరికకు తగ్గట్టుగా నేను నీ కోరిక తీరుస్తాను, తప్పకుండా నీకు నాలాంటి సహజ కవచకుండలాలతో ఉన్నటువంటి కుమారుడు కలుగుతాడు, కాబట్టి సమాగమం జరగాల్సిందే అంటాడు. ఏమంటుంది, సమాగమం ఎలా జరుగుతుంది, తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా. ఈయన చాలాసేపు ఒప్పిస్తాడు. అయితే స్వేచ్ఛ వివాహము గాని, ఈ స్వేచ్ఛగా ఆడవాళ్ళు ఉండేది గాని ఆ రోజుల్లో లేదు. అయినప్పటికీ కూడా ఇంకా ఈమెకు వేరే రకమైనటువంటి మార్గం ఉండదు. ఇతడు చాలా రకాలుగా చెప్తాడు. సూర్యుడు మొత్తం మీద ఆమెను కన్విన్స్ చేయగలుగుతాడు. చేసిన తర్వాత చివరికి ఈవిడ గర్భం దాల్చడము, ఆ తర్వాత ఈమెతో పాటు ఉన్నటువంటి ఒకరికి తప్ప ఇంకెవరికి తెలియకుండా మరి ఎలా కాపాడుకుందో తెలియదు, ఆమె మాత్రం కాపాడుకుంటుంది. తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియదు, పెద్దగా అయిపోతుంటుంది. 9 నెలలు అవుతాయి. తర్వాత కుమార్తె, చక్కటి కుమారుడు, అందమైనటువంటి తేజస్సు ఉన్నటువంటి కుమారుడు ఒకడు కనిపిస్తాడు అనమాట. చక్కగా సహజ కవచ కుండలాలతోటి, పొడుగైన చేతులు, మంచి గట్టి శరీరము. చూసప్పుడు ఏం చేయాలో తెలియదు అని చెప్పేసి ఇక బాధపడుతూ ఉంటుంది. ఆ పిల్లాన్ని వదలలేదు, ఉంచుకోలేదు. అప్పుడు అవాదు వస్తుంది అని భయంతో ఒక మంచి పెట్టెని తీసుకొస్తుంది. ఆ పెట్టె లోపల చక్కగా అన్ని రకాల వస్తువులని అన్నింటినీ పెట్టి ఆ తెప్ప లోపల పెట్టేసి దాన్ని మంచి దాన్ని ఆ తెప్పకు చక్కగా తాళ్లతో గట్టిగా కట్టేస్తుంది అనమాట. అది మళ్ళీ నీళ్ళలో తెప్ప అటు ఇటు అయినట్టే పడిపోకుండా అలా కట్టేసేసి తన భవనం పక్కనే అశ్వ నది అని ఒక నది ఉంటుంది అనమాట. ఆ నదిలోకి పంపిస్తుంది. పంపించినప్పుడు అది ఎంతెంత దూరం అవుతూ ఉంటుందో అంతంతగా బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది అనమాట. అయ్యో అని చెప్పేసి, ఇంత చిన్న పిల్లాన్ని ఇంత నిర్దాక్షిణ్యంగా నేను నదిలో వదిలేశానా అని. మనందరికీ కూడా కర్ణుడి గురించి తలుచుకున్నప్పుడు బహుశా ఈ ఒక్క కారణం,
కదా. మనందరము కూడా కర్ణుడి గురించి తలుచుకున్నప్పుడు ఈ ఒకే ఒక కారణం ద్వారా అతని పైన కరుణ కలుగుతుంది. నిజంగా కూడా కర్ణుడి జీవితం లోపల ఇదొక్కటే కష్టమైనటువంటి విషయం. ఇంకేది కష్టమైనటువంటి విషయం కాదు. తను కూడా తల్లిదండ్రుల దగ్గర పెరుగుతాడు, తను కూడా విలువిద్యలు అన్ని నేర్చుకుంటాడు, తనకు కూడా రాజ్యం వచ్చింది. అన్ని గొప్ప విషయాలే జరిగాయి ఆయన విషయంలో. కాకపోతే తల్లి దూరం చేయడం అనేది తప్పు. కానీ ఆ విషయం అతనికి తెలియదు కదా. తన తల్లిదండ్రులే ఉన్నారు, సూతపుత్రుడు రాధాదేవి, సూతుడు రాధాదేవి అని అనుకుంటూనే ఉన్నాడు. కానీ ఆ సూతుడి పేరు మహారథుడు. ఆ మహారథుడు అనే సూతుడి దగ్గర దొరుకుతాడు అతను. సో అతనికి అది ఉంది. కానీ ఆ విషయాన్ని అతను గుర్తించాడు. తనకున్నటువంటి బహుమతులను గుర్తించాడు. అతను ఎంతసేపు కూడా అర్జునుడి పైన ద్వేషంతో జీవితం అంతా బతుకుతాడు, పాండవుల పైన ద్వేషంతో జీవితం అంతా బతుకుతాడు. వాళ్ళ యొక్క వైభవం చూసినప్పుడల్లా ఈయనకి కనుగుట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా బతికినటువంటి వాడు కర్ణుడు. నిజమే, కర్ణుడికి సరైనటువంటి అవకాశాలు రావు. కాకపోతే అందరికీ అన్ని అవకాశాలు ఎక్కడొస్తాయి జీవితంలో? చాలా మందికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఏమీ చెప్పకుండా ప్రవచనకర్తలు పెద్ద పెద్ద స్థాయిలకు వెళ్ళిపోతుంటారు, ఏవో మాట్లాడుతూ జనాలను మూఢనమ్మకాలకు పెట్టుకుంటూ. అన్ని చెబుతున్నటువంటి ప్రవచనకర్తలకు ఎక్కడ పేరు కూడా ఉండదు. సో ఇది మనందరికీ తెలిసినటువంటిదే కదా. కాబట్టి ఎవరికి ఏ సమయంలో పేరు వస్తుందో, ఎవరికి సేవ చేసుకునే అవకాశం వస్తుందో అది మనమెవరమి భగవంతుడు డిసైడ్ చేస్తాడు. కాబట్టి ఆ భగవంతుడి యొక్క నిర్ణయం అది, దానికి మనమేమీ చేయలేము. సో సరే, ఏది ఏమైనప్పటికీ కూడా కర్ణుడి పైన మనందరికీ కరుణ రావడానికి మాత్రం ఇదొక చక్కటి కారణం అని మాత్రం చెప్పుకోవచ్చు. అలా అది చాలా ప్రవాహంగా వెళ్ళిపోయి చర్మన్వతి నది అయిన అందులోపల కలుస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయి యమునా నదిలో కలుస్తుంది. అక్కడి నుంచి గంగా నది లోపల కలుస్తుంది. చివరికి ధృతరాష్ట్రుడికి బాగా సన్నిహితుడైనటువంటి ఈ సూతుడి దగ్గరికి ఆయన భార్యతోటి అప్పుడు గంగా నదిలో ఉంటాడు ఆయన. అప్పుడు వారి దగ్గరికి ఈ పెట్టె చూస్తారనమాట. వాళ్ళు చూసి పెట్టె ఓపెన్ చేసి చూసేసరికి ఎంత ఆనందపడిపోతారో, ఇంత అందమైనటువంటి కుమారుడా అని చెప్పేసి చాలా సంతోషపడతారు. ఇతను వచ్చినటువంటి వాడు మామూలు మనిషిలాగా అనిపించడం లేదు, దేవతలకు పుట్టిన వాడే, ఇతన్ని మనమే పెంచుకుంటాము అని చెప్పేసి రాధాదేవి కూడా ఆ పిల్లాన్ని గుండెలకు దగ్గరగా తీసుకుంటుంది అనమాట. సో సహజ కవచకుండలాలు కాబట్టి కర్ణుడు అని చెప్పి పేరు పెడతారు. అంటే కర్ణములకు ఉన్నాయి కూడా కాబట్టి కర్ణుడు అని చెప్పి పేరు పెడతారు. మంచి బంగారం లాంటి ఛాయ ఉంటుంది అనమాట. అయితే అందుకోసమని ఇతనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది, వసుసేనుడు. వసు అంటే బంగారం అని కూడా ఒక అర్థం ఉంది, వసుసేనుడు అని చెప్పేసి కూడా అంటారు. సో ఆ విధంగా మొత్తం మీద ఏమైతే ఏంటి, ఈయన అప్పటి నుంచి మనకు సూతపుత్రుడు అనేటటువంటి తెలుస్తుంది. అయితే కుంతిదేవి కూడా చాటుగా ఇది ఎక్కడెక్కడికి పోయింది, నది ఎలా వెళ్ళింది, ఇవన్నీ కూడా తెలుసుకుని చివరికి అతను సూతపుత్రుడు అయినటువంటి విషయాన్ని తెలుసుకుంటుంది. అయితే ఇది మనకి ఇంకెక్కడా కూడా ఈ విషయం తెలియదు. మనం అతన్ని డైరెక్ట్ గా ఫస్ట్ టైము శాస్త్ర పరీక్షలోనే చూసినట్టుగా మనము సినిమాలలో చూస్తాము, అన్ని చోట్ల వింటాము. కానీ కాదు, ఆమె తన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడని షీ విల్ ఎన్ష్యూర్ దట్ హర్ సన్ ఈజ్ సేఫ్. సో తన కుమారుడు సేఫ్ గా ఉన్నాడు అన్నటువంటి విషయము మాత్రము ఖచ్చితంగా తెలుసుకుంటుంది ఆవిడ. తెలుసుకుని మనసు మాత్రం చాలా ఊరట అనిపిస్తుంది అనమాట, చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక ఈయన కర్ణుడు మంచిగా యుక్త వయస్సు కాగానే ఈ అతిరథుడు అంటే సూతుడు, ఆయన ఏం చేస్తారంటే మంచిగా ద్రోణాచార్యుడి దగ్గర విద్యలకు పంపిస్తాడు, కృపాచార్యుడి దగ్గరికి విద్యలు పంపిస్తాడు, పరశురాముడి దగ్గరికి విద్యలు వెళ్తాడు, ఎన్ని రకాల అస్త్రాలు నేర్చుకుంటాడో. తర్వాత అఫ్ కోర్స్ మనందరికీ తెలిసినట్టుగా దుర్యోధనుడితో ఆ స్నేహం జరగడము, ఆ తర్వాత అతను పాండవులకు పూర్తి స్థాయి విరోధిగా ఉండడము, ఇవన్నీ అతని కవచకుండలాలు ఉన్నాయి అని చెప్పి ఎప్పుడు కూడా ధర్మరాజు భయపడుతూ ఉంటాడు. ధర్మరాజు ఈవెన్ అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒకసారి వీళ్ళందరితోని కూడా చెప్తాడు, నాకు మాటికి అతను బాణం లేపినప్పుడు ఎంత దృఢంగా లేపుతాడు, ఎంత గట్టిగా వస్తుంది, ఆ సౌండ్ వింటేనే నాకు భయం అని చెప్పి. ధర్మరాజు చాలా భయపడుతూ ఉంటాడు కర్ణుడు అంటే. ఇదే అనుకున్నట్టుగానే జరుగుతుంది కూడా. నిజంగా మనం యుద్ధంలో చూసుకున్నట్టయితే కర్ణ పర్వం లోపల కర్ణుడు చావ కొట్టేస్తాడు. ధర్మరాజుడు ఎలా కొట్టేస్తాడంటే అత్యంత దారుణంగా కొట్టేస్తాడు అనమాట. కొట్టేస్తే శరీరం అంతా రక్తసిక్తం అవుతుంది. ఆ రోజు నాడు ధర్మరాజు అర్జునుడు చెట్టుగా తిట్టుకుంటారు. మనకు తెలిసిన రోడ్డు సైడ్ బూతులన్నీ కూడా తిట్టుకుంటారు వాళ్ళు. నువ్వేమనుకున్నావు, నువ్వు అన్నని నన్ను కాపాడుకోలేకపోయావు, నువ్వు ఇన్ని ప్రగల్భాలు చేసావు, ఇన్ని మాటలు అన్నావు, ఇంత ఆఖరికి ఇతను కూడా కోపం వస్తుంది, నేను నరికి పాడేస్తా అని చెప్పేసి కత్తి తీసి నరికేద్దామని వెళ్తాడు అన్న దగ్గరికి. అంత ఘోరంగా కొట్టుకుంటారు అనమాట వాళ్ళ అన్నదమ్ముల అసలు. ధర్మరాజు ఏదైతే మొదటి నుంచి భయపడుతున్నాడో కర్ణుడితోని యుద్ధాన్ని అవాయిడ్ చేయాలని, అది పాపం చేయవలసి వస్తుంది. జీవితంలో కూడా మనము ఇదొక్క సత్యాన్ని బాగా గుర్తించాలి. ఎన్నో విషయాలు మనకు జీవితంలో జరగకపోతే బాగుండు, ఇది జరగకపోతే బాగుండు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము. కానీ కొన్ని విషయాలు ఎందుకు జరుగుతాయో, ఏదైతే మనం వద్దు అనుకుంటామో అది ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంటుంది జీవితంలో. కాబట్టి వాటన్నిటికీ కూడా మనం దృఢంగా ఉండవలసిందే. జీవితం మనకు ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు పెడుతూ ఉంటుంది. జీవితం మనకి ఎప్పుడూ కూడా ఎన్నో ఛాలెంజెస్ మన ముందుకు పంపిస్తూ ఉంటుంది. దాన్ని అన్నింటినీ కూడా ఛేదిస్తూ ఈ జీవితం ఎందుకు వచ్చింది,
సుఖంగా తింటూ పడుకుంటూ ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడడానికి కాదు, జీవితం లోపల గెలవడానికి వచ్చింది. లేదు నేను ఇంట్లోనే కూర్చుంటాను, ఖాళీగా ఉంటాను, ఫోన్లు చేస్తాను, వీడి కూతురికి ఏమైందో వాడి కొడుకు ఏమంటో తెలుసుకుంటామంటే ఇంకా ఘోరమైనటువంటి జన్మ వస్తుంది. మొన్న నేను మీ అందరికీ ఒక కథ చెప్పడం ఇదైంది. ఏంటంటే ఆ కథ లోపల మనిషిగా పుట్టడం కంటే జంతువులుగా పుట్టడం బెటర్ కదా. జంతువులుగా పుడితే బెటర్, ఎందుకంటే ఏ కొత్త ప్రారంభం అనుభవించాల్సినటువంటి అవసరం ఉండదు. కొత్త పాపాలు చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఏదో ఉన్నటువంటి ప్రారంధాన్ని అనుభవిస్తే సరిపోతుంది. ఓ 10 జన్మలో, 100 జన్మలో, 1000 జన్మలో ఎత్తితే మన పాపాలు పుణ్యాలు కూడా సున్నా అయిపోతాయి. అప్పుడు మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాము అని. ఇదే విషయాన్ని నేను మా స్నేహితుడితో కూడా మాట్లాడడం జరిగిందన్నమాట. అప్పుడు మా స్నేహితుడు ఒకటే మాట అన్నాడు, సార్ ఏ కుక్కగానో పుట్టామనుకోండి, వీడు తంతాడు, వాడు తంతాడు, వీడు చీ కొడతాడు, మున్సిపాలిటీ వాడు తన లారీలో వేస్తాడు. సార్ అది ఇంకా ఘోరం కాదా సార్, అట్లీస్ట్ మనకి ఇప్పుడు కొంత ఆలోచించే శక్తి ఉంది కదా అంటే, కరెక్టే, ఈ మాట నేను మా స్టూడెంట్స్ కూడా చెప్పాలి నువ్వు చెప్పిన మాట అని అన్నాను. ఈ మాట నచ్చిందా అండి? నేను మొన్నటిదాకా ఏమన్నానంటే మీ అందరితోటి పశువుల జన్మ ఎత్తితే బెటరు మనుషుల జన్మ కంటే అని అన్నాను. కానీ ఇప్పుడు మాత్రం మనుషుల జన్మే బెటరు అనిపించింది. మీరందరూ ఏమంటారు? ఎవరైనా మాట్లాడండి ఒకసారి. మనిషి జన్మ బెటరే కానీ మనుషుల జన్మే బెటర్ సార్. మీరు అన్నా కూడా మాకు అనిపించింది మనుషుల జన్మే బెటర్ అని. పాపాలు దండి అయితే సార్ చేసుకోకపోతే. ఎందుకంటే మనకి ఇంకా ప్రగతిని సాధించడానికి ఆధ్యాత్మికంగా ఆ జన్మలోనే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నదానికి కొంచెం డెవలప్ చేసుకునేందుకు భగవంతుడు మనకి ఛాన్స్ ఇస్తాడే. అంటే ఆల్రెడీ మనం కొంచెం దారిలో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం దారి చూపిస్తాడని ఒక ఆశ. ఇంకెవరైనా మాట్లాడతారా? పశువుల జన్మ బెటర్ అంటారా, మనుషుల జన్మ బెటర్ అంటారా? నాకు మొన్నటిదాకా కూడా పశువుల జన్మే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఏదో అనుభవించేస్తాము, ప్రారంభం, కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేసేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మన పాపాల పుణ్యాల చిట్టా ఏదైతే ఉంటుందో అకౌంట్, అది ఇంకా పెరగదు. దానివల్ల ఇంకో 1,00,000 జన్మలు ఎత్తాల్సినటువంటి అవసరం ఉండదు. పశువులుగా పుడితే కొన్ని జన్మల్లో పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పశువులుగా పుట్టడం మంచిది అని అనుకున్నాను. పశువుల జ్ఞానం దేనికి లేదు, జ్ఞానోదయం దేనికి లేదు. మనుషులు అయితే జ్ఞానోదయం ఎన్నుకుంటా ఒక మనిషిని చూసి నేర్చుకుంటాడు, మంచి బుద్ధి నేర్చుకుంటాడు, మంచి మనసు ఉండి చేసుకుంటే అది ఒక రస్తాగా పోయింటాడు మనిషి. ఓకే, అంటే మనిషి జన్మ బెటర్ అంటారా? ఇంకెవరన్నా చెప్తారా? మనిషి జన్మ ఉంది కదా సార్, మనకు శోభ ఉంది కదా, మనకు ముందు వనిక ఉంది. కృష్ణుడు అర్జునుడితో నువ్వు చేసినంత వరకు నీకు మళ్ళీ నెక్స్ట్ జన్మలో కంటిన్యూ అవుతుంది, సో నువ్వు మళ్ళీ జన్మలో ఇది బ్రేక్ అవుతుంది అనుకోవద్దు అంటాడు కదా. అట్లా కూడా బెటరే కదా మానవ జన్మ. అంటే అది సాధకులకు. ఇప్పుడు మేము చేసేది కూడా సాధన కాదా సార్? మా లెవెల్ కి మేము ఏదో కొంచెం చేస్తున్నాం కదా, మీరు చెప్పేది వింటున్నాము, ఆలోచిస్తున్నాము. నా మాటలు పెట్టే పుణ్యం రాదు కదా, నా మాటలు కేవలం ఆలోచన వస్తుంది సార్. ఆలోచన వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇలా ఆశీర్వాదాలు ఇస్తారు వేరే వాళ్ళు. జ్ఞానం వస్తుంది సార్, ఆలోచన మీరు చెప్తే జ్ఞానం వస్తుంది. కాదు, ఇప్పుడు మీకు వేరే ప్రవచనకర్తల మాటలు విన్నా, లేకపోతే కోటి దీపోత్సవం వెళ్ళినా మీరు అక్కడ బోల్డ్ పుణ్యం సంపాదించుకోవచ్చు కదా. ఇలా నా ప్రవచనాలు వినడంలో మీకు ఏం లాభం? ఏమి లాభం లేదు, ఊరికే నా మాటలు వినడం అంతే కదా. మధ్య లోపల ఈ మాటలకు తగ్గట్టుగా నేను యమధర్మరాజుని పిలుస్తూ ఉంటాను మధ్య ఇప్పుడు మాలో వచ్చిన మార్పు చెప్పమా సార్? నాకు ఇవాళ ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్. మా పక్కన ఒక ఓల్డ్ ఏజ్ మ్యాన్ ఉన్నాడు. ఆయన పాపం డయాలసిస్ కి వెళ్ళాలి, 1 డే వదిలి 1 డే. ఆయన అడిగాడు నన్ను, మా అమ్మాయి రావట్లేదు ఇవాళ, మీ ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేస్తారా అంటే. యాక్చువల్ గా నాకు నల్లకుంట శంకర్ మఠంలో ఇవాళ మేమందరం పెట్టిన ఒక వేద సభ నడుస్తోంది, అంటే మేమందరం మెంబర్స్ అందులో. దానికి వెళ్ళాలి నేను 2:30కి. అయితే నేను చెప్పాను ఇంట్లో, ఆయనకి చెప్పాను మీరు వెళ్ళండి, నేను ఆయన హాస్పిటల్కి తీసుకువెడతాను అని. ఇదివరకు అయితే నాకు వద్దు, మనం వెళ్ళిపోవాలి అక్కడికి, ఆయన ఇంకేదైనా చూసుకుంటాడే అనిపించేది. ఇవన్నీ చేంజెస్ కాదా సార్? ఓకే, సారు ప్రవచనం విన్న వాళ్ళలో రావచ్చు, కానీ సారు ప్రవచనం ఎంతమంది వింటున్నారు? మా ప్రపంచం ఎంతుంది, విన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కువ చెడ్డవాళ్లే ఉంటున్నారు సార్, ఎక్కువ చెడ్డవాళ్ళు. ఖచ్చితంగా మార్పు వస్తుందండి, మాకు కూడా కొద్దిగా మార్పు వచ్చిందండి. సో ఏది ఏమైనప్పటికీ కూడా, సో మానవ జన్మ అద్భుతమైనటువంటి జన్మ. ఈ జన్మలో మనకేంటంటే సాధన చేసుకుని కొంత దూరం వెళ్ళొచ్చు. అంటే ఎక్కడ ఏ గుర్తింపు అవసరం లేదు. ఏం గుర్తింపు? ఒక్కసారి మొన్న మీ అందరికీ చెప్పాను కదా, ఏమి గుర్తింపు చెప్పండి? ఏ గుర్తింపు ఎవరు జ్ఞాపకం ఉంచుకుంటారు? సుభాష్ చంద్రబోస్ని ఎన్ని రోజులు జ్ఞాపకం చేసుకుంటారండి మీరు? సంవత్సరం అంతా
రోజు కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది అండి సుభాష్ చంద్రబోస్ కోసం? ఎవరైనా ఒక్కరు చేయలేపి చెప్పండి. ఓకే, సుభాష్ చంద్రబోస్ కాదు. మహాత్మా గాంధీ గురించి ఎవరో చెప్పారు, ఎవరో ఉంది లక్కీగా. ఎవరండి? ఒక్కరు కూడా ఉండరు అంటున్నానండి. ఒక్కరు కూడా ఉండరంటారా? ఓకే ఓకే. పోనీ మహాత్మా గాంధీ వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నారా? ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీ? పడట్లేదండి, నేనైతే పడట్లేదు. ఓకే. ఇది వరకు బాధపడేవాళ్ళు అండి తెలియక, ఇప్పుడు తెలిసాక బాధపడట్లేదండి. అంటే రోజు బాధపడుతున్నారా? రోజు ఇంతకు ముందు కూడా రోజు బాధపడేవాళ్ళు? రోజు లేదండి సార్, ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు. వాళ్ళతో అటాచ్మెంట్ లేదు, కానీ వాళ్ళు మంచి లీడర్స్. సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్ కానీ, వీళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి అని గుర్తొచ్చినప్పుడు బాధేస్తుంది. ఇంత కష్టాలు పడ్డారు మన కంట్రీ కోసం అని. అటాచ్మెంట్ ఉంటే అలా అనిపిస్తుంది. కానీ చాలా మందికి అసలు వాళ్ళ జీవిత చరిత్ర కూడా తెలియదు కదా. సుభాష్ చంద్రబోస్ అమ్మ నాన్న పేరేంటండి? అది అంత డీప్ గా తెలియదు సార్, మామూలుగా ఎవరికి తెలియదు. సో కాబట్టి జీవితంలో మన గురించి ఎవరికి తెలియదు. నేను అదొక్కటే చెప్తున్నాను, మన గురించి ఎవరికి తెలియదు. మనము మూర్ఖంగా పేరు ఇంపార్టెంట్ అనుకుంటాం. చాలా మంది పేరు ఇంపార్టెంట్ అనుకుంటాము, ధనం ఇంపార్టెంట్ అనుకుంటాము, రకరకాల విషయాలు మనకు జీవితంలో ముఖ్యము అని చెప్పేసి అనుకుంటాం. కానీ నిజంగా గుర్తించినప్పుడు ఏమైతాయంటే ఇవన్నీ ఇంపార్టెంట్ కావు. ఇందులో నిజంగా ఇంపార్టెంట్ ఏంటంటే మనలో పరిణతి మాత్రమే ఇంపార్టెంట్. మనని ఎవరు గుర్తించరు. మీరు రోజు టీవీలో వచ్చినా కూడా మిమ్మల్ని గుర్తించరు. ఎందుకంటే జనాల్లో అది ఉండదు. ఎప్పుడో చూసాను అనుకుంటారు కానీ గుర్తించరు. ఎందుకంటే లోకో భిన్న రుచి, అందరికీ రకరకాల రుచులు ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళకు నచ్చిన కొంతమందిని మాత్రం గుర్తుంచుకుంటారు. మన ఇప్పుడు మన ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి 15 మంది చీఫ్ మినిస్టర్ల పేర్లు ఎవరన్నా చెప్పగలరా అండి? మొత్తం ఉన్నారు, 20+ ఉన్నారు కదా, 25+ ఉన్నారు కదా. సార్ కనీసం ఒక 15 మంది పేర్లు చెప్పగలరా ఎవరైనా? పోనీ 5 గవర్నర్ల పేర్లు చెప్పగలరా? పోనీ మన ప్రెసిడెంట్ పేరు, వైస్ ప్రెసిడెంట్ పేరు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ పేరు, తర్వాత రాజ్యసభ లీడర్స్ పేర్లు, లోక్సభ స్పీకర్ పేరు, తర్వాత ఒక 10 మంది మినిస్టర్స్. ఇవి ఎంతమంది చెప్పగలరు? టాప్ పొజిషన్స్ కదా ఇవి. మన ఆర్బీఐ గవర్నర్ పేరు ఏంటండి ఇప్పుడున్నది? ఎవరైనా చెప్పగలరా? ఇండియాలో గొప్ప పొజిషన్ ఆర్బీఐ గవర్నర్. కొన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేరు చెప్పగలరా ఎవరైనా? గవాయ్ సార్, ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అదే సార్, గవాయ్ సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్. ఇప్పుడు మనకు ముగ్గురు ఉన్నారు మన భారతదేశానికి ముగ్గురు మనకు మెయిన్. ఒకరు లెజిస్లేచర్, ఒకళ్ళు జ్యుడిషియరీ, ఇంకొకళ్ళు ఎగ్జిక్యూటివ్స్ లోపల గొప్ప వాళ్ళలో అందరికంటే గొప్పవాడు ఆర్బీఐ గవర్నర్. ఓకే, లెజిస్లేచర్ లో అందరికంటే గొప్పవాడిని ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రెసిడెంట్ అనుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనకు మిగిలినటువంటి లెజిస్లేచర్ అయిపోయింది, ఇది ఎగ్జిక్యూటివ్ అయిపోయింది, ఇంకోటి ఏంటి జ్యుడిషియరీ, దానికి పెద్ద సిజేఐ. వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. ఇక మనకు ఎందుకు మన గుర్తింపు, అది మనం ఆలోచించాలి. మన జీవితంలో గుర్తింపు అని ఏదైతే మనం బాధపడుతున్నామో, ఈ గుర్తింపు శాశ్వతం కాదని కాదు. ఈ రోజు కూడా మనల్ని గుర్తించని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కాబట్టి గుర్తింపు కోసం ఎప్పుడు కూడా పాకులాడకూడదు. ఇక డబ్బు కోసం పాకులాడదామా? సరే, డబ్బు కోసం పాకులాడతారు. ఎంత డబ్బు తింటారు? డబ్బులు నోట్లో కట్టాలు పెట్టుకుని తినాలంతే. డబ్బు కూడా ఒక స్టేజ్ తర్వాత పనికిరాదు. మధ్యాహ్నం అన్నం తింటే రాత్రికి ఆకలేదు. కాబట్టి ఇక్కడ మనకు కనిపించేటటువంటి సుఖములు కావచ్చు, ఇక్కడ మనకు దొరుకుతున్నటువంటి విషయాలు, వస్తువులు, భోగములు, ఇవన్నీ శాశ్వతం కాదు. కానీ వీటి గురించే ప్రయత్నం చేస్తారు. ఎందుకు? ఇప్పుడు ఈ ప్రవచనాలకు మరి మనకు ఎక్కువ మంది రారు. వచ్చినా కూడా ఏదో వాళ్ళకి సరదాగా టైం పాస్, ఏదో కొంతమందికి నిద్ర కోసం వస్తారు, కొంతమందికి జోలపాటలాగా ఉంటుందని వస్తారు, కొంతమంది ఏదో ఇంట్లో వాళ్ళ భార్య నుంచి తప్పించుకోవడానికి వస్తారు. మారాలి అని ఎంతమందిలో ఉంటుంది? నేను లేటుగా రాను, కానీ లేటుగా వచ్చే జనాలు కూడా ఉన్నారు. నేను ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వను, ఎంతో కష్టమైతే తప్ప. కానీ క్లాసులు మిస్ అయ్యే జనాలను ఏమంటారు అంటే, వీళ్ళ లోపల ఇంతకంటే ఇంపార్టెంట్ పని ఏదో ఉంది. వేరే పని లేకపోతే ప్రవచనానికి వస్తాము, వేరే పని ఉంటే వేరే పని మానుకుని ఇక్కడికి రావాలి అని లేదు.
అంటే ఇక్కడ ఏదో గెలుస్తారని కాదు, ఇక్కడ ఏమీ పుణ్యం రాదని చెప్పాను కాబట్టి మీరు రాకపోవడమే మంచిది. నేను సంతోషపడతాను, ఎవరైనా రాకపోతేనే నేను ఎక్కువ సంతోషపడతాను. కాకపోతే నేను అనేది ఏంటంటే జనాలకు మంచి విషయాలకు కూడా సమయం లేదు జీవితంలో, మంచి విషయాలకు కూడా సమయం లేదు. ఇటువంటి వాళ్ళని ఏమంటారు, వీరిని ఏమనాలి? సో కాబట్టి ఏమవుతుందంటే ఒక రకంగా చెప్పాలంటే జీవితం లోపల ఇవన్నీ కూడా అవసరం లేదు. ఈ జీవితం లోపల మనకేవి అవసరం లేదు. సరే ఏది ఏమైతుంది, మొత్తం మీద ధర్మరాజు భయపడుతూ ఉంటాడు కర్ణుడు అంటే అని చెప్పేసి చెప్పుకున్నాం. సరే ఇక ఎలా అయినా సరే ఇంద్రుడు కవచ కుండలాలు అపహరించడానికి వచ్చాడు. సూర్యుడు ఏ విధంగానైతే అన్నాడో అది జరుగుతుంది. బ్రాహ్మణ వేషధారి అయి కర్ణుడి దగ్గరికి వస్తాడు. అప్పుడే కర్ణుడు చక్కగా సూర్యుడికి అర్ఘ్యాలవి అందజేసుకొని బ్రాహ్మణులందరికీ కూడా చేయవలసినటువంటి దాన ధర్మాలన్నీ కూడా చేసి వెళ్తాడు. అదే సమయం లోపల ఇంద్రుడు బ్రాహ్మణుడు వేషంలో వస్తాడు. భిక్షాందేహి అనుకుంటూ వస్తాడు అనమాట. కర్ణుడు అడుగుతాడు, ఏం కావాలో కోరుకోండి అని చెప్పేసి అంటాడు. అంటే నీ సహజ కవచ కుండలాలు కావాలి నాకు డైరెక్ట్ గా అడిగేస్తాడు. అడగగానే అప్పుడు అర్థమైపోతుంది కర్ణుడికి, మాకు నేను ఎవరి అంశతోనైతే పుట్టానో సూర్య భగవానుడు ఆయనకు చెప్పినదే, అయ్యా మీకు ఇవి ఏ విధంగానూ కూడా ఉపయోగపడవు, ఈ కవచ కుండలాలు మీకు ఎందుకు చెప్పండి, మీకు ఎంత డబ్బు కావాలా, మీకు ఆ గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, రథాలు కావాలా, మీకు ఏం కావాలో చెప్పండి, మణిమాణిక్యాలు కావాలా, ఏవి కావాలో చెప్పండి, అవన్నీ కూడా మీకు ఇస్తాను, ఎందుకు పనికిరాని ఇవన్నీ ఎందుకు అంటాడు. కానీ ఆయన మాత్రం ఇంద్రుడు లేదు 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 నాకు కవచ కుండలాలు కావాల్సిందే అంటాడు. ఇప్పుడు ఆయన అంటాడు, సరే ఒక పని చేద్దాం, నా రాజ్యం మొత్తం నీకు ఇచ్చేస్తా, నా రాజ్యము మొత్తం నీకు ఇచ్చేస్తాను, స్వీకరిస్తావా అంటాడు. దానికి కూడా దేవేంద్రుడు ఒప్పుకోడు. అప్పుడు కర్ణుడు అంటాడు, దేవేంద్ర ఇంకెందుకయ్యా ఇవన్నీ, నువ్వెవరో నేను గుర్తుపట్టాను, నువ్వు దేవేంద్రుడివి, మీరు దేవతలు, మేము మిమ్మల్ని వరాలు అడగాలి, నువ్వు మమ్మల్ని వచ్చి అడగడం ఏమిటి, తప్పు కాదా అంటాడు. ఆయన అంటాడు, ఓకే కర్ణ నేను ఒప్పుకుంటాను, కానీ ఇవన్నీ కూడా నువ్వు ఎవరి అంశతోనైతే పుట్టావో ఆయన నీకు చెప్పారు, సూర్య భగవానుడు చెప్పాడు అన్నది, అందువల్లనే నువ్వు నన్ను గుర్తించగలిగావు, లేకపోతే నువ్వు నన్ను గుర్తించగలిగేవాడివి కాదు. సరే ఏది ఏమైతే అంటే నేనేమైతే కోరుకున్నానో ఆ కవచ కుండలాలు నాకు ఇచ్చేసేయి అంటాడు. ఆయన అంటాడు, సరే అయితే ఇస్తాను, కానీ మీ దగ్గర ఉన్నటువంటి శక్తి ఆయుధం ఏదైతే ఉందో అది నాకు ఇవ్వండి, నా కవచ కుండలాలు మీరు తీసుకొని వెళ్ళిపోండి అంటాడు. నా శక్తి నీకు సంతోషంగా ఇస్తాను, కానీ అది కేవలం 1 టైం మాత్రమే ఉపయోగపడుతుంది, 1 టైం యూజ్ మాత్రమే. ఆ తర్వాత నువ్వు అది నీ శత్రువు మీద ప్రయోగించగానే నీ శత్రువుని సంహరించేస్తుంది, అది సంహరించి మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి ఇక ఏ విధంగా నీకు లాభం లేదు దీంతో, సింగిల్ యూజ్ కోసం నీకు ఎందుకయ్యా అది అంటే, సరే నాకు అభ్యంతరం ఏం లేదు, నాకు ఉన్నటువంటిది ఒకే శత్రువు, ఆ శత్రువుని నేను చంపాలి, కాబట్టి ఈ ఆయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు అందజేయండి, నేను అది నా శత్రువు మీద ప్రయోగిస్తాను అంటాడు అనమాట. నాకు ఒక శత్రువు కాబట్టి ఒక అటెంప్ట్ చాలు, నాకు నేను చూసుకుంటాను అంటాడు. అప్పుడు ఇంద్రుడు నవ్వుతాడు, ఏమయ్యా నువ్వు ఏం కోరుకుంటున్నావో తెలియనంత అమాయకంగా అనుకుంటున్నావా, నాకు తెలిసి నువ్వు ఏం కోరుకుంటున్నావా, ఎవరిని చంపాలని అనుకుంటున్నావా, అర్జునుడిని చంపాలనుకుంటున్నావు, అర్థం దైవ స్వరూపుడు అయ్యా అర్జునుడు, కృష్ణుడు అర్జునుడు పక్కన ఉన్నంత వరకు నువ్వు అర్జునుడిని ఏమీ చేయలేవు అంటాడు. అంటే అప్పుడు కర్ణుడు లెక్క చేయడం అన్నమాట, సరేలే చూసుకుందాం యుద్ధంలో చూసుకుందాం, ఇక్కడ కాదు అంటాడు అనమాట. అన్నాక మళ్ళీ అంటాడు, ఇప్పుడు నేను కవచ కుండలాలు సహజంగా నా శరీరంలో వచ్చినవి కదా, రక్తం అది ఇది వచ్చిన శరీరం అంతా పాడవుతుందా అంటాడు. నీ శరీరం దివ్య శరీరము, నీ శరీరానికి ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి చింత కూడా లేదు. నీ తండ్రి సూర్యుడు ఏ విధంగానైతే ప్రకాశిస్తాడో, నువ్వు ఎవరి అంశతోనైతే పుట్టావో ఆ అంశ నీ లోపల ఉంది, కాబట్టి నీకు ఆ కవచ కుండలాలు అద్భుతంగా, ఆ కవచ కుండలాలు లేకపోయినప్పటికీ కూడా నీ శరీరం అద్భుతంగా ప్రకాశవంతంగా ఉంటుంది అంటాడు అనమాట. అనగానే పాపం చాలా కష్టమవుతుంది అది తీయడానికి, ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్. అవన్నీ కూడా తీసేస్తాడు. తీసేసిన తర్వాత అప్పుడు ఆ రక్తసిక్తమై ఉంటాడనమాట. ఉన్నప్పుడు ఆ కవచ కుండలాలు తీసేస్తాడు. తీసేసిన తర్వాత అప్పుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు ఆయన. వెళ్ళిపోగానే ఇదంతా కౌరవులు వింటారు. వినేసి కర్ణుడు చెప్తాడు, మొత్తం అందరినీ పిలిచి చెప్తాడు, ఇలాగ నా కవచ కుండలాలు తీసేసుకున్నాడు, ఇంతకు ముందట్లాగా నన్ను ఎవరు చంపరు అని చెప్పి నేను అనుకోవడానికి వీల్లేదు, ఇప్పుడు నన్ను కూడా కొంతమంది చంపేటటువంటి అవకాశం ఉంది అని. ఇదంతా విన్నప్పుడు కౌరవులందరూ కూడా చాలా బాధపడతారు. ఇదే విషయం ఆ నోట ఈ నోట వెళ్ళిపోయి పాండవులకు కూడా తెలుస్తుంది. వాళ్ళు మాత్రం బాగా సంతోషిస్తారు, అమ్మయ్య ఏదైతే ఏంటి చాలా బాగుంది. ఈ విధంగా మాయ ఉపాయంతో ఇంద్రుడు కర్ణుడి దగ్గర నుంచి మొత్తం మీద కవచ కుండలాలు తీసేసుకున్నాడు అని చెప్పేసి వైశంపాయనుడు చెప్తాడు అనమాట. సరే కథని ఇంకా పొడిగించండి, ముందుకు తీసుకెళ్ళండి అంటారు. అనగానే సరే ముందుకు తీసుకెళ్తానయ్యా. అరణ్యవాసం ఇక చివరి సంవత్సరంలోకి వచ్చేసారు. ఓ రోజు వీళ్ళ దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. వచ్చేసి, అయ్యా నేను అరణి అంటే అగ్గి గీసుకునేది, అలా ఒక చెట్టుకు పెట్టుకున్నాను, ఇంతలోకే అక్కడ ఒక లేడి వచ్చింది, ఆ లేడి కొమ్ముకు తగిలింది, అగో లేడి వెళ్ళిపోతుంది అరణితోటి, కొద్దిగా తీసుకెళ్లి నాకు అరణి అందించండి అంటాడు. అనగానే ఒకరి తర్వాత ఒకళ్ళు వీళ్ళు 5గురు కలిసి పరిగెడుతూ వెళ్తారు దాని వెనకాల.
వెళ్తారు, చాలా దూరం పరిగెడతారు, బాగా అలసిపోతారు, 5 అలసిపోతారు. ఎన్ని బాణాలు వేసినా కూడా ఆ లేడీకి తగలకుండా చాలా దూరం వెళ్ళిపోతుంది అనమాట. లేడీకి చాలా దూరం పరిగెత్తి మాయమైపోతుంది. అప్పటికి అలసిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చొని ఇక నీడలో విశ్రాంతి తీసుకుని అప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అందరికీ కూడా. ఒక రకమైనటువంటి విసుగు, ఒక రకమైనటువంటి బాధ, ఫ్రస్ట్రేషన్ లోపల నుంచి బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఏంటన్నయ్యా, మనము ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టాము, గొప్ప శాస్త్రాలు చదువుకున్నాము, ప్రకృతి పైన, మనుషుల పైన, జీవుల పైన, అందరిపైన కరుణ ఉంది, కానీ మనకి ఇంత దుర్గతి పట్టడం ఏమిటి అంటే అప్పుడు అంటాడు, సుఖం గాని దుఃఖం గాని కర్మ ఫలితాలు, మనకి ఏ జన్మలో ఏ ఫలితాలు ఉన్నాయో తెలియదు కదా అని చెప్పేసి అంటాడు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలి. ధర్మరాజు వీళ్ళందరికీ ఏదో పూర్వజన్మ కర్మలు అవి ఉండడం కాదు. అఫ్ కోర్స్ వాళ్ళకి కథ ఇంద్రుడు 5 రూపాయలు ధరించాలనేటటువంటిది కనుక కర్మగా తీసుకుంటే అది ఓకే, కానీ వీళ్ళకి అంతకుముందు మానవ జన్మలు అవి ఇవి ఉండి కాదు. ఈ మాట చెప్తున్నది మన కోసం చెప్తున్నారు యాక్చువల్ గా. అంటే ఈ సుఖం గాని దుఃఖం గాని ఒక మనిషికి ఎందుకు వస్తుంది అంటే కర్మ మరేది ఉండదు, మనం చేసుకున్నటువంటి కర్మలే మళ్ళీ మనకు ఫలితంగా వస్తాయి అని చెప్పేసి. ఆ రోజు నాడు అసలు భీముడు అంటాడు అనమాట, ఆ రోజు ఎప్పుడైతే వాళ్ళు ద్రౌపదిని సభలోకి తీసుకొచ్చారో అదే రోజు నాడు వాళ్ళందరినీ నరికేసి ఉంటే కష్టాలు పోయేవి. తప్ప ఒప్ప ఇవన్నీ కాదు, ఆ రోజు నరికేస్తే అయిపోయేది కదా. కర్ణుడు మాట్లాడుతున్నప్పుడు అసలు మన అక్కడే నాలుగే గడిచేసి ఉంటే అయిపోయేది కదా. మాయాజూదం ఎవరు చేశారు? మనం ఉత్త జూదంలో ఓడిపోతే సరే వేరు, మాయాజూదంలో ఓడిపోయాం. మాయాజూదంలో ఓడిపోయినప్పుడు ఏం చేయాలి? ఆ శకుని అడ్డంగా నరికేసి ఉంటే అయిపోయేది కదా అని చెప్పేసి సహదేవుడు అంటాడు. ఇవన్నీ అంటాడు అనమాట. చూడు, ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు మాటలన్నీ ఎందుకయ్యా? నకులుని పిలుస్తాడు. పిలిచి, ఇప్పుడు మేమందరం కూడా చాలా దాహంతో ఉన్నామయ్యా, ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా నీళ్లు ఉన్నాయేమో చూస్తావా ఒకసారి అని చెప్పేసి అంటాడు అనమాట. వెళ్తాడు, దూరంగా పైకి ఎక్కుతాడు, చెట్టు ఎక్కుతాడు. నకులుడు దూరంగా చూస్తే ఒక దగ్గర కొలను కనిపిస్తుంది. అన్నయ్య అక్కడ దూరంగా నీళ్లు ఉన్నాయి, నేను తీసుకొస్తాను, మరీ ఎక్కువ దూరం కాదులే, కొద్దిసేపట్లోనే తీసుకుని వస్తాను అంటాడు. అనగా సరే ముందు నువ్వు తాగు, తర్వాత మాకు తీసుకురాలే, మాకు కూడా అంతా ఇదేమీ లేదు అంటాడు. సరే అని చెప్పేసి వెళ్తాడు. అక్కడ వెళ్ళి తాగడానికి తను సిద్ధమవుతాడు. ఒక శబ్దం వస్తుంది, లోపల నుంచి శబ్దం వస్తుంది. ఏమనే, ఓ అన్నా, ఈ తటాకం నాది, ఈ తటాకంలో నువ్వు గనక నీళ్లు తాగాలి అనుకుంటే నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకు నువ్వు జవాబులు చెప్పాలి. నకులుడు చూస్తాడు, ఇంత ఓపిక లేదు నకులుడికి, అందులో అది కాక కొద్దిగా గర్వం కూడా ఉంటుంది. నీళ్లు తాగేస్తాడు. తాగగానే వెంటనే స్పృహ తప్పి పడిపోతాడు. చూస్తాడు, సహదేవుని పంపిస్తాడు. ధర్మరాజు కొద్దిసేపు అవుతుంది, ఏమయ్యా నకులుడు రాలేదు ఇంకా, వెళ్ళి నువ్వైనా తీసుకురా, నకులుని కూడా తీసుకురా, నువ్వు కూడా రా, బాగా దాహం ఇస్తుందయ్యా అంటాడు. సహదేవుడు కూడా అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చూస్తాడు, ఆ కులంలోకి వెళ్ళగానే మళ్ళీ వినిపిస్తుంది, ఓ మహానుభావ, ఈ కులనేమో నాది, సాహసం చెయ్యకు, నువ్వు ఆల్రెడీ ఒక ఆయన సాహసం చేశాడు ఇందాక నకులుడు, ఇప్పుడు నువ్వు సాహసం చెయ్యకు, నా ప్రశ్నలకు జవాబు చెప్పు, తర్వాత నీళ్లు తాగు, మీ వాళ్ళకు కూడా పట్టుకెళ్ళు. వినాడు. ఇతను కూడా నీళ్లు తాగుతాడు, స్పృహ తప్పి పడిపోతాడు. ఇంకా తర్వాత అర్జునుడు వెళ్తాడు. అర్జునుడికి కూడా అదే విషయం అవుతుంది, అతను కూడా స్పృహ తప్పి పడిపోతాడు. ఇక అర్జునుడు వెళ్తాడు. తర్వాత భీముడు వెళ్తాడు. భీముడు అంటాడు, నేను ఎక్కడి నుంచి వస్తుందో సౌండ్ అక్కడికి వెళ్ళి నేను కొట్టేస్తానని కూడా భీముడు రెడీ అవుతాడు. కానీ ఏమీ రాదు. భీముడు కూడా అదే సాహసము, ఆఖరికి భీముడు కూడా పడిపోతాడు. ఇక ధర్మరాజుకి ఏం చేయాలో తెలియదు, ఏమైంది, వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా వెనక్కి రావడం లేదు అని చెప్పేసి మెల్లగా నడుచుకుంటూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ అన్నదమ్ములందరూ కూడా స్పృహ తప్పి పడిపోయినట్టు ఉంటుంది. చూస్తాడు, ఎవరైనా వీళ్ళని చంపారు కానీ దెబ్బలు కొట్టారా అని అన్ని సైట్స్ చూస్తాడు. ఎవరైనా అడుగు జాడలు ఉన్నాయా, లేకపోతే ఆయుధాల దెబ్బలు ఉన్నాయా, ఏమీ కనిపించదు. ఎందుకు పడిపోయారు, ఏ కారణం ఉండుండొచ్చు, ఏమీ తెలియదు అనమాట. బహుశా ఈ నీళ్ళు ఏమన్నా విషపూరితమైనవి ఉన్నాయా, అందులో ఎవరైనా కావాలని విష ప్రయోగం, మనం దుర్యోధనుడు వాళ్ళు వీళ్ళు ఇందులోపల అంతా కూడా విషం కలిపేసి పెట్టారా, ఇప్పుడు కుంతిదేవికి ఏం జవాబు చెప్పాలి అని చెప్పేసి తను మెల్లగా నీళ్ళలోకి దిగుతాడు. దిగగానే అప్పుడు ఆకాశవాణి మళ్ళీ వినిపిస్తుంది అనమాట అతనికి, ఓ ధర్మరాజా, నేను ఒక కొంగను, ఈ కొలను మాత్రం నాది, నీ తమ్ముళ్ళు ఎవరు కూడా నా మాట వినకుండా ఈ కొలం లోపల నీళ్లు తాగడానికి సిద్ధమయ్యారు. నువ్వు కూడా ఈ నీళ్లు తాగావంటే నువ్వు కూడా స్పృహ తప్పి పడిపోతావు, ఇక నీ ఇష్టం, తాగాలనుకుంటే తాగు అంటాడు. అంటే అతను అంటాడు, అయ్యా, నువ్వు కొంగ రూపంలో ఉన్నావా, నువ్వు శివుడువా, అగ్నిదేవుడువా, వాయుదేవుడువా, వర్ణదేవుడువా, ఎవరో తెలియదు, కానీ నా తమ్ముళ్ళు చాలా పరాక్రమవంతమైనటువంటి వారు, ఇలా మామూలుగా పడిపోరు, నువ్వెవరివి, నీవు ఏం కావాలి, నువ్వు ఏం కోరుకుంటున్నావో చెప్పు ఒకసారి అంటాడు. అంటే ధర్మరాజా, నువ్వు అనుకున్నది కరెక్టే, నేను కొంగని కాదు, నేను ఒక యక్షుడను, నీ తమ్ముళ్ళు నా మాట వినకుండా నన్ను అవమానం చేసేసి ఇలా పడిపోయారు అని చెప్పేసి ఒక్కసారిగా ఇతని ముందు ప్రత్యక్షమవుతాడు. కాబట్టి ఈ విషయంలో ఏంటంటే నా అనుమతి ఉండాల్సిందే, నా అనుమతి లేకపోతే ఎలాంటి వారైనా సరే ఇలాగే పడిపోతారు. అయితే నువ్వు తెలివైన వాడివి, నీళ్లు తాగలేదు, ఊరికే కొలంలోకి దిగావంతే, నీళ్లు తాగలేదు, కాబట్టి నాకు రెస్పాన్స్ కూడా ఇస్తున్నావు, అంటే నాకు మర్యాద ఇచ్చావు,
కాబట్టి నా ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పగలవా అంటాడు. అంటే అయ్యా, నీలాంటి వారికి సమాధానం చెప్పడం నా వల్ల అవుతుందా? కానీ నాకు తెలిసిన జవాబులు మాత్రము తప్పకుండా చెబుతాను అని చెప్పేసి అన్నాడు ధర్మరాజు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా పాండుర. జై శ్రీకృష్ణ. యక్ష ప్రశ్నలు అనేటటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని ఇది మనం సుమారుగా 7-8 వారాలు తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. వీలైతే వచ్చే వారము క్లుప్తంగా ఒక 1 గంట 40 నిమిషాలలో వచ్చే వారం క్లుప్తంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఆ తర్వాత ఎప్పుడైనా ఒక 10-15 వారాల పాటు ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క జవాబుని మనము విపులంగా తెలుసుకుందాము. అయితే శ్రద్ధ ఉన్న వారి కోసము ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ యక్ష ప్రశ్నలు మన తత్వవిధానంద స్వామి చెప్పినవి ఎవరికైనా ఓపిక ఉంటే అవి వినండి. నేను వాటిని ఫాలో అయ్యే చెప్తాను. నేను ఈ పుస్తకాలు చదివి చెప్పినప్పటికీ కూడా ఎనాలిసిస్ మాత్రం వారు చెప్పినవి నేను ఫాలో అవుతాను కాబట్టి అందులో ఉన్నటువంటివి చెప్తాను. వచ్చే వారం మాత్రం క్లుప్తంగా నేను చెప్పేస్తాను. యక్ష ప్రశ్నలు 1 గంట 40 నిమిషాల సమయం పడుతుంది. అది మనం తెలుసుకుందాం. కానీ దీని యొక్క పూర్తి వివరణ మనం 8-10 వారాల పాటు తెలుసుకుంటాం. యక్ష ప్రశ్నలు అనేటటువంటిది ఒక మహోన్నతమైనటువంటి ప్రకరణ గ్రంథంగా కూడా యక్ష ప్రశ్నలు కావచ్చు, నహుష ప్రశ్నలు కూడా మనం తెలుసుకున్నాం. సో యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు కలిపి మనం ఒక 10 వారాల పాటు ఒక ప్రత్యేక ప్రకరణ గ్రంథం లాగా తెలుసుకుంటాము. మహాభారతంలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానం అంతా కూడా ఈ రెండింటి లోపల ఉన్నది. ఎంతో అమోఘమైనటువంటిది. ఇది అయిపోయిందంటే అయిపోతుంది. ఇంకా వీళ్ళకి పూర్తిగా వీళ్ళ యక్ష ప్రశ్నలు అయిపోయిన తర్వాత వీరు అరణ్యవాసం పూర్తయిపోతుంది. ఇక అజ్ఞాతవాసము చెయ్యాలి. ఎలా అజ్ఞాతవాసం చెయ్యాలి అనేటటువంటిది అక్కడి నుంచి విరాట పర్వం ప్రారంభమవుతుంది. అంటే వచ్చే వారం కాక ఆ తర్వాత వారంతో మనం విరాట పర్వంలోకి వెళ్ళిపోతాం. వచ్చే వారంతో అరణ్య పర్వం అయిపోతుంది. ఎన్నో వారాలుగా చెప్పుకుంటున్నాం అరణ్య పర్వము. ఇంకా మధ్యలో కొన్ని విషయాలని చాలా విపులంగా చెప్పుకోలేదు. ఉదాహరణకి రామాయణాన్ని గత వారము క్లుప్తంగా ఒక 20 నిమిషాలలో 15 నిమిషాలలో చెప్పుకున్నాం. అలా కాకుండా మొత్తం మహాభారతంలో ఉన్నదంతా చెప్పుకుంటే, ప్రతి శ్లోకము చెప్పుకుంటే అది రామాయణమే మనకి ఇంకో 20 వారాలు అవుతుంది. సో కాకపోతే మనం రామాయణాన్ని ప్రత్యేకంగా తెలుసుకుంటాం కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని నేను అంత వివరంగా చెప్పలేదు. అదే విధంగా యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు కూడా కలుపుకుని మనం తప్పకుండా మరొకసారి తెలుసుకుంటాం. ఓకేనా? అది ఇక ఈ రోజు తెలుసుకున్నటువంటి వాటిలో ముఖ్య విషయాలు ఏమిటి? జీవితం లోపల మనం ఇంతగా అనుకున్నట్టుగా బాధలు, కష్టాలు అనేటటువంటి అందరికీ సహజము. అది అన్నదమ్ములు ఎంత కష్టపడ్డా కూడా ఒక్కొక్కసారి వారి లోపల ఎంత తెలివైన వారైనా సరే వారి లోపల ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయో మనం గుర్తించాము. కాకపోతే ఒకరికొకరు తోడు ఉండడం వల్ల వారి కష్టాలు అనేటటువంటివి కొద్దిగా తగ్గినాయా అన్న విషయం తెలుస్తుంది. ఇక రెండవది, దేవతలు, రాక్షసులు ఈ ఇద్దరికి జరిగేటటువంటి యుద్ధమే మహాభారతం. ఈ విషయాన్ని మనము ఘోషయాత్ర లోపల కూడా తెలుసుకున్నాము. కాబట్టి ఇటువంటి యుద్ధం లోపల దేవతలు గెలవాలనేటటువంటి బలమైన కోరికలో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనము ఇంద్రుడు చేసినటువంటి మాయా ఉపాయం వల్ల మనం తెలుసుకోగలిగాం. ఇంద్రుడు ఏ విధంగానైనా సరే కర్ణుడిని చంపనివ్వాల్సిందే. ఎందుకంటే కర్ణుడి లోపల ఇప్పుడు ఉన్నటువంటిది నరకాసురుడి యొక్క అంశ. సో కాబట్టి ఆ నరకాసురుడు శ్రీకృష్ణ భగవానుడి చేతిలో చనిపోయిన తర్వాత ఆ అంశని వీరి లోపల ప్రవేశపెట్టడము, ఇంకా వివిధ రాక్షసుల అంశ మనకు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్మాచార్యుడు ఇటువంటి వారి లోపల కూడా రాక్షసుల అంశ అనేటటువంటిది ప్రవేశించడము మనము చూసాము. కాబట్టి దేవతలకు, రాక్షసులకు జరిగేటటువంటి ఈ పోరాటంలో దేవతలు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవాలి అనేటటువంటి విషయాన్ని మనము దేవేంద్రుడి యొక్క ఆగమనం ద్వారా తెలుసుకున్నాము. ఇక జనమేజయుడు అడుగుతున్నటువంటి ప్రశ్నలు చూసినట్లయితే ఆయన సరైన ప్రశ్నలు వేస్తూ వైశంపాయనుడి ద్వారా తన వంశ చరిత్రని చాలా అద్భుతంగా తెలుసుకుంటున్నాడు. ఆ వంశ చరిత్రలో తను వేస్తున్నటువంటి ప్రశ్నలు చాలా సరైనటువంటివి. అంటే వేదవ్యాసుడు యొక్క రాసినటువంటి ఈ గ్రంథం ఏదైతే ఉందో దీనిని వైశంపాయనుడు, ఆయన శిష్యుడు ఎప్పుడైతే జనమేజయుడికి చెప్తున్నాడో ఆయనకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ముఖ్యమైనటువంటి విషయాలను, ఎందుకంటే ఈ విషయాన్ని మళ్ళీ ఎప్పుడో అడిగితే ఇప్పుడు మర్చిపోవచ్చు కాబట్టి ఇప్పుడే తెలుసుకుందాం అన్నటువంటి కర్ణుడి యొక్క చరిత్రను తెలుసుకోవడం జరిగింది. ఇక కర్ణుడి చరిత్రలో మనం ఇందాక అనుకున్నట్టుగా కర్ణుడి చరిత్రలో నిజంగా అతని పుట్టుక ఒక అద్భుతం. కానీ పుట్టిన తర్వాత అతన్ని త్యజించడం అనేటటువంటిది అతని జీవితంలో జరిగినటువంటి దురదృష్టము. అయితే ఈ అదృష్టము, దురదృష్టానికి అతీతంగా కర్ణుడి యొక్క జీవితం కొనసాగింది. కానీ ఎంతసేపు కూడా ఆత్మ న్యూనత భావంలో ఉన్నటువంటి కర్ణుడు సత్యాన్ని ఎప్పుడూ కూడా గ్రహించేటటువంటి స్థితిలో లేడు. ఎందుకంటే ఎంతసేపు ఆత్మ న్యూనత, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్.
నన్ను సూతపుత్రుడు అంటున్నాడు, నన్ను సూతపుత్రుడు అంటున్నాడు. విదురుడు అంటాడు, ఎందుకయ్యా సూతపుత్రుడు అయితే తప్పేమిటి? నన్ను అందరూ దాసిపుత్రుడు దాసిపుత్రుడు అని అవమానం చేస్తున్నారు, మరి నేనేమన్నా బాధపడ్డానా? మన తల్లిదండ్రుల గురించి తలుచుకున్నప్పుడు మనం బాధపడకూడదయ్యా. మనకు తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు అంతే, జన్మనిచ్చిన వారు వారి గురించి గుర్తుంచుకోవాలి. కర్ణుడికి తెలియదు తను కుంతిదేవి పుత్రుని అని, అయినప్పటికీ కూడా నన్ను సూతపుత్రుడు అంటున్నాడు, సూతపుత్రుడు అంటున్నాడు. తల్లిదండ్రులకు కూడా అతను గౌరవించినటువంటి స్థితికి వెళ్ళడము అతని లోపల రాక్షస తత్వాన్ని మనకు తెలియజేస్తుంది. ఇక తర్వాత కర్ణుడు ఆ రోజుల్లో బ్రాహ్మణులు ఎవరు తన ఇంటికి వచ్చినా కూడా నేను దాన ధర్మాలు చేస్తాను అని చెప్పేసి అనడము, అదే అంతకుముందు అతను తీసుకున్న వ్రత నియమము అయి ఉండొచ్చు, ఆ రోజుల లోపల సహజంగానే ఉన్నటువంటి వ్రతము కూడాను. తర్వాత అతను యుద్ధ నియమాలు, క్షత్రియ నియమాలు అన్ని కూడా చాలా బాగా చెప్పగలుగుతాడు కర్ణుడు. కానీ ఎప్పుడైతే యుద్ధం నిజంగా ప్రారంభం అవుతుందో అప్పుడు అభిమన్యుణ్ణి మొట్టమొదట కత్తి పోటుతో చంపినటువంటిది కర్ణుడే. సో కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే ధర్మాన్ని కూడా తప్పుతారు. బాగా ధర్మం తెలిసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి నేనే గెలవాలి అనేటటువంటి కోరిక ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము ధర్మాన్ని తప్పేటటువంటి అవకాశం ఉంది. అది కూడా మనము ఒకసారి గుర్తుంచుకోవాలి. అంటే ఫ్యూచర్ ని ఇప్పుడు మనము ప్రస్తుతానికి మనము గనక అన్వయించినట్లయితే, ఇప్పుడు అతను మాట్లాడిన మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. నేను ధర్మాన్ని తప్పను అన్నాడు, కానీ ముందు ధర్మం తప్పింది మన మహాభారతంలో కర్ణుడే. కొద్దిగా బాధాకరమైనటువంటి విషయంగా మనము తెలుసుకోవచ్చు అనమాట. కర్ణుడి జీవితం అంతా కష్టమని పక్కకు పెడితే కుంతిదేవి చేసినటువంటి చిన్నప్పటి చేష్టలు అవి కూడా చాలా తప్పు. కనీసం ఆ విషయాన్ని తల్లిదండ్రులకైనా తెలియజేయవలసిందేమో. ఏం జరిగేదో అది జరిగేది, కానీ ముందు తల్లిదండ్రులకు తెలియజేయవలసినటువంటి ఆవశ్యకత తనకు ఉన్నదేమో అని అనిపిస్తుంది నాకు. తను తెలియజేయకపోవడం వల్ల ఒక జీవితం లోపల ఒక అగాధాన్ని సృష్టించింది. అన్ని కూడా జరగాల్సినవే జరిగినాయి, కాకపోతే ఒక గుండెని గాయపరిచినట్టుగా. మరి తను బాధపడలేదా? నిరంతరము తను బాధపడుతూనే ఉంది ఆ కుమారుడిని వదిలేసినందుకు. అందులో అంత అందమైనటువంటి పిల్లవాడిని, అందులో తను ఏదో ఆటోమేటిక్ గా పుట్టలేదు, వేదవ్యాసుడు పుట్టినట్టుగా టక్కుమని ఇలా పోయి అలా వచ్చేసాడా? లేదు, నవమాసాలు మోసి పెంచినట్టుగా మనకు మహాభారతంలో చెప్తున్నారు. సో కాబట్టి ఆ సమయంలో ఆమె ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే తన గర్భాన్ని తల్లిదండ్రులకు ఆత్మీయులకు తెలియకుండా దాచింది. దీని బదులుగా చిన్నతనం అయినప్పటికీ కూడా తల్లిదండ్రులకు చెప్పుకుని ఉంటే బహుశా బాగుండేదేమో అని అనిపిస్తుంది. మనం ఆలోచించేది కథ ఎలా జరగాలో అలాగే జరుగుతుంది, కానీ మనము చేసుకునేటటువంటి ఎనాలిసిస్ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే అది. ఇక రాధేయుడు రాధాదేవి తర్వాత మహారథుడు అనేటటువంటి సూతుడు, వీరిద్దరు కూడా కుమారుడిని బాగా పెంచారు, చాలా బాగా పెంచారు. ఎక్కడెక్కడ ఎలా తన కుమారుడికి ఏది అవసరమో అవన్నీ కూడా చేసిచ్చారు. అయినప్పటికీ కూడా కుమారుడు కృతజ్ఞతగా ఉండకపోవడం అనేటటువంటిది అది వారి జీవితంలో చేసుకున్నటువంటి దురదృష్టం అని చెప్పి చెప్పవచ్చు. ఇక తర్వాత కథ లోపల చివరిగా మనం ఈ రోజు తెలుసుకున్నది, బ్రాహ్మణుడు తన ఆరణిని ఒక లేడి పట్టుకుపోయినప్పుడు ఏమైంది? బ్రాహ్మణుల యొక్క చిన్న చిన్న కష్టంలను కూడా ఆ రోజుల్లో క్షత్రియులు ఏ విధంగా తీర్చేవారు. ఒక చిన్న ఆరణి, దానికోసం అని చెప్పేసి ఎంత దూరం పరిగెత్తి 5గురు కూడా అలసిపోయి ఓకే వారందరూ కూడా దానికోసం ప్రయత్నం చేయడం అనేటటువంటిది మనం గుర్తించాలి. మరొకటి ఏంటి, ఎప్పుడైతే అలసిపోయారో, ఎప్పుడైతే చిన్న అపజయం కూడా జీవితంలో జరిగిందో, ఏమైంది? ఇంత చేస్తే ఆ లేడీని దొరకలేదు, అంతే కదా. ఇప్పుడు ఆ లేడీ దొరకనటువంటి ఫ్రస్ట్రేషన్ వేరే దాని మీద తీశారు. మనకి ఎందుకు అవస్థ వచ్చింది అని దాని మీద మాట్లాడుతున్నారు. లేడీ పట్టకపోవడానికి అవస్థకు ఏమన్నా సంబంధం ఉందా? ఏమీ లేదు. కానీ మన జీవితంలో ఇది మనకు చాలా సార్లు జరిగినటువంటి సంఘటన. ఒకసారి గుర్తుంచుకోండి, ఏదైనా చిన్న కష్టం రాగానే ఏవేవో మన జీవితంలో జరిగిన పెద్ద కష్టాలను కూడా మనం గుర్తు తెచ్చుకుని కుమిలిపోతూ ఉంటాము. అందరి జీవితంలో జరిగినవే, నా జీవితంలో కూడా జరిగినవే. ఈ మధ్య కాలంలోనే వీటన్నిటికీ కొద్దిగా అతీతంగా ఎదగగలుగుతున్నాను, ఖచ్చితంగా ఎదిగాను. కానీ నేనేమంటానంటే, ఇది మన జీవితంలో జరగడం లేదా ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో మనం అతీతంగా కాలేకపోతున్నాము. ఏ చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టాలు మనకు జీవితంలో వచ్చినవన్నీ పెట్టుకుని అవన్నీ ఒక దగ్గర తెచ్చుకుని అప్పుడు కలిసి కుమిలిపోతున్నాం. అవసరం లేదు, టేక్ ఇట్ కేస్ బై కేస్ బేసిస్. ఇవాళ జరిగింది, నాకు లేడీ దొరకలేదు, ఓకే అలిసిపోయాను, అక్కడితో ఆపే. కానీ వెళ్ళి అన్నయ్య ఎందుకు దుర్గతి పట్టింది ఏమిటి అని మొత్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇదంతా కూడా కథని మనకు చదువుతున్నప్పుడు మన లోపల ఆలోచన సరళి రావాలి. కథ తర్వాత మనకు వచ్చేటటువంటి ఆలోచన సరళి, వారి లోపల ఎటువంటి భావాలు ఉండవచ్చు, మనము ఈ కథని ఏ విధంగా అన్వయం చేసుకోవచ్చు, ఏ విధంగా మనం ఈ కథని విశ్లేషణ చేసుకోవచ్చు అనేటటువంటి మహోన్నతమైనటువంటి విశేషాలు తెలుసుకున్నాము. తర్వాత అన్నదమ్ములు కూడా మనం చూసినట్లయితే అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, దానికి తోడు దాహంలో ఉన్నారు.
దానికి తోడు కొంత మేము విశ్వ విజేతలము అనేటటువంటి గర్వం కూడా ఉండడం. దానివల్ల ఏమైంది, ఆ నీళ్లు తాగేటప్పుడు ఎవరో లేదు చూద్దాంలే, మా శక్తి ముందు ఎవరు ఎదుర్కోగలరు, ఎందుకంటే అంతకు ముందే వాళ్ళు గంధర్వులను కూడా ఓడించినటువంటి వాళ్ళు. కాబట్టి వారికి ఆ గర్వం ఉండడం అనేటటువంటిది అక్కడ సహజమే అయినప్పటికీ కూడా అనకువగా ఉండడము జీవితంలో అన్నిటికంటే ముఖ్యము అన్నటువంటి ఒక నీతి కూడా ఈ రోజు మనం తెలుసుకోవచ్చు. తత్వ చింతన చెయ్యాలి కానీ మహాభారతంలో చిన్న వివరాలు తెలుసుకున్నది మనం చాలా తక్కువ ఈ రోజు మహాభారతాన్ని. నిజం చెప్పాలంటే యక్ష ప్రశ్నలు కూడా ఇవాళే చెప్దాం అనుకున్నాను, కాకపోతే సరైన సమయం కాదు అని అనిపించింది నాకు. వచ్చే వారం తెలుసుకుందాం, తప్పక తెలుసుకుందాం. సో కాబట్టి ఈ తక్కువగా తెలుసుకున్న దాంట్లో కూడా ఇంత తత్వం ఉందా ఒక్కసారి ఆలోచించినట్లయితే చూడండి. అంటే వారు అనుకోగా ఉండకపోవడము, వారిపైన వారికి ఉన్నటువంటి గుడ్డి నమ్మకము వారిని ఏ విధమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళింది. కానీ వీరందరి లోపల కూడా తెలివైనటువంటి వాడు ఎవరైతే ధర్మరాజు ఉన్నాడో అతడు మాత్రము ఆ నీళ్లు తాగకుండా ఉండడము, ఆ కొంగ మాటలకు తను జవాబు చెప్పడము, తర్వాత వీరందరూ పడిపోయి ఉంటే వీళ్ళకి ఇప్పుడు నేను కుంతిదేవికి ఏం జవాబు చెప్పాలి అనే బాధపడుతున్నాడు. అంటే ఆయన లోపల తనేమైపోతానో అన్న బాధ కూడా లేదు, తమ్ముళ్ళు ఇలా ఏమయ్యారో అన్న బాధ కూడా కాదు. వీటన్నిటికంటే కూడా ముందు వచ్చినటువంటి ఆలోచన ఏంటి ఆయనకి, నేను కుంతిదేవికి ఇప్పుడు ఎలా సమాధానం చెప్పాలి. ఎందుకంటే తనకు తమ్ముళ్లను పోగొట్టుకున్న బాధ ఎంతుందో అంతకంటే కూడా పుత్రులను పోగొట్టుకున్నటువంటి బాధ కుంతిదేవికి ఎక్కువ ఉంటుంది. చూడండి ఒకసారి అందులో ఉన్నటువంటి ధర్మం. ఇటువంటి ఎనాలిసిస్ చేస్తే మాత్రమే మనము ఈ మహోన్నతమైనటువంటి సత్యాలను తెలుసుకుంటాం. లేకపోతే ఏదో కథ చెప్తున్నారు పోతున్నారు, దానివల్ల ఎవరికి పుణ్యం రాదు, ఏమీ దీంట్లో వచ్చేది లేదు. కానీ కథ వెనుక కథను అర్థం చేసుకుంటూ అలా ముందుకు వెళ్తే వచ్చేటటువంటి ఆనందమే వేరు. జై శ్రీకృష్ణ. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. నచ్చిందా? నిద్రపోతున్నారా? హరే కృష్ణ అండి. చాలా బాగా సమ్మరైజ్ చిన్న చేశారు డౌట్. సార్ లాస్ట్ లో. చాలా బాగుంది. సమ్మరైజ్ చేస్తే ఇంకా క్లారిటీ వచ్చింది సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. కుంతీదేవికి మరి కన్యాత్వం పోకుండా అప్పటికప్పుడు ఇస్తానంటాడు కదా, మీరు 9 నెలలు మోసింది అంటున్నారు మరి. కరెక్ట్. అప్పటిదప్పుడు ఇస్తాను అనలేదు. నీకు నాలాంటి కొడుకుని ఇస్తానంటాడు. ఆమె పూర్తిగా 9 నెలల పాటు గర్భం ఉంటుంది. చాలా కష్టపడి జాగ్రత్తగా దాచుకుంటుంది గర్భాన్ని. ఇది ఎవరికంటే ఆయనకు జరిగింది. వేదవ్యాసుడి విషయంలో సత్యవతికి జరిగినటువంటిది. సత్యవతి విషయంలో పరాశర మహర్షి చెప్తాడనమాట, నీ కన్యత్వానికి భంగం, ఈయన కూడా చెప్తాడు, కన్యత్వానికి భంగము రాదు, కాకపోతే కొడుకు మాత్రం సమాగమం వల్లనే పుడతాడు అని చెప్తాడు. అక్కడ కూడా సమాగమే, ఇక్కడ కూడా సమాగమం వల్లనే పుడతారు. కానీ అక్కడ ఏమవుతుందంటే పుట్టగానే మహానుభావుడైనటువంటి పెద్ద కొడుకు వేదవ్యాసుడు వచ్చేస్తాడు. వచ్చేసి తల్లికి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ అలా కాదు. కర్ణుడు సహజంగా తల్లికి ఎలా పుట్టాలో అలాగే పుట్టి ఆ తర్వాత అతడు దూరం అవుతాడు అనమాట తల్లికి. కాబట్టి పూర్తిగా మానవ జన్మ ఏ 9 విధంగా నెలలు ఉంటుంది అన్నమాట. 9 నెలలు ఉంటుంది అప్పటికప్పుడు కాకుండా. ఎస్, అప్పటిదప్పుడు కాదు. అని విన్నది అప్పటికప్పుడు అన్నట్టుగా విన్నది. కరెక్ట్. అందుకే మనం కరెక్ట్ గా మహాభారతం ప్రకారమే తెలుసుకుంటే ఇటువంటి చిన్న అనుమానాలు, అందుకే నేను దాన్ని ప్రత్యేకంగా కూడా చెప్పాల్సి వచ్చింది. 9 నెలల గర్భము, ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డము. మీరు చెప్పారని అడుగుతున్నా. అంతకుముందు మేము అలాగే విన్నాం కదండి. చెప్పిన దాన్ని బట్టి ఆమె కన్యాత్వం జరగకుండా ఇదవ్వకుండానే సూర్యుడు అప్పటికప్పుడు ఇస్తాడు, ఆమె తొట్టిలో పెట్టి పంపిస్తుంది అని చెప్పేసి. అవును. అందుకే ఎప్పుడు కూడా ఒరిజినల్ బుక్స్ చదవడమే మంచిది అన్నమాట. ఫణి కుమారి గారు అడగండి. సార్, మరి ఇదే మంత్రాన్ని ఉపయోగించి మళ్ళీ భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా పుట్టారు కదా? అది వేరే మంత్రం. అప్పుడు ఎందుకంటే వేరే దేవుళ్ళు అప్పుడు వివాహం అవ్వకముందు ఒకసారి, వివాహం అయిన తర్వాత కదా సార్? అప్పుడు వివాహం అయిన తర్వాత కదా. అప్పుడు చక్కగా అప్పుడు కూడా గర్భం దాలుస్తారు. అప్పుడు కూడా సడన్ గా భర్త అనుమతితో వివాహం అయిన తర్వాత కాబట్టి అప్పుడు దోషం ఉండదు. ఇప్పుడు ముందు కాబట్టి అంతే. మీరు అన్నమాట కరెక్టే. అదే మంత్రము, కానీ వేరు దేవుళ్ళ ద్వారా. అదే వేరు దేవుళ్ళ ద్వారా, అర్జునుడు, ఇంద్రుడి ద్వారా, వాయుదేవుడి ద్వారా, భీముడు, అవన్నీ ఓకే. బట్ అదే మంత్రము అంటే ఈ సమాగమం అనేది భర్త ఆల్రెడీ
ఉన్నాడు కదా అనేసి అట్లా అవును అవును, అది తప్పు తప్పు కాదు. ఆ రోజుల లోపల భర్తకి అవకాశం లేనప్పుడు వేరే వాళ్ళు లేకపోతే ఇంట్లోనే ఎవరైనా కూడా సమాగమం చేసేటటువంటి అవకాశం ఉంది, ఇంట్లో వాళ్ళే. అందుకే కదా వేదవ్యాసుడు వచ్చి వారి కుటుంబాన్ని ఉద్ధరిస్తాడు. పాండురాజు ధృతరాష్ట్రుడు వాళ్ళు కూడా అలాగే పుట్టారు కదా సార్. అలాగే అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఇలా కూడా జరగనటువంటి సమయంలో యాక్చువల్ గా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఆవిడ అడిగిన ప్రశ్నకు, పరశురాముడు ఏం చేశాడంటే ఆ సమయం లోపల త్రేతాయుగము సమయం లోపల తల్లి ఇట్లా గుండెలు బాదుకుంటుంది అనమాట. ఎన్నిసార్లు బాదుకుందో అన్ని సార్లు మొత్తం భూమి చుట్టూ అతను ప్రదక్షిణం చేసి క్షత్రియులందరినీ చంపేస్తాడు. అయితే చనిపోయిన వాళ్ళలో చెడ్డవాళ్ళు ఎక్కువ మంది, అందరూ చెడ్డవాళ్లే, మంచి వాళ్ళని వదిలేస్తాడు. మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళని వదిలేస్తాడు. అప్పుడు ఏమైందంటే క్షత్రియులందరూ కూడా పిల్లలు లేని వాళ్ళు అయిపోతారు. పిల్లలు లేని వాళ్ళు అయినప్పుడు మరి ఏం చేయాలి? అప్పుడు ఉన్నటువంటి నియమాల ప్రకారము సద్బ్రాహ్మణుడు గాని కుటుంబంలో ఉన్నటువంటి వేరే వాళ్ళ ద్వారా గాని సమాగమం జరిగినట్లయితే, అంటే ఇట్స్ లైక్ ఎ డ్యూటీ, ఒక బాధ్యతగా జరపడం అన్నమాట. అలా జరిపితే ఇప్పుడు మనకి ఏవైతే ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఉన్నాయో అలాగా ఆ రోజు లోపల జరగవచ్చు, తప్పులేదు. అదే జరిగింది. ఎందుకంటే ద్వాపర యుగం వచ్చేసరికి మంత్రశక్తి ద్వారా పిల్లలు పుట్టడం అనేటటువంటిది ఒక్క పరాశర మహర్షి విషయంలోనే మనం తెలుసుకోవచ్చు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రాపర్ గా గర్భం దాల్చిన తర్వాతనే పిల్లలు అనేది జన్మనెత్తడం జరుగుతుంది. సరే, ఇక్కడ ఒక్క మాట అభివృద్ధి కోసం చేశారు, భర్త అనుమతితో చేశాడు కాబట్టి తప్పు లేదు అని అంటారు. తప్పులేదు, భర్తనే అనుమతిస్తాడు. చెప్పే కదా ఇందాక నేను ఏమన్నానంటే, ఆమె ఒప్పుకోదు. భర్తకు ముందు ఎంత చెప్పినా కూడా ఒప్పుకోదు ఆమె. ఎవరు? మన కుంతిదేవి ఒప్పుకోనంటే ఒప్పుకోదు. మనం ఇది చెప్పుకున్నాం, మీరంతా మర్చిపోయి ఉంటారు. నేను అది చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు దాని గురించి. అందులో భర్త ఒప్పుకోకపోతే అప్పుడు చెప్తారు, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన 2 కథలు చెప్తాడు. ఈ కథలలో ఈ విధంగా జరిగింది కాబట్టి నువ్వు ఇప్పుడు బాధపడవలసినటువంటి అవసరం లేదు, వంశము ముందుకు వెళ్ళాలి, మన వంశం ముందుకు వెళ్ళాలి, కాబట్టి నువ్వు తప్పక ఇటువంటిది చేయవచ్చు అని చెప్పేసి చెప్తాడు. ఇది ఆల్రెడీ ముందు జరిగినప్పుడు ఈమె కుంతిదేవి ఇష్టపడదు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను అని చెప్పి చెప్తే భర్తనే ఒప్పిస్తాడు. అప్పుడు ఒప్పించడమే కాకుండా తన 2వ భార్యకు కూడా ఆ మంత్రోపదేశం చేసి వారి ద్వారా తనకు పిల్లలు కావాలి అని చెప్పేసి అంటాడు అనమాట. కాబట్టి అది భర్త పూర్తి అనుమతి ఉంటుంది. ఎందుకంటే భర్త గనక భార్యలతో కూడితే తను చనిపోతాడు వెంటనే. కాబట్టి తనకి ఇంకా ఇది లేదు, తన వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ రోజులలో అది జరిగింది. అంతకు ముందే నేను చెప్పినట్టుగా ఈ క్షత్రియ వంశాలన్నీ కూడా వారి వంశాలలో ఉన్నటువంటి అర్హులైనటువంటి వారితోటి, అర్హులైనటువంటి బ్రాహ్మణులతోటి, అర్హులైనటువంటి క్షత్రియులతోటి సమాగమం జరపడం ద్వారా వంశములు వృద్ధి చెందాయి. ఆ సత్యాన్ని మనము ఇక్కడ శర్మ గారు చెప్పండి. ఒక్క మాట చెబుదామని సార్. అప్పుడు ఏమిటంటే సార్, ఒక్కొక్క మహర్షి గాని ఒక మహానుభావుడు జన్మించాలంటే అమ్మవారి ప్రేరణ వల్ల సరైనటువంటి క్షేత్రము కావాలి. ఒక బీజము నాటాలంటే ఆ క్షేత్రం కోసం అలా జరిగేవి. తర్వాత వాళ్ళు సహజీవనం చేయాల, ఆ కారణం అయిపోగానే వెళ్ళిపోయారు వాళ్ళు అంతే. ఎందుకంటే అది జరిగి తీరాలి. అవును, ఇప్పుడు వ్యాసుల వారు పుట్టినా అలాగే పరాశర మహర్షి మత్స్యగంధికి జస్ట్ ఆ క్షేత్రం ఆవిడే భరించగలదు ఆ బీజాన్ని. అందుకని నిర్ణయం చేశారు, వెంటనే సహజీవనం చేయలేదు, ఆ బాధ్యతతోనే వాళ్ళు కలిసి ఉండాల. అది గొప్ప విశేషం. అవును అవును, ఇందాక మనం అనుకున్నట్టుగా అది ఒక బాధ్యత మాత్రమే, అది ఒక క్రియలాగా మాత్రమే జరిగినది. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంతే, ఎవరో కూడా తెలియదు. కానీ ఆ రోజుల్లో కనీసం తెలుసు భర్తలకి. ఈ రోజుల్లో కూడా మీరు చూసినట్లయితే భార్యకు తన ద్వారా సంతానం కలగకపోతే వేరే వారి ద్వారా సంతానం కలిగినా కూడా వీరు ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే ఇద్దరిలో కనీసం ఒకరు మన వంశానికి చెందిన వాళ్ళు కదా, అంటే కనీసం ఒకరిలో సగం అన్నట్టుగా సంతోషపడి అవతల వాళ్ళని ఎందుకంటే పిల్లల్ని ఎవరో తెలియని వాళ్ళని టోటల్ గా పెంచుకునే బదులుగా కనీసం మనకు తెలిసిన వాళ్ళ ద్వారా పెంచుకుంటే మంచిది అనేటటువంటి భావన. అయితే పూర్వకాలంలో ఏంటంటే ఇది పరశురాముడు చేసిన తర్వాత క్షత్రియులు అందరూ అవలంబించారు. ఇప్పుడు మనకు తెలిసినవి 3-4 కథలే, కానీ అటువంటివి 100 కథలు ఉన్నాయి. ఆ రోజుల్లో క్షత్రియ వంశాలు అన్ని అభివృద్ధి చెందింది అర్హులైనటువంటి వ్యక్తుల ద్వారా బీజము రావడమే. కాబట్టి దానికి ఎటువంటి తప్పు లేదు. ఆ రోజుల లోపల ఉన్నటువంటి ధర్మం ప్రకారం ఎటువంటి తప్పు కూడా లేదు. అదే మనకు భీష్ముడు చెప్తాడు, తల్లికి ఇలా చెప్తాడు. చెప్పగానే అప్పుడు విదురుడు కూడా అంటాడు, అవును కరెక్ట్ ఈ మాట అనగానే అప్పుడు చెప్తుంది ఆమె,
నాకు ఆల్రెడీ ఒక కొడుకున్నాడు వేదవ్యాసుడు అని చెప్పేసి ఆమె చెప్తుంది అన్నమాట సత్యవతి. సో కాబట్టి అది తప్పు కాదు, ఆ రోజుల్లో తప్పు కాదు. జై శ్రీకృష్ణ. అందుకనే కుంతిదేవి మాదేవి ఇద్దరు హరే ఒప్పుకోరు ముందు. కృష్ణ. జై శ్రీ చెప్పండి. జై శ్రీకృష్ణ చెప్పండి. పర్లేదు, ఇది చెప్పండి సార్, తర్వాత అడుగుతాను. అంతే 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 అయిపోయింది. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళినప్పుడు క్లోజ్ చేసేది ఎవరు? అది అంటే పద్మవ్యూహాన్ని సైంధవుడు క్లోజ్ చేశారంటారు, కర్ణుడా? అది సైంధవుడు ఎవరు? సైంధవుడు 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 ఏం చేస్తాడంటే, పద్మవ్యూహం అనేటటువంటిది ఏంటి, ఒక ఒక టెక్నిక్. పద్మవ్యూహం అంటే ఏంటంటే ఒక టెక్నిక్. ఈ వ్యూహాలు రకరకాలుగా ఉంటాయి. చీమల వ్యూహం అని, మకర వ్యూహం అని, ఇలా డేగ వ్యూహం అని, రకరకాల వ్యూహాలు. ఇందులో పద్మ వ్యూహం అనేది ఏంటంటే లేయర్డ్ అప్రోచ్. ఆ లేయర్డ్ అప్రోచ్ ఎప్పుడైతే వారు వేస్తారో అది ఎలా ఛేదించాలి అనేటటువంటిది ఎవరికి ఐడియా ఉండదు, ఒక తండ్రికి తప్ప. అప్పుడు అందరూ ఏమంటారంటే, ఏం భయపడ, నేను లోపలికి వెళ్ళడం నాకు తెలుసు, బయటికి వచ్చేటటువంటి దారి నాకు తెలియదు అంటాడు అభిమన్యుడు. అంటే ఏం పర్వాలేదు, నువ్వు లోపలికి తీసుకెళ్తావు కదా, నిన్ను మేము ఫాలో అవుతూ ఉంటాం. నిన్ను మేము ఫాలో అయిన తర్వాత వచ్చేటప్పుడు మనం అందరం కలిసే వద్దాము, వెళ్ళేటప్పుడే కదా మనకు కావాల్సింది అని అంటారు అనమాట. వెళ్ళేటప్పుడు ఏమైతుందంటే దురదృష్టవశాత్తు ఇప్పుడు మనకు సైంధవుడు ఎవరైతే మనం గత వారం తెలుసుకున్నామో, సైంధవుడు పరమశివుడు గురించి తపస్సు చేసినప్పుడు పాండవులను నివారించేటటువంటి శక్తి నాకు కావాలి అంటాడు. పాండవులను నివారించే శక్తి కావాలి అంటే అతను అంటాడు, అసంభవము, అది ఇవ్వలేను. ఒక రోజు నువ్వు అర్జునుడిని తప్ప మిగతా నలుగురిని నిలవరించే శక్తిని నేను నీకు ఇస్తాను అంటాడు అనమాట. ఇది జరిగినటువంటి రోజు నాడు అర్జునుడు, మనం ఎలాగో యుద్ధకాండలో ఇవన్నీ వివరంగా తెలుసుకుంటాము, మనకు భీష్మ ఇది పర్వం లోపల తెలుసుకుంటాము. అక్కడ ఏమవుతుందంటే, ఈయన అర్జునుడు లేడు కాబట్టి ఆ రోజు అందరూ ఏం చేయాలి, ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి అంటే అభిమన్యుడు స్లోగా చెప్తాడు, నేను లోపలికి వెళ్తానని. అభిమన్యుడు లోపలికి వెళ్ళగానే సైంధవుడు వీళ్ళ నలుగురిని ఆపేస్తాడు. ఆపేయగానే ఏమవుతుంది, నలుగురు ఆశ్చర్యపోతారు, సైంధవుడికి ఇంత బలం ఏంటని. భీముడిని కూడా ఓడగొడతాడు సైంధవుడు. లోపలికి వెళ్ళగానే అభిమన్యుడు చాలా వీరోచితమైనటువంటి పోరాటం చేస్తాడు. చేస్తే కర్ణుడు చేసినటువంటి చిన్న దీని వల్ల ద్రోణాచార్యుడు అందరూ కూడా చుట్టూరుగా తిరిగి అందరూ కూడా రాక్షస శక్తులు అప్పటికి అందరినీ ఆవాహిస్తాయి అన్నమాట. ద్రోణాచార్యుడు అయితే ఇతడు చనిపోయిన తర్వాత, అభిమన్యుడు చనిపోయిన తర్వాత పిశాచం లాగా నాట్యం చేశాడు అని చెప్పి ఉంది మనకు మహాభారతంలో. సో అంత ఆనందం వాళ్ళకి. ఆ సమయంలో ఏమైపోతుందంటే, ఆ రాక్షస తత్వం మన లోపల కూడా రాక్షస తత్వం చాలా సార్లు వస్తుంది. ఇప్పుడు మీరు తుర్కాలను చూస్తే వాళ్ళలో రాక్షస తత్వమే 99% ఉంటుంది, 1% మామూలు ఇది ఉంటుంది. సో అట్లాగా ఆ రాక్షస తత్వాన్ని పెంచుకునే దాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. అలాగా చేస్తారు. ఆయన సైంధవుడు అన్నమాట. వీళ్ళందరినీ మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే సైంధవుడు, ఆపినటువంటి అతని పేరు సైంధవుడు. ఆయన కూడా ఫ్యూచర్ ప్రశ్నలు ఇప్పుడే అడగండి, ఎందుకంటే ఫ్యూచర్ లో మనం ఇంకా కథలుగా తెలుసుకోవాలి కదా. గుర్తులేదు. ఏం పర్లేదు వాటికి గురుగారు ఒక చిన్న మాట. అభిమన్యుడు కడుపులో ఉండగానే పద్మవ్యూహం అప్పుడే తెలుసుకున్నాడు, వెళ్ళడం వరకు అంతవరకే తెలుసుకున్నాడు అని విన్నాం, అది కరెక్టేనా అండి? అవును, కరెక్టే. తర్వాత అది తెలుసుకోకుండా శ్రీకృష్ణుడు అడ్డొస్తాడు. అర్జునుడు చెబుతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చేసి అక్కడికి వచ్చేస్తాడు. రాగానే బావా అనుకుంటూ వీళ్ళు వెళ్ళిపోతారు. దాంతో సగం మాత్రమే వినగలుగుతాడు అనమాట అభిమన్యుడు, కడుపులో ఉండగానే వింటాడు. జనరల్ గా ఏంటంటే తల్లి భావాలు, తల్లి ఆలోచనలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఆహార రూపం లోపల పిల్లకి వెళ్ళిపోతూ ఉంటాయి. కడుపులో ఉన్నటువంటి భావాలు, దీనికి శాస్త్రీయ పరీక్షలు కూడా జరిగాయి. తల్లికి ఉన్నటువంటి భావములు, తల్లికి ఉన్నటువంటి శక్తులు ఇవన్నీ కూడా పిల్లల లోపల రావడము సహజంగా. ఎవరైతే ప్రశాంత చిత్తులై ఉన్నారో వారి పిల్లలు ప్రశాంతంగా ఉండడము, ఎవరైతే వీళ్ళ మీద వాళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ, నేరాలు చెప్పుకుంటూ, తప్పుడు మాటలు, వాళ్ళందరికీ కూడా అలాంటి పిల్లలు పుట్టడము. అందుకే జనరల్ గా కూడా జీన్స్ కొద్దిగా మనం చేసేటటువంటి యాక్ట్స్ వల్ల వస్తాయి. అందుకే ఏమంటారు, కడుపులో పిల్లాడు ఉన్నప్పుడు చాలా బాగా చూసుకోవాలి అని అంటారు. కానీ అందరికీ అవకాశం ఉండదు కదా, ఎందుకంటే మనం ఉన్నటువంటి సమాజము మనల్ని సరిగా ఉండనియదు. అందుకోసమే బెటర్ ఏంటంటే మ్యూట్ లో పెట్టుకోండి. అందుకే మన సమాజం లోపల మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సమాజం ఎప్పుడు మనని సరి అయినటువంటి దారిలో వెళ్ళనియదు. దానికి కారణం ఏంటంటే, ఛాలెంజెస్ అనేవి మనకు జీవితంలో ఏదో ఒక రూపంలో వచ్చి తీరవలసిందే. భగవంతుడు ఏం చేస్తారంటే వాటిని మనకు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా, బంధువుల ద్వారా చెప్తాడు. మనకు శత్రువులు ఇచ్చేటటువంటి బాధ కంటే మన మిత్రులు, ఆత్మీయులు ఎక్కువ బాధనిస్తారు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మనకు శత్రువులు ఎప్పుడు బాధ పెట్టరు, కానీ మన మిత్రులు ఎవరైతే ఉంటారో, మన ఆత్మీయులు ఎవరైతే ఉంటారో వారు మనకి ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు జీవితాల లోపల. అందుకే మనం ఆ సినిమా లోపల విన్నాం కదా, ఆ లోపల
శత్రువులు ఎక్కడో ఉండర్రా ఇంట్లోపల అని చెప్పేసి చెప్తాడు కదా, ఇంట్లోపలే తల్లిలాగానో చెల్లిలాగానో పుడతా. అందుకే అంటారు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పి. మనకు ఉన్నటువంటి దగ్గర వాళ్ళందరూ ఎవరు అంటే వీళ్ళందరికీ పూర్వజన్మల్లో మీరు అప్పులు ఇచ్చారు, ఎవరి ఇళ్లలోనో చీరలు తీసుకున్నారు, పోయి ఆ కక్కుర్తి పడ్డారు, 10 రూపాయల కోసం కక్కుర్తి పడ్డారు, వేరే వాళ్ళ ఇళ్లలో అన్నాలు తిన్నారు, వేరే వాళ్ళ ఫంక్షన్స్ లోకి వెళ్ళేసి అన్నాలు అవి ఇవి తిన్నారు. ఆ తిన్న ఫ్రీగా తిన్నవన్నీ కూడా కొట్టేసి ఇప్పుడు మీరు చేటుగా వాళ్ళకు సేవలు చేస్తే గానీ పోయేటటువంటి ఇవి లేవు. కాబట్టి ఇప్పటికైనా తెలిసిన తర్వాత అయినా కనీసం తగ్గించుకోగలిగితే ఎవరికి రుణపడకుండా ఉండాలి. ఎవరిదైనా టీ తాగితే ఇప్పుడు నేను లెక్క రాసుకుంటాను, వీడి ఇంట్లో టీ తాగాను అని చెప్పి రాసుకుని వాడికి ఏం చేస్తాను, టీ తాగించే అవకాశం కంటే కూడా ఎక్కువ అవకాశం చూసుకుంటాను. లేదంటే ఏదో ఒక రూపేనా వాళ్ళకి అప్పచెప్తాను, ఏది కాదంటే ఆలయం లోపల సమర్పించుకుంటాను. టీ తాగినా కూడా లెక్క కట్టి సమర్పించేసేయండి. పొరపాటున కూడా ఎవరికి రుణపడి ఉండకండి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. సార్ మీరు చెప్పినట్టు మిత్రుడే ఎన్నుపోటు పడుతాడు సార్. శత్రువు నమ్మచ్చు, వాడు ఎదురు వస్తాడు. మిత్రుడు ఏమంటే వెన్నుపోటు వస్తాడు. అట్లా ఉంటుంది సార్. ఇప్పుడు గురుగారు ఒక మాట అండి, ఒకే కడుపులోని శత్రువులే అన్నదమ్ములుగా పుడతారు అనేసి అంటారు, అది కరెక్టేనా అండి? ఉండొచ్చు ఎవరైనా అంటే మనకు తెలియదు. అంటే కవలలు శత్రువులా అంటే కాదు, కానీ ఖచ్చితంగా తల్లికని కాదు, బంధాలన్నీ కూడా మనకు ఇవాళ బలిచక్రవర్తి కథ లోపల మనం ఏం తెలుసుకున్నాం చెప్పండి. బలిచక్రవర్తి కథ లోపల ఎవరెవరైతే ఈ బంధాలన్నింటినీ పెంచుకుంటూ ఉంటారో, ఎవరెవరైతే శరీర ధర్మాలే ముఖ్యం అనుకుంటారో వారందరూ కూడా నరకానికి వెళ్తారు అని చెప్పేసి బలిచక్రవర్తి చెప్పాడు. మళ్ళా మీరు ఏంటంటే శ్రీనివాస్ చెప్తున్నాడు యమధర్మరాజు చిత్రగుప్తుడు అని చెప్పేసి అంటే లేదు. తెలుసుకున్న తర్వాత కూడా మీరు తప్పు చేస్తే చిత్రగుప్తుడికి కోపం రాదా? చిత్రగుప్తుడికి కోపం రాదు. ఆయన చిత్రగుప్త ఎవరు వచ్చారు అంటే నవ్వుతూ ఉంటాడు ఆయన, సార్ శ్రీనివాస్ స్టూడెంట్స్ వచ్చారు సార్. ఏమయ్యా నువ్వు 4000 degrees టెంపరేచర్ పెంచు నువ్వు కొద్దిగా అని. వాళ్ళ మంచిగా బజ్జీలు వేద్దాం సార్, బజ్జీలు నిన్ననే అయిపోయినాయి సార్, ఇవాళ పకోడీలు వేద్దాం. ఓకే పకోడీలు చలో. సో కాబట్టి తప్పు మనం చేస్తున్నటువంటివి తప్పు. అనవసరమైనటువంటి బంధాలు పెంచుకోవడం అనేటువంటి తప్పు. బాధ్యతగా చేసుకుని పక్కకి వెళ్ళిపోవాలి. ఎవరికి రూపాయి కూడా రుణం ఉండకుండా ప్రయత్నం చేయాలి వీలైనంతగా. క్రమగాలిపోయి ఏదో జరిగిపోతే ఇక వదిలేసేయండి. వీలైనంత వరకు ఎవరికి రుణం ఉండకుండా, ఎవరిళ్లలో అన్నం తినకూడదు, ఎవరిళ్లలో ఫంక్షన్స్ కి వెళ్ళకూడదు. వాడు ఎలా డబ్బు సంపాదించాడో మీకేం తెలుస్తుంది? మీ అందరికీ తెలిసినటువంటి కథే కదా అది. మన విద్యాప్రకాష్ ఆనందగిరి ఒకసారి, ఆయన మహానుభావుడు, ఆయన చెప్పారు, మీరు విద్యాప్రకాష్ ఆనందగిరి గారి ప్రవచనాలు వినండి, తర్వాత ఈయన తత్వవిధానంద గారి ప్రవచనాలు వినండి, దయానందాష్టమం, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు దయానందాష్టమము, చిన్మయ విద్యాప్రకాశానంద తత్వ వివేకానంద యూట్యూబ్ లో వస్తుంది ఇప్పుడు. ఒక్క నిమిషం నేను మాట్లాడనిచ్చేయండి నన్ను. సో దయానందాశ్రమము, శివానందాశ్రమము, చిన్మయ మిషన్, వీళ్ళందరివి ఆంగ్లం వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, వారికి వినండి. వింటే మన లోపల సరైన ఈ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు, మనకు ఉన్నటువంటి ప్రవచనకర్తలు, వీళ్ళు కమర్షియల్ ప్రవచనకర్తలు. నా కాలు మొక్కితే డబ్బులు వస్తాయి, నేను ఆశీర్వదిస్తే మీరు బాగుపడిపోతారు. నేనేమంటానంటే వాళ్ళకి శక్తి ఉంటుందా అనేది మనం చెప్పలేము. నాకు సంబంధించినంత వరకు వాళ్ళకి శక్తి అయితే ఉండదు. కానీ వాళ్ళు చేసేటటువంటి వాటి ద్వారా మూఢనమ్మకాలు ఎక్కువైతాయి మనకు. ఇప్పుడు వాళ్ళ భక్తి టీవీ లోపల వాళ్ళని చూస్తుంటే ఇలా అందరూ చేతులు దండం పెట్టేస్తున్నారు. బాబోయ్ ఈ మహాభక్తులను చూస్తే నాకు ఎంత బాబోయ్ ఇంత భక్త్యా, ఇలా చేతులు లేపుతున్నారు. చేతులు లేపండి అందరూ చేతులు లేపుతున్నారు, అందరూ కోరికలు. వీళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు? మోక్షం కోరుకుంటున్నారా? లేదు, ఏదో చిన్న కుక్క బిస్కెట్ కోసం అడుగుతున్నారు భగవంతుని. భగవంతుడు లాంటి వాడు వస్తే చిన్న ఎస్ఐ నుంచి, కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ ప్రమోషన్ కావాలనుకుంటామా? మనకి ఏం కావాలి? భగవంతుడు లాంటి వాడు వస్తే ఏం కోరుకోవాలి? కాబట్టి భగవంతుడిని పవిత్రమైనటువంటి హృదయంతో భగవంతుడిని నమ్మాలి కదా. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే నమ్మకపోవడమే మెయిన్ ప్రాబ్లం. చాలా మంది దేవుడు ఉన్నాడని నమ్మరు. దేవుడు ఉన్నాడు అన్నప్పుడు సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవంతుడిని ఎందుకు గుర్తించలేం మనం? అందరిలో ఉన్నాడు. సర్వాంతర్యామి అని అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు నీలో ఎందుకు లేడు? సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు అన్నిట్లలో ఉన్నాడు, నాలో లేడా? చదువుతాం, భగవంతుడా నువ్వు సర్వాంతర్యామివి, మరి చదివినప్పుడు నీ గుండెల్లో ఉన్నాడని ఎందుకు గుర్తించవు? ఎక్కడో లేడు, ఒక్క క్షణం వెతికితే ఇక్కడ కనిపిస్తాడు. కాబట్టి ఆ భగవంతుడి గురించే మనం సాధన చేయాలి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్ ఒకటి చెప్పొచ్చు. సారీ విద్యాప్రకాశ్, ఒక్క నిమిషం. విద్యాప్రకాశ్ ఆనంద్ గారి కథ మధ్యలో ఆపాను. పద్మావతి గారు నెక్స్ట్ మీరే. ఈ విద్యాప్రకాశ్ ఆనంద్ గారి కథ లోపల తప్పక వినండి ఆయన ప్రవచనాలు. వింటే మన జీవితంలో మార్పు వస్తుంది.
తత్వ విధానంద గారి ప్రవచనాలు వినండి, జీవితంలో మార్పు వస్తుంది. దయానందాశ్రమం, శివానందాశ్రమం, కైలాసాశ్రమం, తర్వాత చిన్మయ ఆశ్రమం, తపోవన్ మహారాజు యొక్క బోధలు, కాళీ కంబ్లీవాలా యొక్క బోధలు, ఇటువంటివి వింటే మన జీవితంలో మార్పు వస్తుంది. ఒకసారి ఆయన ఏమంటాడంటే, ఒకరింటికి ఎవరికో వెళ్తాడు, ఒక మహానుభావుడు అయినటువంటి అతను. వెళ్ళేసరికి ఏమవుతుంది, అక్కడ తనకి వారు వడ్డిస్తున్నటువంటి బంగారు గిన్నె దొంగతనం చేయాలి అనిపించింది. అప్పుడు వెంటనే అన్నం అయిపోయాక యజమానిని పిలుస్తాడు, నాకు మీ ఇంట్లో వస్తువు దొంగతనం చేయాలనిపించింది, ఒకసారి వంట చేసిన వాళ్ళందరినీ పిలువు అని పిలిస్తే అప్పుడు తెలుస్తుంది ఏంటంటే అందులో కొంతమంది దాన్ని ఆ బంగారపు గిన్నెలని వాటిని దొంగతనం చేయాలి అనుకున్నారు. వాళ్ళు ఆ భావాలన్నీ కూడా వంటలోకి వెళ్ళడము, తద్వారా ఆ భావాలు వీళ్ళలోకి రావడము జరిగింది. ఆయన మహాత్ముడు కాబట్టి గుర్తుపట్టాడు. ఇదే విషయాన్ని మళ్ళీ మనం ఎక్కడ తెలుసుకుంటాము అంటే భగవద్గీతలో కూడా తెలుసుకుంటాం. ఒక్క మాట కూడా శాస్త్రీయమైనటువంటిది కానిది లేదు మనకు. భగవద్గీతలో కూడా మనం సాత్విక, రాజసిక, తామసిక ఆహారాలు, సాత్విక ఆహారము తేలికగా అరిగేది, రాజసిక ఆహారము మన కారము, ఉప్పు ఇవన్నీ ఉన్నవన్నీ రాజసిక ఆహారం అంటారు. తామసిక ఆహారము పులుపు, చేదు, పాడైపోయినటువంటి వస్తువు, కుళ్ళిపోయినటువంటి వస్తువు, నిలువ ఉన్నటువంటివి, ఇవన్నీ కూడా మంచివి కాదు, ఆ గుణాలను పెంచుతాయి అని చెప్పాడు. కాబట్టి తామస గుణాలను పెంచి ఉన్నప్పుడు అదే ఇప్పుడు తుర్కాలు ఎందుకు అంత క్రూరంగా ఉంటారంటే వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారం వల్ల. సో కాబట్టి క్రూరత్వానికి కూడా కారణం ఉంది మనం తీసుకునేటటువంటి ఆహారమే. అదే విధంగా మీరు ఎవరింటికైనా ఫంక్షన్ కి వెళ్తే వాడు చాలా గ్రాండ్ గా చేశాడు అంటే ఏం గ్రాండ్ గా చేశాడు, ఎంతమందిని దొబ్బి సంపాదించాడో ఆ డబ్బు మీకు తెలుసా? ఎంతమంది కాపురాలు కొలగొట్టాడో తెలుసా మీకు? ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోయాయో తెలుసా? తెలియదు. మీకు బాగా తెలిసిన వ్యక్తి ధర్మాత్ముడు అయితే వెళ్ళండి, ఏం పర్వాలేదు, అప్పుడు మీకు ఆహారం తీసుకున్నా ఏం తప్పులేదు. కానీ వాడు తీసుకున్న పాపాలన్నీ మీకు వచ్చేస్తాయి, అదొకటి గుర్తుంచుకోండి. కాబట్టి ఎవరెవరు ఎలా వాడెవరో ట్యాక్స్ కట్టకుండా గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టాడు, వాడు ఉద్యోగాన్ని ఎప్పుడు కూడా సరిగా చేయడు, డ్యూటీ మైండెడ్ పర్సన్ ఉన్నాడు వాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, లైఫ్ అంతా సరిగా పనిచేయడు, 4 గంటల పని 4 గంటల రెస్ట్, అలాంటి జనాలు కూడా ఉంటారు. సో వీళ్ళందరూ కూడా తప్పు మార్గాలలో సంపాదించిన డబ్బు ద్వారా వచ్చినటువంటి భోజనాన్ని మీరు తింటే మీకు పాపాలు రాకుండా ఎలా ఉంటాయి? మీ పాపాలు మీ పిల్లలకి ఎందుకు వెళ్ళవు? పిల్లలకి ఎందుకు వెళ్తాయి సార్ మేము చేసిన పాపాలు అంటే? మీ ఆహారం పిల్లలు తింటున్నారా లేదా? సో కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ మనము పాపాలని కూడా కొనసాగిస్తున్నాం, ముందుకి కొత్త పాపాలను అందిస్తున్నాం. మన పాపాలు వెళ్ళవు వాళ్ళకు, కొత్త పాపాలు అన్ని అందిస్తున్నాం అందరికి. కాబట్టి వీలైనంత వరకు అటువంటివి చేయకుండా జాగ్రత్త పడండి. మీకు బాగా తెలిసి ఆత్మీయులై వెళ్ళి ఒక బిస్కెట్ తినేసి రండి, అక్కడికి వెళ్ళి ఒక బిస్కెట్ తిని రండి, ఇంట్లో వండుకోండి, శుభ్రంగా వండుకొని వెళ్ళండి, అన్నము ముద్దపప్పు ఇవన్నీ చక్కగా వండుకొని ఇంట్లోనే తినండి. జై శ్రీకృష్ణ. పద్మావతి మేడం. జై శ్రీకృష్ణ సార్. నేను వాళ్ళిద్దరి ప్రవచన రెగ్యులర్ వింటాను సార్. విజయ ప్రకాశ్ గిరి స్వామి ఏం చేస్తుంటే ఆయన చాలా సింపుల్ ఎగ్జాంపుల్, భగవద్గీత శ్లోకాలు చెప్తే మధ్య మధ్యలో చిన్న చిన్న పిట్టకథల్లాగా చెప్పి కొద్దిగా అందరికీ అర్థం పెట్టి చెప్తుంటారు సార్. అది నాకు చాలా నచ్చింది. అది ఆ తత్వవేదాంతం కొద్దిగా చేసాను కూడా ఆయన చెప్పేట్లా సబ్స్టెన్స్ చాలా బాగుంటుంది సార్. అది నేను దశలోకి 27, 28 అది మీరు అన్నారు ఎపిసోడ్స్, అది విన్నాను, అది చాలా బాగుంది సార్. అది వేరేది కూడా వింటుంటాను, ధ్యానము అవన్నీ కూడా వింటుంటాం. యాక్చువల్లీ నేను ఏం చెప్పాలనుకున్నాను సార్, మీరు భగవంతుని కోరిక అంటారే, అసలు నాకు ఒకటేమంటే కోరేది ఎందుకు మనకు? ఆయనకు తెలుసు కదా మనకి ఏమి వేయాలని. ఇంతకు ముందుగా నేను మీతో ఈ మాట అన్నాను, ఇప్పుడు అదే చెప్తాను సార్. ఆయన జగన్నాథకు సూత్రధారి, ఆయనకు ఎవరెవరికి ఏమి వేయాలో తెలుసు, మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు నాకు అనిపిస్తుంది సార్. అందుకే అసలు కోరేది అవసరం లేదనిపిస్తుంది. 100% మీరు చెప్పింది. అది కాక నేనేమన్నాను, మీకు కోరిక కోరుకోవాలనే ఉంటే జనాలందరూ దేవుడి దగ్గరికి వెళ్ళేసి, దేవుడా నాకు ఏది మంచిదైతే అది చాలు, అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి అదే కోరుకోండి. దేవుడైతే మనం దేవుడైతే ఉన్నాడని నమ్ముతారు కదా. నీ కొడుకుకు ఉద్యోగం ఇప్పిస్తాడు, నీ కూతురుకు ఉద్యోగం ఇప్పిస్తాడు, నీ కొడుకుకు పెళ్లి చేస్తాడు, కూతురుకు పెళ్లి చేస్తాడు, నీకు ఇంకో పెళ్లి చేస్తాడు, ఇన్ని చేస్తాడన్న దేవుడు నీకు మంచి చెయ్యి అంటే చెయ్యడా? చేస్తాడు కదా. అదే కోరుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఏది జరిగినా మన మంచికే అనేటటువంటి భావన మనకు వస్తుంది. మన జీవితానికి ఏదైతే సరైనటువంటిదో అదే మన జీవితంలో వస్తుంది. నరేష్ ది అదృష్టం అని చాలా రోజుల కింద ఒక సినిమా వచ్చింది. అల్లరి నరేష్ కాదు, పెద్ద నరేష్ ది ఒక సినిమా వచ్చింది. ఎవరైనా చూసారండి అదృష్టం? అందులో కూడా శుభలేఖ సుధాకర్, హీరోయిన్ యమున. చాలా గొప్ప మూవీ అది, చాలా చాలా గొప్ప మూవీ. అది ఇంగ్లీష్ లోపల బ్యూటిఫుల్ లైఫ్ అనే దానికి ఒక లూజ్లీ బేస్డ్ కాన్సెప్ట్ అన్నమాట.
ఆ సినిమా లోపల ఎప్పుడు కూడా అతను ఏమనుకుంటూ ఉంటాడంటే, నరేష్ నా జీవితంలో ఒక 3 అడుగులు వెనక్కేశాను, దానివల్ల నా జీవితం అంతా అయోమయం అయిపోయింది, నేను క్లర్క్ గా బతుకుతున్నాను, అగో నేను 3 అడుగులు వెనక వేయడం వల్ల వేరే వాడికి అవకాశం వచ్చి వాడు ఇగో ఇప్పుడు ఈ కంపెనీలో బాస్ లాగా ఉంటున్నాడు, ఆ బాస్ బాస్ కూతురుని కూడా పెళ్లి చేసుకుంటున్నాడు, ఎంత బాగుందో వాడి లైఫ్, నా బతుకు వరస్ట్ లైఫ్, నాకు అమ్మ నాన్నని పోషించాలి, నా మరదల్ని పోషించాలి అని ఇప్పుడు బాధపడుతూ ఉంటాడు. ఓ రోజు చచ్చిపోదామని చెప్పేసి అనుకుంటాడు, ఇన్ని కష్టాలు ఎందుకు, చచ్చిపోదామని చెప్పేసి వెళ్ళిపోయి చచ్చిపోదాం అనుకుంటాడు. అప్పుడు ఒక బార్ ముందు పడిపోతాడు అనమాట. ఆ బార్ లో ఇలా లైట్ వెలుగుతూ ఉంటాయి, లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే ఒక దివ్యమైనటువంటి వ్యక్తి కనిపిస్తాడు అనమాట అతనికి. అతను సత్యనారాయణ అనుకుంటా, కైకాల సత్యనారాయణ గారు. అయితే ఆయనని చూశాడు, ఎవరు నువ్వు అంటే నా పేరు అదృష్టం అంటాడు. అంటే ఏం అదృష్టం అయ్యా, నా జీవితం అంతా ఇలా కాలిపోయింది అంటాడు. అంటే అతను అంటాడు అనమాట, ఏం పర్వాలేదయ్యా, ఒక పని చేస్తాను, నేను నిన్ను మళ్ళీ అందులోకి పెట్టగలను, నువ్వు ఆ 3 అడుగులు ముందుకేసావు కదా, వెనకేయలేదు, ఇప్పుడు నువ్వు ముందుకేసావు, మినిస్టర్ నిన్ను ఎత్తుకున్నాడు, నిన్నే ఆ కంపెనీ బాస్ గా చేశాడు, ఆ బాస్ కూతుర్ని కూడా నీకే ఇచ్చి పెళ్లి చేశారు, ఇక కథ కంటిన్యూ చేద్దామంటాడు. అని సెకండ్ హాఫ్ మొత్తము అటువంటి కథ కంటిన్యూ అవుతుంది. ఈ కథ ఇంకా ఘోరంగా ఉంటుంది అనమాట, అత్యంత ఘోరంగా, చచ్చిపోవాలనిపిస్తుంది. చివరికి ఎలా అంటే అందరూ వెంటబడుతూ ఉంటారు, చంపేద్దామని వస్తూ ఉంటారు, అవన్నీ తట్టుకొని తప్పించుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈ బార్ ముందు పడతాడు అనమాట. పడగానే అప్పుడు లోపలికి వచ్చేస్తాడు బారు. అప్పుడు అదృష్టం కనిపించగానే ఏమయ్యా ఎలా ఉంది కొత్త జీవితం అంటే, నన్ను పాత జీవితంలో ప్రవేశపెట్టు, పాత జీవితం ఏదైతే నువ్వు ఇచ్చావో అది అద్భుతమైనటువంటి జీవితం, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అనగానే అప్పుడు అతన్ని పాత జీవితంలో ప్రవేశపెడతాడు. ఇంటికి వెళ్తాడు, తల్లిదండ్రులతో ఆనందంగా మాట్లాడతాడు, స్నేహితులతో ఆనందంగా మాట్లాడతాడు, తనకు కాబోయే భార్యతోటి మరదలతోటి చాలా ప్రేమగా మాట్లాడతాడు. సో ఇది జీవితంలో ఏదైనా దేవుడు మనకు ఒక లైఫ్ ఇచ్చాడు అంటే మనకంటే తెలివైన వాడు కదా, ఒకసారి దేవుడిని ఆలోచించండి. మరొక్క మాట చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. దేవుడు నాకు శక్తి ఇవ్వు, ఈ పని చేస్తాను అంటాము కదా. దేవుడు మనకు శక్తిని ఇచ్చే స్టేజ్ లో ఉన్నాడు అంటే ఆయన మనకంటే శక్తివంతుడు అయి ఉండాలి కదా. మనకు బుద్ధినిచ్చే దేవుడు మనకంటే బుద్ధిమంతుడై ఉండాలి, మనకు శక్తినిచ్చే దేవుడు మనకంటే శక్తివంతుడై ఉండాలి. ఆయన ప్రణాళిక తప్పెలా అవుతుంది? ఆయనకు శక్తి లేక ఊరుకుంటున్నాడా? ఇవన్నీ చురకాలందరినీ కొట్టేయాలనిపిస్తుంది మనకు, కానీ కొట్టట్లేదంటే కారణం ఏంటి? ఏదో ఉంది, భగవంతుడి పంచాయతీలో ఏముందో మనకు తెలియదు. మనకంటే తెలివైన వాడు, మనకంటే శక్తివంతుడు కూడా ఆలోచించే పని చేస్తాడు. ఏ పని జరిగినా ఒక కారణం లేనిదే జరగదు. కార్యము జరిగినది అంటే కారణము ఉంటుంది అని హిందువులు నమ్ముతారు. ఈ సత్యాన్ని గుర్తిస్తే సంతోషం అనిపిస్తుంది తెలుసా. వెన్ యు అండర్స్టాండ్ దట్ నథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ టేకెన్ కేర్ బై ద ఆల్మైటీ, అప్పుడు మనలో వచ్చేటటువంటి ప్రశాంతత అమోఘమైనటువంటిది. ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా. ఇక మనం భయపడాల్సిన అవసరం ఏముంది? దేవుడి చేతి లోపల మనం పెన్ను, ఆయన ఏం రాస్తే అది రాసుకుంటాడు. కాబట్టి ఇక బెంగపడద్దు, అన్ని దేవుడికి వదిలేస్తే సరిపోతుంది. అప్పుడు మనం బెంగపడకుండా ధైర్యంగా ఉండగలుగుతాము. ఈ సత్యాన్ని గుర్తించండి, ఈ సత్యాన్ని గుర్తించండి. జై శ్రీకృష్ణ. కరెక్ట్ సార్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ ఫర్ గుడ్ అనుకుంటే సరిపోతుంది సార్, అంతే. చెప్పిన పేరు తత్వ విధానంద సరస్వతి గారు, అదేనా స్వామి? దశశ్లోకి ఉంది ఆ ప్రవచనాలు ఆ పేరుతో. అవునమ్మా, ఆయననే ఆయన లెక్కలేనని ప్రవచనాలు ఇచ్చారు. ఈజ్ లివింగ్ లెజెండ్. ఆయన డబల్ డాక్టరేటు, ఆయన తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం 4 భాషలలో పండితుడు. ఆయన గృహస్థుడుగా ఉండి తర్వాత సన్యాసంలో వచ్చినటువంటి వాడు, మన హైదరాబాద్ వాడు. ఆయన ముందు మిగతా ప్రవచనకర్తలు, ఇప్పుడు మీకు తెలిసినటువంటి ప్రవచనకర్తలు ఇలా నోరు మూసుకుంటారు, ఆయన దగ్గర గట్టిగా మాట్లాడరు. గట్టిగా మాట్లాడితే ఆయన దగ్గర తప్పులు తెలిసిపోతాయి. పెద్ద పెద్ద ప్రవచనకర్తలు కూడా భయపడతారు ఆయన చూసి. గరికపాటి వారైతే ఎంత ఇష్టపడతారో తత్వ విధానందని. ఆయన అంటారు, ఆయన చెప్పేవే నేను నా ప్రవచనాలలో చెబుతున్నాను అని కూడా చెప్తారు ఆయన. అంత జ్ఞానము గరికపాటి వారికి రావడానికి కారణము, మిగతా వారందరిలోకి కూడా గరికపాటి వారిలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అందరికీ పాండిత్యం ఉందేమో, గరికపాటి వారిలో పాండిత్యంతో పాటు సారం తెలుసుకున్నటువంటి శక్తి కూడా ఉంది. ఆయన చెప్తారు తత్వ విధానంద గారే కారణము అని చెప్పేసి. సో అటువంటి మహానుభావుడు తత్వ విధానంద, లివింగ్ లెజెండ్. సో ఆయన మన దయానంద ఆశ్రమం అమెరికాకు ఆయన చాలా సింపుల్ గా చెప్తారు సార్. ఆయన తత్వం సింపుల్ గా ఉంటది, చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది ఆయన చెప్పేది. జై శ్రీకృష్ణ. అమోఘమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు తత్వ విధానంద. ఆయన మహానుభావుడు ఉన్నారు, చాలా మంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళ జీవిత శైలి చూస్తే చాలా సింపుల్ గా ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ సింపుల్. వీళ్ళందరూ కూడా ఒకే స్కూల్ నుంచి వచ్చారు, తపోవన్ మహారాజ్ తర్వాత నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట వీరందరూ.
సో ఆ తపోవన్ మహారాజు యొక్క తీర్థయాత్రలే మళ్ళీ మనం కొన్ని రోజుల్లో తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. మనము తత్వవిధానంద గారిని కలవాలంటే ఆశ్రమంలో ఎప్పుడు అంటే ఏదైనా డైరెక్ట్ గా వెళ్ళి కలవచ్చా సార్? కలిసి ఏం చేస్తారు? ఆయనకి అంటే ఇష్టం ఉండవు, అంటే కలిసి ఆయన కలవడం ఇష్టం ఏదైనా ఉండదు. ప్రవచనం చూడవచ్చు చెప్పేటప్పుడు వినడానికి చూడవచ్చు ప్రవచనం చెప్పేటప్పుడు చూడవచ్చు. ప్రవచనం చెప్పేటప్పుడు శివానంద ఆశ్రమంలో ఫ్రైడే సాటర్డే సండే 3 రోజుల పాటు ఉంటుంది. రేపు లేదు, బట్ జనరల్లీ వచ్చే వారం ఫ్రైడే సాటర్డే సండే లోపల పద్మారావు నగర్ లో ఉన్నటువంటి శివానంద ఆశ్రమంలో ఆయన ప్రవచనం తప్పకుండా ఉంటుంది. రావచ్చు, ఆయన చూడవచ్చు. అది ఈవినింగ్స్ ఏ టైంలో ఉంటుంది సార్? ఈవినింగ్సే ఉంటుంది, ఈవినింగ్సే 5:30కి స్టార్ట్ అవుతాయి. చూడవచ్చు, ఆయన చూడవచ్చు, ఆయన ప్రవచనాన్ని డైరెక్ట్ గా కూడా వినవచ్చు. లేదా అదే సమయానికి లైవ్ లింక్ కూడా ఉంటుంది. ఆ లైవ్ లింక్ లో కానీ ఆయనకు మీరు పండు ఫలాలు ఇవ్వడము, పాదాభివందనాలు చేయడము, దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు అడగడము, ఇటువంటి పనులు చేయకూడదు. ఆధ్యాత్మిక ప్రశ్నలు అయితే ఒక పేపర్ మీద రాసి ఆయనకు ముందే ఇస్తే అవి తప్పక చదివి ఆయన జవాబు చెప్తారు. అందులో కూడా పిచ్చి ప్రశ్నలు కాకుండా కాస్త తెలివైన ప్రశ్నలు అయితే సంతోషపడతారు ఆయన. అయితే ఆయన ఏమి అనరు, ఎవరిని ఏమి అనే వ్యక్తి కాదు. ఆయన తను వస్తే నిలబడితే కూడా భయపడిపోతారు ఆయన. అయ్యో ఎందుకు ఇలా చేస్తారు, నన్ను యు ఆర్ మేకింగ్ మీ గాడ్ మ్యాన్ అని చెప్పేసి అంటారు ఆయన. నేను మన అందరము గురు సేమ్. ఇప్పుడు నేను ఏవైతే భావనలు ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఆయనను చూసా కనిపించాయి. ఇదేంటి నాలో ఆయనలో ఒకే రకమైనటువంటి భావనలు ఉన్నాయి అని నాకు ఆయనను చూస్తుంటే నాకు ఆనందం అలా తన్నుకొస్తూ ఉంటుంది అన్నమాట. మహానుభావుడు. అదిగాక ఆయన సంస్కృత నాలెడ్జ్ ముందు అసలు నేను ఐఎమ్ నథింగ్ బిఫోర్ హిమ్. ఆయన ఇవన్నీ ఒక ఎత్తు అయితే వేదాంత పంచదశి చెప్పారు ఆయన. అది ఎంత టఫ్ నాకు తెలుసు. అది అసలు చెప్పడం అసంభవం. నేనైతే చెప్పలేనేమో అది. దాని మీద ఆయన అత్యద్భుతమైనటువంటి వివరాలు ఇస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. ఆయన భగవద్గీత పూర్తి చేయడానికి ఆయనకు 18 ఏళ్ళు పట్టింది. సో ఐ మీన్ హీఈస్ ఎ లెజెండ్. ఆయన ఇది కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రారంభించరు. జనాలలో ఆధ్యాత్మిక చింతన రావాలంటే ఏ కథ చదివాము, ఎన్ని కంప్లీట్ చేసాము అనేది ఇంపార్టెంట్ కాదు. అందులోంచి ఒక్క శ్లోకం అర్థమైనా మన జీవితము బాగుపడిపోతుంది. అది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. జై శ్రీకృష్ణ. అందులో డబ్బులు తీసుకోరు. మీరు ఇలాంటి వాళ్ళని ఎవరైనా చూసారా? డబ్బులు తీసుకోరు, మీ ఇంటికి వచ్చేసి మీ ఇది అడగరు, లక్షలు డొనేషన్ అడగరు, ఇలా మిమ్మల్ని ఆశీర్వచనాలు ఇవ్వడము అవి పెద్దగా వీళ్ళు పట్టించుకోరు. అవన్నీ కూడా దే డోంట్ బాదర్. మీరు కాళ్ళకి దండం పెట్టినా నిర్వికారంగా ఉంటారు. వద్దని చెప్తారు అయినా కూడా దండాలు పెడతారు. జనాలు నిర్వికారంగా ఉండిపోతారు. అది ఏది పట్టించుకోరు. అని ఎందుకు దండం పెడుతున్నారు అంటారు. ఇప్పుడు నేను అన్నట్టుగా నాకు కూడా ఏవి శక్తులు లేవు. మీరు నన్ను ఏదో దండం పెడితే లేకపోతే నన్ను ఇదిగా అనుకుంటే మీకు ఏదో పుణ్యం వస్తుందా? రాదు. అది ఇస్తారన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఇస్తే ఇస్తారు. అది మీరు నమ్మితే మీకు తెలియదు, నాకు తెలియదు. అది నేనైతే నమ్మను. జై శ్రీకృష్ణ. ఇంకా జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. సార్ ఎవరైనా మనకు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు మనకి ఆడవాళ్ళకి తాంబూలం అనేది ఇస్తుంటారు కదా సార్, అది తీసుకోవచ్చు అంటారా తీసుకోకూడదు అంటారా? వీలైనంత వరకు ఖరీదైన వస్తువులు తీసుకోకండి. మీకు ఎవరైనా పెట్టిన వాళ్ళకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేయండి. మీరు తీసుకోకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు కదా, అలా తీసుకోండి, అక్కడే పెట్టేసి రండి. దయచేసి ఈ బట్టలు పెట్టుకోవడాలు, డబ్బులు తీసుకోవడాలు ఇవన్నీ మానేసేయండి వీలైనంత వరకు. లేని పాపాలు, బయట వాళ్ళ పాపాలన్నీ ఇంటికి తీసుకొని వస్తాం మనం. ఏం లేదు, ఉత్త తాంబూలం ఇస్తే తీసుకోండి, ఉత్త తాంబూలం ఇస్తే తీసుకోండి. అది ఎవరికైనా మనం ఇవ్వచ్చు సార్, అంటే కొంచెం ఇబ్బంది పడేని వాళ్ళు ఎవరైనా మీరు ఇస్తే వచ్చే లాభం లేదు, తీసుకుంటే ఉత్త తాంబూలం తీసుకుంటే వచ్చే నష్టం లేదు. గౌరవపూర్వకంగా తీసుకుంటే ఏమి తప్పు లేదు. అదంతే, జస్ట్ గౌరవపూర్వకంగా. కానీ దానివల్ల మీకు ప్రత్యేకంగా ఏదో వస్తుంది అనేది ఏమీ ఉండదు. ప్రత్యేకంగా ఏమీ రాదు. అంటే ఆ తీసుకునే వస్తువుల్ని మనం ఎవరికైనా ఇవ్వచ్చా అంటే నేనేమంటానంటే వీలైనంత వరకు ఎవరైనా లేని వాళ్ళకి ఇచ్చేసేయండి. అయినా ఎందుకు తీసుకుంటారు? వస్తువులు ఎందుకు తీసుకుంటున్నారు? వద్దని చెప్పాక కూడా వస్తువులను తీసుకుంటున్నారు అంటే మీకు ప్రవచనం అర్థం కాలేదని లెక్క. అంటే సార్ అది దీపావళికి చేస్తారనమాట, బాగా చీరలు అవి పెడతారు. చీరలు తీసుకున్నారంటే ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు వస్తాయి. ఎందుకండి మనకి అంటే మీరు కొనుక్కోలేని స్టేజ్ లో ఉంటే తీసుకుంటాం. ఉంది సార్, బానే ఉంటాము. అదే ఏం చెయ్యాలా? పేదరికంలో ఉండి పేదరికంలో ఉండి ఊట గడవని వాళ్ళు, తర్వాత దేవుడు ఏమి ఇవ్వకుండా అత్యంత దారుణమైనటువంటి కష్టాలు పెట్టినటువంటి వాళ్ళు తప్పకుండా తీసుకోవచ్చు. వాళ్ళకి ఇవ్వచ్చు అంటే మనము వాళ్ళకి ఇచ్చేది. మీరు తీసుకోకూడదు అంటున్నాను. మనము తీసుకోవాలి అంటే మన కర్మ కాలిపోయి మనం ఏదైనా అయి ఉంటేనే తీసుకోవాలి, లేకపోతే ఎవరి దగ్గర ఏమి తీసుకోకూడదు.
సరే సార్. అంటే ఇంకా ఎవరికైనా ఇది చేయొచ్చు. ఓకే. ఇవ్వడం కాదు, ఇంకా ఇవ్వడం పెట్టుకోవద్దు. ఇక మీరు అసలు మీరు తీసుకోవద్దనే అసలు చెప్తున్నప్పుడు మీరు ఇవ్వడం తీసుకోకూడదు. అసలు మనకు తీసుకోకూడదు. మనకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వేరే వాడిది తీసుకుంటే మీరు ఒక్కటే చెప్పండి అమ్మా, ఎందుకు తీసుకోవాలి వేరే వాళ్ళది? పరాయి సొమ్ము పాము లాంటిది అంటారు, ఎందుకు తీసుకుంటాం మనం? అవును సార్, ఎక్కడ ఏమీ తీసుకోం. కానీ మీరేది కాదు, తాంబూలం జనరల్ గా ఎవరైనా తీసుకుంటే చీరలు తీసుకున్నారంటే మీకు లేవని లెక్క, మీరు బాగా పేదరికంలో బతుకుతున్నట్టుగా లెక్క. ఎందుకు వేరే వాడి వస్తువు మనకి ఎందుకు? లైట్ బయట ఉందా ఇక్కడ? ఓకే సార్, జై అర్థమైంది. జై శ్రీకృష్ణ. మీ తర్వాత పిల్లలు ఇస్తే సరే ఏం చేయాలి సార్? పిల్లలు ఇచ్చారు అనుకోండి, మీ కూతుళ్ళు కొడుకులు ఎవరన్నా. అవసరం ఉంటే తీసుకోండి, మీకు పర్వాలేదు, తీసుకోవచ్చు, పిల్లలదే కదా, ఏం పర్వాలేదు. కానీ ఇక చూసుకోండి, ఇక అంటే ఏదైనా అనవసరం అంటే ఇక పిల్లలతో పర్లేదులేండి, ఆత్మీయులే కాబట్టి ఇంకా ప్రేమతోటి పెద్ద లెక్క ఉండదు. కానీ ఏదైనా కూడా అవసరమా ఒకసారి ఆలోచించండి. అంటే మనకు నడవనప్పుడు తీసుకోవడం తప్పులేదు, ఓకే, మనకు నడవనప్పుడు ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. మనంతటా మనకు శక్తి ఉండి మనంతటా మనము నడిపించుకోగలిగినప్పుడు వేరే వారి దగ్గర తీసుకోకపోవడమే ఉత్తమం. అంటే మనం కావాలని తీసుకోం, కానీ వాళ్ళు మనకి మొహమాటం ఉంటుంది కదా, ఉన్నామని చెప్పలేము. అలాంటప్పుడు మొహమాటం కాదు సార్, వాళ్ళు తీసుకోకుంటే మేము ఇయ్యాలా, మేము అమ్మగారు బిడ్డలకి ఇయ్యాలా, ఆడబిడ్డలకి ఇయ్యాలా, ఒప్పుకోరు. వాళ్ళ బాగు కోసం ఇచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. మేము ఇస్తే మాకు మంచిదని ఇస్తుంటారు అమ్మ వాళ్ళ సైడ్, అవధిన్ గారు. అలాగా నేను అవాయిడ్ చేశాను సార్. అయినా కానీ నాకేం వద్దు, ఇన్ని రోజులు ఇచ్చినారు, నాకు ఇంకా మా ఏజ్ అయింది, ఇప్పుడు ఇంకా నేను తీసుకోవడం లేదు, ఇవ్వడం లేదు అని క్యాన్సిల్ చేసేస్తున్నా. తాంబూలం బ్లౌజులు ఏమి ఇచ్చినా కూడా ఊరికే పిలిస్తే పోతాము, ఏం తీసుకుని నేను ఇట్లా అలవాటు పెట్టుకుండే. అది పడితే ఒక రోజు మానేస్తే మళ్ళీ ఇంకొక రోజు అలవాటు అయిపోతుంది చేస్తున్నాయి. బంధువులు ఇస్తే ఎలా సార్? మరి నో చెప్పడం మొహమాటం ఉంటుంది, అప్పుడేం చేయాలి? అక్కడ పెట్టేసి రాలేం కదా వద్దని. అందుకే వెళ్ళకండి అమ్మా, ఫంక్షన్స్ వాటికి వెళ్ళకండి, తగ్గించండి, వీలైనంత వరకు వెళ్ళకండి. మీరు ఎవరి దగ్గర తీసుకోకండి. తీసుకొని ఆ పాపాలన్నీ ఇంటికి తెచ్చుకుంటారా? ఇప్పుడు అదే మీరు ఆఫీస్ లో పని చేస్తున్నారు, ఆఫీస్ లోపల మీకు పండుగ గిఫ్ట్ ఇస్తారు, అది తీసుకోండి, పర్వాలేదు. ఆఫీస్ లో మీరు చేసినటువంటి పనికి అది బోనస్ గా వస్తుంది, అది పర్వాలేదు. కానీ మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమి సాధించారని మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారు? వాడికి పుణ్యం వస్తుంది అంటే మీకు పాపం వస్తుందని లెక్క కదా. అలా అనుకున్న కనీసం మానేయండి, ఇక మానేయండి. ఇక వేరే వాళ్ళ దగ్గర వస్తువులు తీసుకోవడం అనేది మానేయండి, వేరే వాళ్ళ దగ్గర వస్తువులు తీసుకోవడం మానేయండి. వీలైనంత వరకు, వీలు కాదు తీసుకోండి, శుభ్రంగా వాడుకోండి, ఏం చేస్తాను. జై శ్రీకృష్ణ సార్. సార్, ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఎవరో కాదు, మా గురువు గారు. అంటే మాకు కొంచెం ఈ ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళే కొన్ని పూజలు అవి పెడతారు, అలాంటప్పుడు ఇస్తారన్నమాట. నేను అదే అంటున్నానమ్మా, వారు ఎందుకు ఇస్తున్నారు అనేది మీరు గుర్తించాలి కదా. ఇప్పుడు మీకు గురువు అంటే మీకు ఆయన మీ గురించి బాగా తెలిసి మీలో ఉన్న చీకటిని పోగొట్టినటువంటి వ్యక్తి ఆయన, అంతేనమ్మా. మీకు మొత్తం జ్ఞానం వచ్చింది, ఆయన వల్ల మీకు జ్ఞానం వచ్చింది. అంటే మీకు పారాయణ నవ్వించే వాళ్ళు గురువులు కాదు. ఈ పారాయణాలు చేయిస్తూ ఈ పసుపు కుంకుమల పూజలు చేయించే వాళ్ళు వీళ్ళు గురువుల కిందికి రారు. అలా కాదు సార్, లైఫ్ లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాగా అంటే మీ దగ్గర ఎప్పుడు డబ్బు ఆశించకుండా, మీ దగ్గర ఎప్పుడు డబ్బు తీసుకోకుండా లేదు సార్, ఒక్క రూపాయి కూడా తీసుకోండి. సేవ మాత్రం చేస్తాం, అంటే ఏదైనా వాళ్ళు చేసేటప్పుడు సేవ. కానీ అక్కడికి వెళ్ళి మీరు చీరలు అవి తీసుకోకండి ఇప్పటి నుంచి కనీసం మానేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచి మానేయడానికి ప్రయత్నం చేయండి. మహానుభావుడు, ఆయనకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. కానీ ఇంకా ఎప్పుడు ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా ఉండండి. గురువు గారు వేరే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పండి, అంతే, సంతోషంగా. లేదు మీరు ఆయననే గురువుగా భావించినట్లయితే, ఇప్పుడు నేను ఒక మాట, ఆయనే గురువుగా భావించినట్లయితే తీసుకోండి, ఆయన చెప్పిన మాటలు వినండి. ఇప్పుడు నా మాటలు అవసరం లేదు కదా అక్కడ, అది కూడా మీరు ఆలోచించవచ్చు. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీకు ఏంటంటే ఏదో ఒక మాట పైన నమ్మకం అనేటటువంటిది కుదరాలి కదా. అలా ఆయన ఇచ్చాడు తీసుకుందామంటే తీసుకోండి, పర్వాలేదు. మీరు మాకు దేవుడిచ్చిన గురువులు సార్. అలా లేదండి, దేవుడు నేను గురువునే కాదు, నేను మీలాగా నేర్చుకుంటున్నటువంటి వాడినే కదా.
ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అందరూ కూడా చెప్పరు ఎవరు. మామూలు వాళ్ళే చెప్తారు, మేము గురువులు, మేము అన్నీ చెప్తాం చేస్తాం. అసలైన వాళ్ళు కూడా ఎప్పుడు చెప్పరు సార్ మీలాగా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. ఎన్నో నేర్చుకుంటున్నాం మీ వల్ల, చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుండి అమ్మగారు చెప్తారు సార్, ఎవరి దగ్గర ఏది తీసుకోకండి, ఎవరి దగ్గర ఏది తీసుకోకండి, తీసుకుంటే వెంటనే ఇచ్చేయాలి. తీసుకునేటప్పుడు వాళ్ళు రూపాయి ఇచ్చారనుకోండి, వాళ్ళకి రూపాయిలో ఇంకొక ₹1 కలిపేసి ఆ రూపాయిన్నర వస్తువు ఇచ్చేయాలి అని చెప్తారు సార్. అలాగా కంటిన్యూ చేసుకొని వస్తున్నాం, ఎవరి దగ్గర ఏమి తీసుకోకుండా. కాకపోతే తాంబూలం అనే దగ్గర వద్దు అని అనకూడదు అని కొంతమంది అంటారు. అలా అనకూడదండి, మీరు అలా అనకూడదండి అని అంటుంటారు. ఆ అనుమానం కొద్ది మీకు అడిగాను. ఇంకెప్పుడు కూడా ఓన్లీ అరటిపళ్ళు, తమలపాకులు తీసుకోవచ్చు అంతే. అందులో ఒక కాయిన్ ఉన్నది, ఇలాంటివన్నీ ఉన్నాయంటే తీసుకోకండి. ఎందుకు వచ్చిన దానాలు ఇవన్నీ? ఎప్పటికప్పటి కర్మలో ఏమేమి అనుభవిస్తామో తెలియదు, మళ్ళీ ఎన్ని జన్మల్లో అనుభవించాలో కూడా తెలియదు కదా. సో వీలైనంత వరకు మనము ఇవి దాటాలి. ఈ మార్గము దాటితే గానీ మనకు వేరే ఇది ఉన్నది. అంటే ఎంతసేపు, ఇంకా ఎన్ని రోజుల పాటు వేరే వాళ్ళ డబ్బు పైన ఆధారపడతాం? ఎంతసేపు వేరే వాళ్ళ డబ్బు, వేరే వాళ్ళ వస్తువులు ఎందుకు? మనకు లేదు, మనకు అవ్వట్లేదు అంటే అది వేరే సంగతిగా తప్పదిగా. అప్పుడు మనకు భగవంతుడే, అది వేరే సంగతి. జై శ్రీకృష్ణ. అది ముందు నుంచి అది మంగళప్రదమైంది వద్దని కూడా ఇట్లా ఆనవాయితీగా అందరూ చెప్పి అది అనుమానం వచ్చేసారు. అందుకోసమే ఇంకా ఫంక్షన్స్ కి వెళ్ళడం మానేయాలి కదమ్మా. అందుకోసమే ఏంటంటే ఫంక్షన్స్ కి వెళ్ళడం మానేయాలి ఇప్పుడు. ఎందుకంటే మీకు 40-45 ఏళ్ల వరకు మీరు ఫంక్షన్స్ కి వెళ్ళారంటే సరే పర్వాలేదు. 45 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఫంక్షన్స్ కి వెళ్తున్నారు అంటే ఆబ్లిగేషన్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు మీకు ఏమవుతుంది, సమయం ఉంటుంది, 9ంటికి ప్రవచనం ఉంది, ఎక్కడో కూర్చొని మంచిగా శుభ్రంగా కుంభాలు లాగిస్తున్నారు అనుకోండి. ప్రవచనం ఇంపార్టెంటా? కుంభాలు ఇంత కుంభాలు తినేసేసి ఏముంది, అది మళ్ళీ అరిగిపోవాల్సిందే కదా, ఎంత తిన్నా అరిగిపోవాల్సిందే. సో ఆలోచించాలి. ఇప్పుడు 365 రోజులలో ఎప్పుడో నా ఆరోగ్యం బాగాలేకపోతేనో, నాకేమన్నా అయిపోతేనో తప్ప ప్రవచనాలు ఆపకుండా మరి మనం కొనసాగించుకుంటున్నాం కదా. నేను యాత్రలలో ఉండి రోజు మొత్తం అలసిపోయిన రోజులలో కూడా చెప్పినప్పుడు మరి నాకు అది ఇంపార్టెంట్ అయినప్పుడు మీకు ఏ విధంగా ఇంపార్టెంట్ కాకుండా జనాలు క్లాసులు మిస్ అవుతారు? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఇది పార్ట్ టైం జాబ్ లాగా పెట్టుకోకండి. ఆధ్యాత్మికతను మీరు పార్ట్ టైం గా తీసుకుంటే జీవితంలో ఎదగరు. వద్దు, రావద్దనే చెప్తున్నా కదా. నేను ఎవరిని రమ్మని అంటున్నానా? నేను ఏవి ఆశించడం లేదు, నాకు రావద్దనే అంటున్నా. నేను జనాలను కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా ఇర్రెగ్యులర్ గా ఉండరు, క్రమశిక్షణగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఇది ఆధ్యాత్మికత ఎప్పుడు కూడా పార్ట్ టైం కాదు. నాకు టైం పాస్ కాలేదు, నాకు మనవాళ్ళు వచ్చారండి ఇంటికి, కుదరలేదు కలవడానికి. మనవాళ్ళు వస్తే ఇవన్నీ మానేస్తారా? మనవరాళ్ళు, పిల్లలు, ఇంటికి చుట్టాలు వచ్చారు, ఇళ్లలో పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటారు, ఏమేమో చేస్తారు, ఏమేమో చదువుతారు. ఏమిటో ఇవన్నీ. అంటే ఐదర్ ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్ ఆర్ మేబీ యు ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ప్రాపర్లీ. సో అది నాకు తెలియదు. బట్ ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మహాభారతంలో చూస్తున్నాం ఎన్ని రకాల కష్టాలు, వాళ్ళు ఎప్పటి కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నామో కూడా తెలియకుండా అనుభవిస్తున్నారు కదా జనాలు. కర్మ సిద్ధాంతాన్ని హిందూ ధర్మం చాలా గట్టిగా నమ్ముతుంది. చేసిన ప్రతి పనికి ఫలితం వచ్చి తీరుతుంది, అది గుర్తుంచుకోవాల్సిందే. మన ద్వారా బయట బాగుపడే జనాలు ఎంతో మంది ఉన్నారు. మనం ఖర్చు పెట్టే ఒక ఫంక్షన్స్ కి, ఇప్పుడు మొన్న ఒక వేద సభ జరిగింది, దానికి ₹1 కోటి ఖర్చు పెట్టారు. ఏంటి ఇంత చేస్తే వేద సభలో అంటే అందరికీ కూడా పట్టాలు ఇచ్చారు. గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద మినిస్టర్స్ వచ్చారు, గవర్నర్ అందరూ వచ్చారు. ఏమి సాధించారు? ఏమీ లేదు. కొంతమందికి పట్టాలు ఇచ్చి పంపించారు. దానికోసం ₹1 కోటి ఖర్చు పెట్టారు. దాని బదులు ఆ ₹1 కోటి లోపల ₹10,000 ఒక పిల్లవాడి జీవితంలో స్కూల్ ఫీజు వెళ్ళిపోతుంది అనుకున్నా ఎంతమందికి చదివించవచ్చు? ₹1,00,000 10 మందికి, ₹1 కోటి 1000 మందికి చదివచ్చు. మనం ఎంతో మంది జీవితంలో వెలుగును నింపే అవకాశం మన చేతిలో ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము? మన హంగుకి, ఆర్భాటానికి మా సభ గొప్పగా జరిగింది, మా సభ ఇలా జరిగింది అని చెప్పి చెప్పుకోవడానికి మనమే చూస్తున్నాం. ఆ తర్వాత ఏమిటి? వాట్ ఈస్ ద ఫాలో అప్ యాక్షన్? ఆ సభ జరిగినాక నెక్స్ట్ ఏంటి? అది ముఖ్యం. సభ జరిపాము, అందరము యానివర్సరీ చేస్తున్నారు, మనము యానివర్సరీ చేయాలి మన సభకు. లేడీస్ క్లబ్, ఈ క్లబ్లు, ఆ క్లబ్లు, ఇవన్నీ కూడా ఆఖరికి ఆధ్యాత్మిక గ్రూపులలో కూడా ఈ యానివర్సరీలు పెట్టడం మొదలెట్టారు. అటువంటి ఆధ్యాత్మిక గ్రూపుల నుంచి కూడా నేను బయటకు వచ్చేసాను. వాళ్ళకు కోపం తెప్పించిన వాళ్ళని తెప్పిస్తాను.
కానీ బయటకు వచ్చేసాను వాటి నుంచి. వాళ్ళు కూడా యానివర్సరీలు చేసుకుంటున్నారు, అందరూ ఒక దగ్గర కలుస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పిచ్చి పిచ్చి యాత్రలు చేస్తున్నారు, కుంకుమ పూజలు పసుపు పూజలు పెడుతున్నారు, పిచ్చి పారాయణలు చదువుతున్నారు, పిచ్చి డాన్సులు చేస్తున్నారు. ఇవన్నిటి వల్ల ఫలితం వస్తే సరే అనుకోవచ్చు. 40 ఏళ్లుగా రాని ఫలితము ఇవాళ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? 40 ఏళ్లుగా జీవితంలో 0 సంపాదించుకుని ఇప్పుడు కూడా ఇంకొక 40 ఏళ్ళు బతుకుతారో లేదో గ్యారంటీ లేదు. ఇంకా 0తోని మిగులుతారో ఆలోచించండి. ఇప్పుడైనా 0ని కనీసం 1కి తీసుకెళ్దాం చాలు. 1కి తీసుకెళ్తే దేవుడు 2కి తీసుకెళ్లే బాధ్యత ఆయనది. జై శ్రీకృష్ణ. మనం అందరము మారాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది గురువు అనేటటువంటి వాడు ఎంత సింపుల్ గా ఉంటాడు అనేటటువంటిది మీరు తత్వ విధానంగా గానీ చూడండి. ఈయన విద్యాప్రకాష్ ఆనందగిరి సరస్వతి ఆయనను చూడండి, తర్వాత శివానందని చూడండి, చిన్మయ మిషన్ ఫౌండర్స్ ని, వీళ్ళందరినీ చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఎంత తప్పులు చేస్తున్నాం మన జీవితంలో అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఓకే, అంటే వాళ్ళవి కూడా మనం ఇప్పుడు మీరు చెప్పిన స్వాములు వాళ్ళవి కూడా మనము అదే సంవత్సరము అది వాళ్ళది పుట్టినతేదీలు అవి చేస్తాం కదా, అవి తలుచుకోకూడదు, ఆ డేట్లలో అవి మనం చేయకూడదు. అవి ఇప్పుడు వాళ్ళ స్వామీజీగా పుట్టిన వాళ్ళు అంటే వాళ్ళకి జన్మదినాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ 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 పిండం పెట్టుకుని వాళ్ళు స్వాములు అవుతారు. అది మన అందరికీ తెలిసిన విషయమే కదా. వాళ్ళు వాళ్ళ పిండం వాళ్ళు పెట్టుకున్న తర్వాత వాళ్ళు 2వ జన్మగా వాళ్ళు ఎత్తుతారు. కాబట్టి వాళ్ళకి జన్మదినాలు ఉండవు. మనం చేస్తాం, వాళ్ళు ఇలా ఆశీర్వదిస్తారు, అందరికి ఆశీర్వచన ప్రకటిస్తారు, అందరితోని అన్ని కప్పించుకుంటారు, అందరి దగ్గర చెక్కులు తీసుకుంటారు, వాళ్ళు అవన్నీ చేస్తారు. అది వాళ్ళకి తప్పు. మనం ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. మనం ఏంటంటే వాళ్ళతో వెళ్తే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చెడ్డ వాళ్ళేం కాదు వాళ్ళు, కానీ వాళ్ళ వెంట వెళ్తే మీకు టైం వేస్ట్ అవుతుంది కదా. మీరు ఇప్పుడు ఏమీ లేకుండా ఒక పెద్ద ఫంక్షన్ చేస్తారండి. ఒక పెద్ద శంకరాచారి వచ్చారు, ఆయన పెద్ద ఫంక్షన్ చేస్తాడు. దాని గురించి మీరు ఒక 5 రోజుల పాటు పూర్తిగా సమయాన్ని స్పెండ్ చేస్తారు. ఏం పుణ్యం వస్తుంది? జనాలు ఏమనుకుంటారంటే ఆ పుణ్యం ఎక్కడ వస్తుంది అనుకుంటారంటే, అది చేసామండి సేవ, ఆయన పాద ధూళి తగిలింది, మా జీవితంలో మార్పు వచ్చింది అనుకుంటారు, అంతే. కానీ దానివల్ల ఏ రకమైనటువంటి పుణ్యము ఉండదు. మనలో ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండాలి కదా. ఎదుగుదల అంటే ఏంటి? నిన్నటికి ఇవాళకి నాలో ఏదన్నా చేంజ్ వచ్చిందా అనేదాన్ని ఎందుకో నేను చెప్పలేకపోతున్నానేమో అనిపిస్తుంది. మీ అందరికి ఎందుకు ఈ విషయం అర్థం కావడం లేదు, నాకు అర్థం కావడం లేదు. సింపుల్ థింగ్, నిన్నటికి ఈ రోజుకి నాలో ఏమన్నా మార్పు వచ్చిందా, బస్. ఇదే ఆధ్యాత్మికత. నిన్నటికి ఈ రోజుకి నా లోపల మార్పు రానప్పుడు నన్ను నేను ఏమనుకోవాలి? అంటే ఇప్పుడు ఆత్మతత్వం తెలిసిన తర్వాత అవన్నీ అది తెలియకుండా ఉండేటప్పుడు సాధనకు అవి అవసరం అవుతాయా లేదా? తెలిసిన వాళ్ళు మీరు ఖచ్చితంగా అవసరం కాదు, ఎందుకంటే తెలియక చేస్తారు. ఇవన్నీ కూడా తెలియక చేస్తారు. ఏంటి సాధనకు ఏం ఉపయోగపడతాయని నేను చెప్తా. ఆత్మతత్వం కంటే ముందు ఏం ఉపయోగపడతాయి? ఇట్స్ అంతవరకు వ్యాలిడ్ క్వశ్చన్. అది మీరు అడిగినది అంతవరకు చాలా అద్భుతమైన క్వశ్చన్. అదొక్కటి ఇప్పటి వరకు మీరు అడిగిన వాటిలో బెస్ట్ క్వశ్చన్. దానికి జవాబు చెప్తా. సాధనకి ఏం అవసరం అయితే నేను చెప్తాను. చిన్నప్పుడు మనము ఇంట్లో మన అమ్మ నాన్న పూజలు నేర్పిస్తారు. ఆ సమయంలో మనకేమీ తెలియదు, అవి మనకు ఉపయోగపడతాయి. ఆలయాలకు అన్నిటికీ వెళ్ళి దండం పెట్టుకుంటాను దేవుణ్ణి, అది మనకు పనికొస్తుంది. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామము, తర్వాత హనుమాన్ చాలీసా, ఇవన్నీ చిన్నప్పుడు ఏవో నేర్చుకుంటాం, అవి మన ప్రగతికి పనికొస్తాయి. ఇవి ఎంతవరకు? ఇవన్నీ కూడా మనకు ముందు తెలియడానికి ఏబిసిడీలు. ఇవన్నీ ఏబిసిడీలు తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాము? ఏబిసిడీల్లోనే ఉండిపోం కదా. ఎందుకు నేర్చుకున్నాము? జయ హనుమాన జ్ఞాన గుణ సాగర. జ్ఞానము, ఓకే, జ్ఞానం అనేటటువంటిది రావాలి. మరి నాకు జ్ఞానం రాలేదు కదా. నేను ఇంకా చిన్నప్పుడు కోరికలు కోరుకునేవాడిని, ఇప్పుడు కూడా కోరికలే కోరుకుంటున్నాను. అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పే ఉదాహరణ, చిన్నప్పుడు మనకు ఏబిసిడీలు నేర్పిస్తారు. ఫస్ట్ క్లాస్ లో ఏబిసిడీలు నేర్పించారు, సెకండ్ క్లాస్ లో ఏబిసిడీలు నేర్పిస్తారా? నేర్పియారు. ఏబిసిడీలు ఇంపార్టెంట్, కానీ అవి ఎంతవరకు ఇంపార్టెంట్? మీరు పదములు వాక్యములు నేర్చుకునే వరకు మాత్రమే ముఖ్యం. అవి పదములు వాక్యములు వచ్చిన తర్వాత మీరు కవితలు రాసే స్థాయికి ఎదగాలి. కానీ మనము ఆ ఏబిసిడీల దగ్గరే ఉండిపోతాము. అదే కుంకుమ పూజ, అదే పసుపు పూజ, అదే ఎవడో స్వామి ఇచ్చే ఆశీర్వాదము అంటే కాదు. అక్కడి నుంచి ఎదగాలి కాబట్టి ప్రారంభ దశలో ఉపయోగపడతాయా? ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కానీ ప్రారంభ దశలోనే ఉండిపోవాలా? అది తప్పు. మీరు అడిగిన ప్రశ్నకు ప్రారంభ దశలో ఉపయోగపడతాయా? తప్పక ఉపయోగపడతాయి. కానీ ప్రారంభ దశలో ఉపయోగపడ్డ తర్వాత మనం ఆలోచించాలి, ఎందుకు తీర్థయాత్రలు చేస్తున్నాను? సింపుల్ గా ఆలోచించలేరా? నేను ఆలయానికి వెళ్ళాను, నేను ఒక స్పెషల్ దర్శనం తీసుకున్నాను,
అయ్యో నా వల్ల ఎంతమంది ఆగిపోయారు, ఇలా వేరే ఆగిపోయిన వాళ్ళందరినీ చూస్తే మనకు బాధ అయ్యేదా? గుండె కలుపు మనదా? అయ్యో నేను తప్పు పని చేశానే అని బాధ అయ్యేదా? జనాలను తోస్తున్నాం మనము, మనకు అప్పుడు బాధ అయ్యేదా? అయ్యో మనం తోస్తున్నాము అని. స్పెషల్ దర్శనము ఎవడో వెళ్ళి గర్భగుడిలోకి ప్రవేశపెడతాడు మనని, పెడితే మనం మన వల్ల బయట కొంతమంది ఆగిపోతారు, అప్పుడు మనకు బాధ అయ్యేదా? అయ్యో నేను తప్పు చేస్తున్నానే అని. నేను గురువాయూరు ఆలయంకి వెళ్ళినప్పుడు ఒకసారి 2వ దర్శనం అలాగే అయింది. నా కర్మగాలి ఒక ఆవిడ పిలిస్తే ఆవిడ ఏమనుకుంటారో అన్న మొహమాటంలో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందరికి 2 గంటలు పట్టే దర్శనము మాకు 1/2 గంటలో అయిపోయింది. అయిపోయాక నేను దేవుణ్ణి కోరుకున్నాను, దేవుడా నాకు పాపం ఇవ్వు, నిన్ను చూసినటువంటి పుణ్యం ఇవ్వకు, నాకు పాపాన్ని ఇవ్వు, నేను ఈ తప్పు చేసినందుకు ఈ తప్పుకు నాకు శిక్షను ఇవ్వు అని చెప్పి కోరుకుని వచ్చాను గురువాయూరులో దేవుని. తప్పుకు పనిష్మెంట్ కావాల్సిందే, మనకు తప్పుకు పనిష్మెంట్ కావాల్సిందే. ఆ తర్వాత నేను ఏం చేశాను, ఆ గ్రూప్ కి పూర్తి స్థాయిలో నేను దూరం వెళ్ళిపోయాను. ఇక మళ్ళీ ఆ గ్రూప్ వాళ్ళతోటి నేను మళ్ళీ సంబంధం పెట్టుకోలేదు ఇక. సో నేనేమంటానంటే ఎప్పుడో ఒకసారి తప్పు చేయడం సహజమే, కానీ ఆ తప్పు మనం ఆలోచించాలి. మనకు బుర్ర ఎందుకు ఇచ్చాడు దేవుడు? మనుషులుగా ఇచ్చినప్పుడు బుర్రతోని మనం ఉపయోగించాలి. ఎందుకు ఈ బండ పారాయణాలు చేస్తున్నాను నేను, ఎందుకు ఈ బండగా చదువుతున్నాను, జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర జయ కపిశతి ఇలా చదివేస్తారు. కొంతమంది అయితే దేవుడితో ఫైటింగ్, యుద్ధం, జయ హనుమాన జ్ఞాన గుణసాగర కొట్టేస్తారు దేవుడిని, పారిపోతున్నాడు దేవుడు మనం చూసి. అదే ఆ చదవడము. చదివితే గుండె లోతుల్లోంచి ఆనందం రావాలి, కళ్ళల్లోంచి నీళ్లు రావాలి. భగవంతుడు స్తోత్రం చదువుతుంటే నిన్న నేర్పించాం విష్ణు సహస్రనామం. ప్రతి నామాన్ని చదువుకుంటూ అలాగా భగవంతుడు విశ్వవ్యాప్తి అనేటువంటి భగవంతుడు ఏమేం చేశాడు, మనల్ని ఎలా పవిత్రం చేశాడు, ఎలా పావనం చేశాడు, ఇవన్నీ చదువుకుంటూ ఆయనను ఊహించుకుంటూ ఉంటే ఆయనలో మమేకం అయిపోతాం. ఎందుకు చెయ్యరు? ఇంకా ఈ రోజుకు కూడా ఇంకా పిచ్చి పారాయణలు చేసేవాళ్ళు, పిచ్చి గ్రూపుల్లో వెళ్లే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన గ్రూపుల్లోనే ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి పిచ్చి డాన్సులు చేస్తారు, ఇలా 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 పిచ్చి డాన్సులు. ఇదా కర్రలతో కొడతారు, ఇదేమన్నా ఇదంతా ఏంటి? నేను గోపికలు ఏమిటి? గోపికలలో ఉన్న భక్తి నీలో ఉందా? గోపికలు ఏ స్థాయి భక్తులు వాళ్ళు? ఇంట్లోపల పిల్లల్ని వదిలేసి వస్తారు, వాళ్ళు భర్తను వదిలేసి వస్తారు, అత్తమామలను వదిలేసి వస్తారు, తల్లిదండ్రులకు సేవలు వదిలేస్తారు, గోసేవను వదిలేసి వస్తారు. ఎందుకంటే భగవంతుడి కంటే గొప్పదైనటువంటిది ఏది లేదు. అనన్య భక్తి ఉన్నప్పుడు అందరినీ వదిలేసి వెళ్ళాలి దేవుడి దగ్గరికి. వారితో మనని మనం ఎలా పోల్చుకుంటాం? దేవుడు భక్త సులభుడు. భక్త సులభుడే కాదని ఎవడన్నాడు? నువ్వు భక్తుడు కాదని చెప్తున్నా నేను. అనన్య భక్తి విషమిస్తున్నాడు తండ్రి, ఒప్పుకున్నాడు, ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఏనుగులతో తొక్కిచ్చాడు, యాక్సెప్ట్ చేశాడు. నూనెలో వేయించాడు, యాక్సెప్ట్ చేశాడు. అన్ని చేశాడు ఆయన. ప్రహ్లాదుడు అతను భక్తుడు అంటే. అప్పుడు కృష్ణుడు అంటే ఉన్నారు, గోపికలు వెళ్తున్నారు. ఇప్పుడు 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 ఈ ఇప్పుడు జనరేషన్లో అలా ఎట్లా జరుగుతుంది? ఎక్కడికి వెళ్ళాలి? మనలో మనమే చూసుకో. ఇప్పుడు మనలో మనం చూసుకొని ఎక్కడికి వెళ్ళాలంగా, ఇంట్లోనే ఉండేసి అది ఇప్పుడు అట్లా ఇంట్లో ఉండే సాధించాలి. ఇంట్లో ఉండే 10 నామాలు విష్ణు సహస్రనామంలో 10 నామాలు చదివితే చాలు. 10 నామాలు ఎందుకు? రామ చదివినందుకు వాల్మీకి మహర్షి ఋషి అయిపోలేదా? ఓం బ్రహ్మాయ నమః అని చదువుతున్న ఆ తపన ఏది? ఆ ప్యాషన్ ఏది? ఆ ప్యాషన్ లేదు కదా జనాల్లో. ఎంతసేపు హంగులు, ఆర్భాటాలు. మగవాళ్ళందరూ ఆర్గనైజింగ్ లో, వడ్డనలలో బిజీగా ఉంటారు. ఆడవాళ్ళందరూ చీరలలో, అలంకరణలలో బిజీగా ఉంటారు. దేవుణ్ణి ఎవడు పట్టించుకుంటాడు? ఫస్ట్ అది కదా నేను అనేది. గోపికల గురించి చెప్పారు కదా గురువు గారు, ఒక చిన్న మాట చెప్పచ్చా? గోపికలు అడుగుతారంట కృష్ణుణ్ణి, అంటే నేను విన్నాను అది. మాకు కనురెప్ప పాటు, అంటే కనురెప్ప వేస్తాం కదా మనం, ఆ సమయంలో కూడా నీ మీద చూసే ఇది పోతుంది మాకు, ఆ కనురెప్ప పాటు మాకు ఎందుకు ఇచ్చావు కృష్ణయ్య అని గోపికలు అంత బాధపడుతూ అడుగుతారంట. అంటే ఆ కనురెప్ప పాటు కూడా లేకపోతే అదే తదేకంగా కృష్ణుని చూడొచ్చు అని. అది సో కరెక్ట్. అలాంటప్పుడు అటువంటి భగవంతుని ప్రేమించే తత్వం ఉన్నటువంటి మహామునులు, కొన్ని కోట్ల జన్మలుగా భగవంతుడి యొక్క దర్శనానికి ఎదురు చూస్తున్నటువంటి మహాభక్తులు, వాళ్ళతో పోల్చుకొని మేము మహాభక్తులు, నువ్వు భక్తుడివి కాదు, నువ్వు హంగు ఆర్భాటాలు చేసేటటువంటి ఒక వ్యక్తివి. అటువంటిప్పుడు భక్త సులభుడు ఎలా అవుతాడు? దేవుడు భక్తులకు సులభుడే. మీరాబాయికి సొంత భర్త విషమిస్తాడు, అంటే వేరే వాళ్ళ భర్త అని ఉండదు అక్కడ, భర్త విషమిస్తాడు అక్కడ. సొంత భర్త వేరే వాళ్ళ భర్త అని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు, కానీ భర్త విషమిస్తాడు. మరి ఆమె విషయాన్ని ఎంత సంతోషంగా స్వీకరించింది.
పోతనామాత్యుడు తనని మొత్తం వచ్చి కుల్లబొడి చేస్తున్న రాజు పుస్తకాన్ని పబ్లిష్ కూడా చేయడు తెలుసా ఆయన. దేవుడు అడిగాడు, రాశాను అంతే అని చెప్పి పెట్టేస్తాడు. అన్నమయ్యని ఆ సినిమా చూసారు కదా, అందులోపల తనకెళ్ళ బరువు నుంచి ఎందుకయ్యా ఇది చేస్తావు, రాజు నువ్వు ఇది వీక్నవో అది వీక్నవో అని రాయి 2 పోయమ్స్ అని. అవి ఏం రాయాలో కూడా చెప్తున్నాడు ఆయన. అది ప్యాషన్ అంటే, అది ప్యాషన్ అంటే. దేవుడి పైన ఆ భక్తి అలా ఉండాలి. అతను ఒప్పుకోడు, తన్నులు తింటాడు, దెబ్బలు తింటాడు, హోదా వదులుకున్నాడు, ఆస్తి వదులుకున్నాడు, డబ్బు వదులుకున్నాడు, అన్ని వదులుకున్నాడు, దేవుణ్ణి చూసుకున్నాడు. రామదాసు చెరసాలలో బందీ అయిపోయాడు. వాళ్ళు భక్తులు అంటే, భక్త సులభుడు అంటే నీలో ఆ భక్తి ఉన్నదా? కుచేలుడు కాదు, కుచేలుడు సఖ్యభక్తి. సరే, కుచేలుడిది సఖ్యభక్తి, అతడు కోరికతో వచ్చినటువంటి వాడు. కానీ కుచేలుడిని వీళ్ళతో కంపేర్ చేయలేము, వీళ్ళు మహోన్నతమైనటువంటి భక్తులు. సో నేనేమంటున్నానంటే, మనకు తెలిసినటువంటి ఈ కొద్ది మంది లోపల చూసినట్లయితే భగవంతుడితోని ఆత్మ నివేదన ఏదైతే ఉందో అది అత్యద్భుతంగా జరిగింది. అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపం చూసిన తర్వాత కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతాడు. అయిపోయి ఏమంటాడు, అయ్యో నువ్వు నీతోటి నేనున్నానా ఇన్ని రోజుల పాటు అని చెప్పి చెయ్యని తప్పులన్నిటికీ క్షమాపణ కోరుకుంటాడు దేవుణ్ణి. నీకంటే ముందు నడిచి ఉండొచ్చు, నీకంటే ఒక ముద్ద అన్నం ఎక్కువ తిని ఉండొచ్చు, ఎప్పుడైనా నీ మీద జోక్స్ చేసి ఉండొచ్చు. ఒక తండ్రి కొడుకును క్షమించినట్టుగా, ఒక భార్య భర్తను ఒక భర్త భార్యను క్షమించినట్టుగా, ఒక మిత్రుడు మరొక మిత్రుడిని క్షమించినట్టుగా నన్ను క్షమించు అని కళ్ళనీళ్ళ పర్యంతం అవుతాడు. దేవుడి పైన భక్తి ఉందంటే అబద్ధం చెప్తున్నారు మీరు, గుర్తుంచుకోండి. అబద్ధం చెప్తున్నాం మనమంతా అబద్ధం చెప్తున్నాం. అది భక్తి కాదు. ఈ ఆలయాలకు వెళ్ళిపోయి జనాల్ని తోసి తన్ని తొక్కి అది భక్తి అనుకుంటే అది మూర్ఖత్వం. ఏం పుణ్యం రాదు సరి కదా, ఇంత పుణ్యం వస్తే ఇంత పాపం వస్తుంది. తప్పు చేయకపోవడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. జీవితంలో తప్పు చేయకపోవడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. తప్పు చేయొద్దు. తప్పు చేసినట్లయితే గతంలో ఇక మరోసారి తప్పులు చేయకుండా ఉండండి. జై శ్రీకృష్ణ. ఇలా మాట్లాడుతూ పోతేనే నేను పొద్దుదాకా మాట్లాడిస్తాను. ఇంకెవరైనా గరికపాటి వారు చెప్తారు ఈ వీళ్ళందరికీ ఇక్కడ ఉండే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రవచనానికి వచ్చిన వాళ్ళకి అందరికీ భక్తి లేదని నేను చెప్తాను అని అంటారు అనమాట. ఎలాగంటే అంత తెచ్చిన వాళ్ళు అంత భక్తి ఉంటే ప్రవచనాలు అవసరం లేదు అని. అలాగే హరి ఓం. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా మాట్లాడతారా? చాలా 2 గంటలు అయిపోయింది. ఇవాళ గంటలోనే ముగించాను. గంట నుంచి మనం ప్రశ్నల్లోనే ఉన్నాం. సార్ ఇక రెస్ట్ తీసుకోండి సార్ మీరు. నిద్ర వస్తుందా మీకు సౌజన్య గారు? లేదు సార్, లేదు సార్, మీకోసమే చెప్తున్నారు సార్. మళ్ళీ అంటే వాళ్ళు అడిగిన వాళ్ళు అది అజ్ఞానం అనేది ఎన్నో ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు అని అంటే అంత అజ్ఞానంలో ఉన్నట్టుగా అండి మిమ్మల్ని అంత వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాను, నేను కూడా సమయాన్ని కేటాయిస్తున్నాను ప్రతి ప్రవచనంలో. అయినా అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే బయట ఉన్న హంగుల ఆర్భాటాలు ఇష్టం ఉన్నప్పుడు ఎక్కడి నుంచి గుర్తొస్తాయి? బయట వాడి దగ్గర చీరలు తీసుకునేటప్పుడు ఇవన్నీ జ్ఞాపకం రావు కదా. ప్రవచనాలను ఈజీగా ఎగ్గొట్టేస్తూ ఉంటారు జనాలు. ఏమనాలి మరి? అంటే ఇవన్నీ మాట్లాడుతుంటే ఏమనిపిస్తుందంటే మీకు పార్ట్ టైం అవ్వకూడదు. ఆధ్యాత్మికత అనేటటువంటిది పార్ట్ టైం అవ్వకూడదు. ఆధ్యాత్మికత అనేటటువంటిది ఫుల్ టైం జాబ్ అవ్వాలి. మనకు మనసు లోపల భగవంతుణ్ణి నిరంతరము ఉంచుకోవాలి. జై శ్రీకృష్ణ. కానీ మీ ఓపికకి చాలా ఓపికగా చెప్తారండి. ఎంత ఓపికగా చెప్తారంటే మాకు తర్వాత ప్రవచనం అయిపోయాక నైట్ అంతా చాలా బాధ అనిపిస్తా ఉంటది. అయ్యో ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, అంత బాధ పెడుతున్నారు, మీరు ఎలా పడుకుంటారో కానీ సార్ మాకైతే చాలా అనిపిస్తది. అయ్యో అంత బాధపడుతున్నారు మా కోసం మీరు అని చాలా ఫీల్ అవుతుంటాను. అంతకుముందు ఒకసారి కూడా ప్రవచనం ఒక 15 days బ్యాక్ ఒకరు బాగా బాధ పెట్టారు గురుగారు ఆ రోజు మిమ్మల్ని. ఆవిడ కూడా ఇలానే అడుగుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా మీరు చాలా బాధపడ్డారు. అది మన ప్రస్థానమో ఏదో గృహస్థాశ్రమం గురించోనండి. చాలా అనిపించింది. మీరు మాకు అసలు ప్రశ్న సమయం ఇయ్యకండి అని అడగాలి అని అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం అండి. 1:50 పాటు అందరూ కూడా 1:55, 5 నిమిషాల ముందే ప్రారంభించాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ప్రశ్నలకు జవాబు చెప్పడం నాకేమీ అభ్యంతరం లేదు. నాకు
తెలిసినంత వరకు తప్పక చెప్తాను, తెలియనివి తెలుసుకునైనా చెప్తాను. ఒకటే గుర్తుంచుకోండి, చేసే ప్రతి పనిని ఒకసారి ఆలోచించి చేయండి చాలు జీవితంలో. అంతే, ఏం లేదు. మనం మంచి వాళ్ళుగా ఉన్నామా లేదా, మన జీవితాన్ని సరిగా ఉందా లేదా, నిన్నటికి ఈ రోజుకి నాలో ఏమన్నా పరిణతి వచ్చిందా లేదా, చాలు. మన బాధ్యతలు వదిలేయద్దు, పిల్లల్ని రోడ్డు మీద పడేయద్దు, భర్తని భార్యని రోడ్డు మీద పడేయద్దు. ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా చేస్తూనే మనం చేయగలిగిన ఉంటాయి. ఇక మళ్ళా మనవాళ్ళు, మనవరాళ్ళు, ముని మనవాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళకూడదు, ఇంకా ఇక్కడ కాపేయాలి. మన పిల్లలు బుద్ధిమంతులైన వ్యక్తులుగా సమాజంలో నిలబడతారా లేదా, అంతే, అక్కడ కాపేసేయాలి. ఇక దాన్ని మళ్ళీ పెంచుకుంటూ పోతే పర్వాలేదండి, పిల్లలు కదా, పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి రేపు కోర్టు కేసులు అయితే, విడాకులు అయితే, అవన్నిటిలో ఉంటారా? ఆ తర్వాత వాళ్ళకు పిల్లలు పుట్టాలి, మనవాళ్ళు పుట్టి, ఇటైనా ప్రాబ్లమే, అటైనా ప్రాబ్లమే. ఇందులోంచి బయట పడలేదు ఇంకా. బలి చక్రవర్తి చెప్పాడు, భగవంతుడు చెప్పాడు, ఎవరు ఎంతమంది చెప్తే మనం మారుతాం? దేవుడు చెప్పిన మాటలే మనము మారనప్పుడు, విననప్పుడు ఇంకా మనం ఎవరి మాటలు వింటాం? అడ్డగోలు పూజలు, అడ్డగోలు పారాయణలు, అడ్డగోలు దర్శనాలు, అడ్డగోలు యాత్రలు, హడావిడి పూజలు, ఇవి మానేసి పవిత్ర హృదయంతో భగవంతుడితో అర్ధగంట మమేకమైనా చాలు. అప్పుడు అర్థమవుతుంది. అలా ఒక వారం రోజులు అర్ధగంట ఉన్నాక మీకు బయట జనాలతో కలవాలనిపించదు, తెలుసా? షట్, ఎందుకు ఈ జనాలు అనిపిస్తుంది. అందరిని వదిలేస్తారు, బయట ఉన్నటువంటి విషయాలన్నీ వదిలేస్తారు, ఆలోచనల లోపల నిండిపోతారు. అందరూ కూడా ఆ ఆలోచనలలో భగవంతుని నింపుకుంటారని, భగవంతుడి స్వరూపాన్ని సరిగా అర్థం చేసుకోవాలని, అద్భుతమైనటువంటి పంచమ వేదం, మహోన్నతమైనటువంటి అరణ్య పర్వం, లెక్కలేనటువంటి కథలు తెలుసుకున్నాం. ఎన్నో వారాలుగా ఒక్క అరణ్య పర్వమే కొనసాగుతోంది. వచ్చే వారము ఉన్నటువంటి యక్ష ప్రశ్నలతో అరణ్య పర్వం పూర్తవుతుంది. మరి ఇంత మహోన్నతమైనటువంటి అధ్యాయం పర్వం పూర్తి చేసుకున్నాక మరి మనలో మార్పు వచ్చిందా లేదా? మనలో మార్పు నిన్నటికి ఈ రోజుకి రేపటికి, ఇలా మనలో మన మార్పుని మనము గ్రహించగలిగే స్థాయికి అందరం చేరుకుంటామని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు మనకు రఘువంశం అనే ఆహ్లాదకరమైనటువంటి సంస్కృత కావ్యం ద్వారా. ఇంతవరకు కూడా అందరికీ శుభం ప్రియ, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.